ఒక ప్రార్థనా గీతం అనేది చాలా ముఖ్యమైన వాటికి ప్రతిదానికి ఉండడం అనేది నార్మల్. అలాగే మన ఎల్ఐసి కూడా ఒక ప్రార్థనా గీతం ఉంది, దాంతో మనం స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సాంగ్ గురించి మనలో ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట. రైట్ ఫ్రెండ్స్, ఈ రోజు ఇందులో మనలో చాలా మంది ఆనందాల్లో పాలసీ చాలా తక్కువ చేసిన వాళ్ళు లేకుంటే చేయని వాళ్ళు ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆనందం అనేది మన ఫ్యూచర్ సార్. ఇప్పుడున్న సినేరియో చూసుకుంటే కనుక మనకి ప్రతిదీ కూడా ప్రపంచం మొత్తం డిజిటల్ కన్వర్ట్ అవుతుంది, మనం కూడా కన్వర్ట్ కావాల్సింది. ప్రపంచంలో మార్పు అనేది చాలా సహజం. ఎవరైతే మారుతారో వాళ్ళే మార్కెట్లో ఉంటారు. ఎందుకంటే ఈ రోజున్న ప్రపంచం రేపు ఉండట్లేదు, ప్రతిరోజు కూడా కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. ఎవరైతే మార్పులు తట్టుకుని అనుగుణంగా నిలబెడుతున్నారో వాళ్ళే మార్కెట్లో ఉన్నారు. దాంతోపాటు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అసలు మన ఎల్ఐసిలో మీకు చెప్పాను నేను, మన ఆనందానికి మనం కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఏమవుతుందంటే, మన ఇన్కమ్ అనేది, మన బిజినెస్ అనేది 3 రెట్లు 4 రెట్లు పెరుగుతుందని నేను మీకు చెప్పాను. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇది మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే సార్, అసలు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం నార్మల్గా పాత మోడల్కి వెళ్తే కనుక ఒక పాలసీ మనం కంప్లీట్ చేయడం ఎలా చేస్తున్నాము అది మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి సార్. జనరల్గా ఏం చేస్తాము, ఒక ఏజెంట్ ఏం చేస్తాడు, మార్కెట్లోకి వెళ్ళి ఒక పర్సన్ ఐడెంటిఫై చేసి ఆయనకి ఒక ప్రపోజల్ కన్వర్ట్ చేస్తాడు, ఒక పాలసీ కన్వర్ట్ చేస్తాడు. మీ పాప మ్యారేజ్ కనో, లేదా మీ బాబు ఎడ్యుకేషన్ కనో, లేదంటే నువ్వు ఇప్పటికే నీ ఏజ్ 40 దాటింది కాబట్టి ఇంకో 10-15 ఏళ్ళ తర్వాత మనం కష్టపడలేం కాబట్టి అప్పుడు పిల్లల మీద ఆధారపడి ఉండడానికి ప్రతి నెల 10,000-20,000 పెన్షన్ లా కావాలి కదా. ఈ 3 అవసరాల కోసం ప్లాన్ ప్రజెంట్ చేశాడు. ఒక కస్టమర్ ఓకే అన్నాడు, ప్రపోజల్ నింపాడు, డాక్యుమెంట్స్ ఇచ్చాడు, అమౌంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు, డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాడు. ఫస్ట్ స్టెప్ లో మనం పర్సన్ కలిసినాం, పాలసీ కన్వర్ట్ చేసినాం, సెకండ్ నెంబర్. థర్డ్ నెంబర్ వచ్చి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకున్నాము. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ప్రపోజల్ నింపాము. ఇక్కడ ప్రపోజల్ కొంతమంది నింపడానికి కూడా చాలా టైం తీసుకుంటారు. ఒక రోజు నింపితే, 1 గంట నింపితే, 2 రోజులు, 1 వారం రోజులు నింపే వాళ్ళు కూడా ఉన్నారు. పార్టీ డాక్యుమెంట్స్ మనకు వచ్చేసి, డబ్బులు మనకు వచ్చేసి, అన్ని మనకు వచ్చేసినాయి. కానీ మనము దీనికి ఆఫీస్లో కంప్లీట్ చేయడానికి 4-5 రోజులు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, మన ఏజెంట్ ఫ్రెండ్స్ చాలా మంది. సో అట్లా తర్వాత మనం ఏం చేస్తాం, నింపిన తర్వాత మన ఆఫీస్లో కీయింగ్ చేపిస్తాం. కీయింగ్ చేయించేటప్పుడు కూడా మనకి బ్యాంక్ పాస్బుక్ లో నెంబర్ సరిగా లేదు, ఐఎఫ్ఎస్సి కోడ్ సరిగా లేదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఫోటో ఏమో బ్లాక్ అండ్ వైట్ ఉంది, ఫోటో సరిగా లేదు, ఇవన్నీ వస్తాయి. సో అవన్నీ తీసుకొని అన్ని క్లియర్గా చేసి కీయింగ్ ఇచ్చాం. కీయింగ్ చేసిన తర్వాత మళ్ళీ అండర్ రైటింగ్ చేపిస్తాం. అండర్ రైటర్ ఆ సార్ కూడా చాలా రూల్స్ ఉంటాయి, అన్ని మాట్లాడింది అన్ని అయిన తర్వాత కీయింగ్ అయిన తర్వాత క్యాష్ కౌంటర్ లో డబ్బులు కడతాము. రిసిప్ట్ వస్తుంది, బ్లూ కలర్ రిసిప్ట్, ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ వస్తుంది. అది తీసుకెళ్ళి కస్టమర్కి ఇస్తాం. తర్వాత మళ్ళీ ఒకవేళ బాండ్ అనేది పోస్ట్ ఇంటికి వస్తుంది, ఆయన తీసుకోకపోతే మళ్ళీ ఆఫీస్కి వస్తుంది. మళ్ళీ ఈ బాండ్ తీసుకెళ్ళి మనం కంప్లీట్ చేయాలి. ఇది జనరల్గా ఒక పాలసీ స్టార్టింగ్ నుంచి ఒక పాలసీ నెంబర్ కంప్లీట్ అయ్యేదాకా ఒక ఏజెంట్ చేసే పనులు. జనరల్గా మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఇప్పుడు దాకా మనం ఫాలో అయిన ప్రాసెస్ ఇదే. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ యాక్చువల్లీ ఇందులో ఫస్ట్ 1 or 2 స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ 2 పనుల క్రియేటివ్ వర్క్స్.
కస్టమర్ని కలిసి మన ప్లాన్ ప్రజెంటేషన్ చేసేదే అసలైన వరకు, దాని నుంచి మనకి అమౌంట్ వచ్చేది. ఈ రిమైనింగ్ పనులు ఉన్నాయి కదా, డాక్యుమెంట్ కలెక్షన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఏంటంటే క్లరికల్ పనులు అంటారు. ఇక్కడ మనకి ఇచ్చే డబ్బులు, ఎవరైనా మనకు పే చేసే డబ్బులు దేని మీద డిపెండ్ అయి ఉంటాయి, మనం చేసే వర్క్ యొక్క వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న హాస్పిటల్ ఉంది అనుకుందాం సార్, ప్రైవేట్ హాస్పిటల్ చిన్నది ఉంది. అందులో ఒక డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు ఏం చేస్తున్నారు, పొద్దున్నే వచ్చేసి ఆయన కోటు బ్యాగ్ అన్ని పక్కన పెట్టేసి బన్నీ వేసుకొని మొత్తం హాస్పిటల్ మొత్తం చేస్తున్నారు, అంతా క్లీన్ చేసుకుంటున్నారు. క్లీన్ చేసేసుకొని లోపలికి వెళ్ళి ఫేస్ మళ్ళీ వాటర్తో కడిగేసుకొని ఫుడ్ వేసుకొని వచ్చి డాక్టర్ చైర్లో కూర్చుంటున్నారు. అంటే కాంపౌండర్ పని ఆయన చేస్తున్నాడు, డాక్టర్ పని ఆయన చేస్తున్నాడు. అట్లాంటి డాక్టర్కి వాల్యూ ఇస్తుందా? ఎవరైనా ఇస్తారా? ఎవరు? జనరల్గా ఎవరు? మన ఏజెంట్లు కూడా చేసేది ఇదే మిస్టేక్ చేస్తున్నాం. ఇందులో యాక్చువల్గా ఫస్ట్ 2 స్టెప్లు డాక్టర్ పని, ఈ రిమైనింగ్ పనులన్నీ కూడా ఏంటంటే కాంపౌండర్ పనులు. మనకి డాక్టర్ పని చేస్తే డాక్టర్ ఫీజు వస్తుంది, అందులో మన స్పెషలిస్ట్ అయితే స్పెషలిస్ట్ ఫీజు వస్తుంది. ఒక ఆపరేషన్ చేస్తే లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్లర్క్ పనులకి క్లర్క్ డబ్బులు వస్తాయి, చిల్లర వదులుతాయి. అయితే ఇక్కడ చూడండి, అంటే డబ్బులు వచ్చే పనులు ఇక్కడ లెక్క క్లియర్గా ఉంది సార్. ఎల్ఐసి ఏజెన్సీ కమిషన్ అనేది ఎల్ఐసి ఇచ్చేదాన్ని లెక్క క్లియర్గా ఉంది. నువ్వు డాక్టర్ పని చేస్తే డాక్టర్ కమిషన్ ఇస్తా, కాంపౌండర్ పనికి కాంపౌండర్ కమిషన్ ఇస్తా అని ఉంది. మన టైము ఏం చేస్తాం, 80% టైం అంతా డబ్బులు రాని పని, క్లర్క్ పని, కాంపౌండర్ పనికి పెడుతున్నాం ఇన్ని రోజులు. చాలా తక్కువ 20% మాత్రమే కస్టమర్ కలవడానికి, ప్లాన్ చెప్పడానికి వాడుతున్నాం. ఒక రోజు పాలసీ కన్వర్ట్ చేస్తాము, డాక్యుమెంట్స్ తీసుకుని పాలసీ కంప్లీట్ చేయడానికి 2 రోజులు టైం వేస్ట్ చేస్తాం. పార్టీని కలిసి మాట్లాడి ఇవన్నీ తెచ్చుకుని 1 అవర్, పాలసీ కంప్లీట్ చేయడం 2 days. ఇప్పుడు మీరు గమనించి ఉంటారు, మన బ్రాంచ్లో చూస్తే చాలా మంది సిఓటి, టీఓటి, ఎంబీఆర్టీ చేసే ఏజెంట్లు అందరూ కూడా ఈ క్లర్క్, కాంపౌండర్ వర్క్ చేయరు. వాళ్ళు ఒక అసిస్టెంట్ పెట్టుకుంటారు, వాళ్ళు పని చేయాలి. వీళ్ళు ఓన్లీ కస్టమర్ని ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ పెద్ద కస్టమర్ ఉన్నారు, వాళ్ళని ఎలా డీల్ చేయాలి, త్రూ ఎవరి రిఫరెన్స్ ద్వారా వెళ్ళాలి. వీళ్ళ వర్క్ అంతా దీని మీదే ఉంటుంది. ప్రాస్పెక్టింగ్, క్వాలిటీ ప్రాస్పెక్టింగ్ ఎక్కడ పట్టుకోవాలి, త్రూ ఎవరి ద్వారా వెళ్ళాలి, ఎలా ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి, ఏ ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి, ఇంతవరకు వాళ్ళ ఆలోచన ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు, ప్లాన్ ప్రజెంటేషన్ అంతా చేసేసినాక మా అసిస్టెంట్ వస్తాడు, మా అసిస్టెంట్ వచ్చి డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాడు, అన్ని కంప్లీట్ చేసి మీకు బాండ్ తీసుకొచ్చి ఇస్తాడని చెప్పేసి వచ్చేస్తారు వాళ్ళు. మీరు చూడండి, ఏ బ్రాంచ్లో అయినా పొద్దున్న సాయంత్రం దాకా తిరిగి నార్మల్ ఏజెంట్స్ వాళ్ళు 10,000 నుంచి 20,000, 30,000 కన్నా ఎక్కువ కమిషన్ రాదు పొద్దున్న సాయంత్రం దాకా ఆఫీస్లో తిరిగి ఏజెంట్. మనం ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్గా ఉండాలి. ఇప్పుడు మనం ప్రొఫెషనల్ ఎందుకు కాలేకపోతున్నామంటే మన వర్క్ బట్టే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కనుక అక్కడ 80% మనీ ఉంది, ఇక్కడ 80% టైం మనం స్పెండ్ చేస్తున్నాం, దాంట్లో 20% మనీ ఉంది. డబ్బులు చేసే పనులు చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బులు రాని పని చేస్తే డబ్బులు, లెక్క క్లియర్గా ఉంది. మనం ఏం చేస్తున్నాము, డబ్బులు రాని పనులు చేస్తున్నాం పొద్దున్న సాయంత్రం దాకా, డబ్బులు రాలేదని బాధపడుతున్నాం. అయ్యో ఎంత కష్టపడుతున్నా, నాకు క్షణం తీరిక లేదు, కమిషన్ చూస్తే 5,000, 10,000 ఉంది, పొద్దున్న సాయంత్రం దాకా ఎల్ఐసి పనిలోనే ఉన్నాను నేను. సో ఇక్కడ మిస్టేక్ జరుగుతుంది. అందుకని మన ఎల్ఐసి ఈ రోజు ఈ ఆనంద ద్వారా మనకు ఒక అదృష్టం అనేది, మనకి ఎల్ఐసి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నది, ఎల్ఐసి నిజానికి క్లర్క్ అవసరమే, కానీ మనం ఇమీడియట్ క్లర్క్ని పెట్టుకోగలమా, ఇది కూడా క్వశ్చనే. చాలా మంది ఏజెంట్ చెప్పేది ఏంటి, సార్ నేను ఎక్కడ క్లర్క్ని పెట్టుకుంటా సార్, మళ్ళీ ఆఫీస్ పెట్టుకుంటే ఆయన 10,000 ఇవ్వాలి, 5,000 ఇవ్వాలి, ఇవన్నీ కష్టం సార్, మళ్ళీ ఆయన చేయడానికి వర్క్ ఉండదు, నాకు వచ్చేది ఎప్పుడో 4-5 పాలసీలు వస్తాయి వారంలో, నాకు అసిస్టెంట్ ఎందుకు సార్, ఇట్లా కూడా ఆలోచించే చాలా ఉంది. మన ఆలోచనలు ఎదగినంత వరకు మనం బయట కూడా ప్రపంచంలో కూడా ఎదగలేమన్నమాట. మన ఆలోచనలో వైబ్రేషన్ అయ్యి అదే మన విశ్వాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. మన మైండ్లో ఏ ఆలోచనలు నడిస్తే అదే మన విశ్వం అనేది. అంటే మన టీవీ రిమోట్ ఏ నెంబర్ నొక్కితే ఏ ఛానల్ వస్తుందో, మన మైండ్ ఏం ఆలోచన చేస్తుందో అదే మనకి ఇస్తుంది విశ్వం అనేది. కొంతమంది ఏంటంటే మనం ఎంత ఎలా సైకలాజికల్గా అయిపోయామంటే, ఎవరైనా నింపుతామన్నా కూడా నింపించరు, నేనే నింపాలి సార్, తప్పులు వస్తాయి సార్. ఏమైతే సార్ తప్పులు వస్తే నీ వాల్యూ, నీ టైం వాల్యూ ఎంత, రోడ్డు మీద మామూలుగా రాసి పేపర్ రాసే వాళ్ళు వాల్యూ ఎంత, వాళ్ళ టైం వాల్యూ ఎంత. సో ఇది మనం లెక్కేసుకోవాలి. ఇక్కడ మనం ఆనంద ద్వారా ఏం చేయొచ్చు అంటే 80% టైంని అంతా కూడా 10-15 నిమిషాలు కుదించేయచ్చు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ డాక్యుమెంట్ కలెక్షన్ దగ్గర నుంచి ప్రపోజల్ ఫిల్లింగ్, కీయింగ్, అండర్ రైటింగ్, క్యాష్ కౌంటర్లో డబ్బులు కట్టడం, ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ డెలివరీ, బాండ్ డెలివరీ, ఇవన్నీ కూడా ఆనందంగా 10 నుంచి 15 నిమిషాల్లో మనం కస్టమర్ ముందే కూర్చొని ఒక మొబైల్తో కంప్లీట్ చేసేయచ్చు. అప్పుడు ఏమవుతుంది, మన డైలీ వర్క్లో ఈ 80% టైం అనేది మనకి ఏమవుతుందంటే మిగిలిపోతుంది. మనకి ఈ మిగిలిపోయిన టైంని మనము
మార్కెటింగ్ కి లేదా కొత్త ప్రాస్పెక్ట్స్ ని ఐడెంటిఫై చేయడానికి మనం వాడుకోగలిగితే కనుక సో మన బిజినెస్ అనేది 3 రెట్లు 4 రెట్లు పెరుగుతుంది. ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఆనంద అనేది గేమ్ చేంజర్. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఎవరైతే మారలేదో వాళ్ళు మార్కెట్లో నుంచి వాష్ అయిపోవడం అనేది ఖాయం. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. మనకి కొడాక్ కెమెరా అని మన అందరికీ తెలుసు. సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 1,60,000 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు కొడాక్లో. అప్పుడున్న కెమెరాల్లో 85% కెమెరాలు కొడాక్ కంపెనీవే. కానీ ఏమైంది, అది ఒక మొబైల్ ఫోన్ వచ్చిన దానికి కొడాక్ కంపెనీ అనేది వాష్ అవుట్ అయిపోయింది. ఇంతమంది ఎంప్లాయీస్ కూడా రోడ్డు పడ్డారు. ఆ కంపెనీ కనిపించకుండా పోయింది. ఇట్లాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. నోకియా, అంబాసిడర్ కార్, డైనారో టీవీస్, ఇంకా చాలా ఉన్నాయి. హెచ్ఎండి వాచ్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ లో నాణ్యతలో ఎక్కడా లోపం లేదు. నోకియా అంటే నోకియా ఫోన్ ఉంది, కింద పడేసిన పగలదనే పేరు ఉంది దానికి. ఆ క్వాలిటీ కూడా అలాగే ఉంది. కానీ కస్టమర్ దాన్ని వదిలేశాడు. ఎందుకు? ఆయన అవసరాలు మారినాయి, అవసరాలు తగ్గట్టుగా లేదు. ఎంత క్వాలిటీ అయితే నాకు ఉపయోగపడినప్పుడు. సో అట్లాగే ఏం చేశారు, విడిచిపెట్టేశారు. మరి ఇప్పుడు డిజిటల్ అయిపోతుంది కదా, ఇటువంటి ఛాయ్ తాగితే కూడా 5 రూపాయలు డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. అయితే ఎందుకు మనము ఆనంద గురించి ఎక్కువ ఫోకస్ చేయాలంటే ఇప్పుడు కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు. నా కస్టమర్ నా ఏజెంట్ పాతకాలం జనరేషన్ మారిపోయింది సార్. ఇప్పుడు జెన్ జీ వచ్చింది. లాస్ట్ 10 years నుంచి జనరేషన్ మారింది. సీనియర్ ఏజెంట్లకు కూడా ప్రాబ్లం అదే. చూడండి, వాళ్ళ లైఫ్స్ తగ్గిపోవడము, మెచ్యూరిటీస్ చాలా అవుతాయి, నెంబర్ ఆఫ్ లైఫ్స్ తగ్గిపోవడము, కొత్త ప్రీమియమ్స్ ఎక్కువ రాకపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే జనరేషన్ మారిపోయింది. వీళ్ళు బాగా వర్క్ చేసింది పాత జనరేషన్స్. అప్పుడేంటంటే మాట మనుషులు ఉంటుండే, కొంచెం రిలేషన్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు ఉండేది. కాబట్టి వీళ్ళు అడిగితే సార్ అడిగారు కదా తీయకుండా పాలసీ వచ్చే పరిస్థితి ఉండేది. ఒకప్పుడు రెస్పెక్ట్ ఉండేది. ఈ కొత్త జనరేషన్ వాళ్ళకి ఏంటంటే సెంటిమెంట్స్ కొంచెం తగ్గుతాయి. ప్రాఫిట్ ఎండ్ ఆఫ్ ది డే నా పని అంత ఈజీగా అయింది. ఎందుకంటే ఇప్పుడు అంతా సిస్టమ్ ఎలా ఉందంటే రేటింగ్ మీద ఉంది. ఒక ఏజెంట్ పాలసీ కోసం ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తున్నాడు తెలిసే, కస్టమర్ ముందు ఇలా చూస్తున్నాడు, స్కాన్ చేస్తున్నాడు, దీనికి రేటింగ్ ఎంత ఉంది, వాట్సాప్ లో రేటింగ్ ఎంత ఉంది, గూగుల్లో రేటింగ్ ఎంత ఉంది, 2 రేటింగ్ ఉందా, 3 రేటింగ్ ఉందా, 4 రేటింగ్ ఉందా, రివ్యూస్ ఎన్ని వచ్చినాయి, రివ్యూస్ ఎలా ఉన్నాయి, ఈ ఏజెంట్ కి నాలెడ్జ్ ఎంత ఉంది. అంటే ప్రపంచం మొత్తం మీద రివ్యూస్ మీద నడుస్తుంది. మనకి 2 రేటింగ్ వచ్చిందా, 3 రేటింగ్ వచ్చిందా, 3.5 రేటింగ్ వచ్చిందా అనే దాని మీద మన సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంది ఇప్పుడు. సో కాబట్టి ఏంటంటే మనము ఒక ఏజెంట్ గా, ఎందుకంటే కస్టమర్ ఏమనుకుంటున్నాడు, నా ఏజెంట్ నాలెడ్జబుల్ ఉండాలి, నాకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఫ్యూచర్ ఇప్పుడు పాలసీ చేస్తా, ఫ్యూచర్ లో అంతా డిజిటల్ అయిపోయింది, ఆన్లైన్ లోనే లోన్ అంటే ఆన్లైన్ లో పెట్టుకోవాలంట, మెచ్యూరిటీ కూడా ఆన్లైన్ లో సబ్మిట్ చేసుకోవాలంట. ఇవన్నీ నా ఏజెంట్ తెలియకపోతే ఈ తిప్పలని నేను ఎక్కడ పడతా. కాబట్టి ఏంటంటే నా ఏజెంట్ కూడా డిజిటల్ ఏజెంట్ ఉండాలని కోరుకుంటున్నాడు. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను ఇది ఎందుకు పెట్టానంటే మనం ఆనందానికి మారడం వల్ల ఏంటంటే మనకి నో పేపర్ వర్క్. అంటే ఇక్కడ టైం మిగులుతుందంటే దాని అర్థం మనీ, టైం ఈజ్ మనీ అంటాం మనం. సో టైం మిగులుస్తున్నామంటే మనీ కూడా మిగులుస్తున్నట్టే. ఈ టైంని మనము డబ్బులు వచ్చే వాటికి పెట్టుకున్నాం. నిజానికి ఏంటంటే మీ ఇంట్లో 10th ఇంటర్ చదివిన పిల్లలకు అప్పు చెప్పినా చాలు, ఈ ఆనందాలో పాలసీ కంప్లీట్ చేసే పని చేసేస్తారు. బయట నుంచి ఎవరు రానవసరం లేదు. 10th ఇంటర్ చదివి అమ్మాయిలు కూడా చేస్తారు. 6th క్లాస్ చదువుకున్న అమ్మాయిలు చాలు, మనం కరెక్ట్ గా వాళ్ళకి జస్ట్ ఇలా అని చెప్తే రైట్. చూద్దాం ఇంకా ఎందుకు నేను చెప్తున్నానంటే మనకి ఎక్కువ టైం మిగిలింది అనుకోండి, మనం ఎక్కువ పాలసీలకి కన్వర్ట్ చేస్తాం. ఎక్కువ పాలసీలకి కన్వర్ట్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి, ఎక్కువ మీటింగ్స్ వల్ల మనకి ఎక్కువ ప్రపోజల్స్ వస్తాయి. ఎక్కువ ప్రపోజల్స్ వస్తే ఏంటి దాని అర్థం, ఎక్కువ పాలసీలు వచ్చాయని అర్థం. ఎక్కువ పాలసీలు వస్తే ఎక్కువ కమిషన్ వచ్చిందని అర్థం. అలాగే ఎక్కువ కమిషన్ అంటే అర్థం ఎక్కువ డబ్బులు. ఎక్కువ డబ్బులు అంటే ఎక్కువ హ్యాపీనెస్, అంతే కదా. మనకి ఎంత డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నా దాన్ని బట్టే మన ఇంట్లో హ్యాపీనెస్ అనేది అంత ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ నుంచి రేపటి నుంచి మనం ఏం పెట్టుకున్నామంటే మనం చేసే ప్రతి పనికి ఒక క్వశ్చన్ వేసుకుందాం. ఈ పని నేను చేయాలా, నేను చేయకుండా అవుతుందా, నేను లేకుండా కూడా అయిపోతుందా, ఎంత వస్తుంది. సో ఇట్లాగ మనం ఏంటంటే ప్రతి దానికి మనము ఒకసారి మనం రేపటి నుంచి ఏం చేద్దామంటే మనం ప్రామిస్ చేసుకుందాం, డబ్బులు వచ్చే పనికి ఎక్కువ టైం ఇద్దాం. డబ్బులు రాని పనులు క్లరికల్ వర్క్ ఆఫీస్లో నొప్పి అంతా నెగిటివ్ ఉంటుంది, వెళ్తే మనం బుర్ర ఖరాబ్ చేసే వాళ్ళే ఉంటారు. సో కాబట్టి ఏంటంటే ఆఫీస్కి వెళ్లకుండా మనము ఇంట్లోనే పాలసీలు కంప్లీట్ చేసుకునే అవకాశం వచ్చింది. ఆనందం అంటే ఏం లేదు, ఇక్కడ దాని వైబ్రేషన్ కూడా మీకు గుర్తుండాలి, తెలియాలి, రాసుకోవాలి. ఎందుకంటే ఆనందాలో చేద్దామని ఎవరైనా అన్నారు అనుకో, కస్టమర్ ఆనందం అంటే ఏంటి సార్ అంటాడు. సో మీకు తెలియాలి కదా. దానికోసం ఏంటంటే ఆనందం అంటే ఏం లేదు, ఆత్మ నిర్భర్ ఏజెంట్ న్యూ బిజినెస్ డిజీ యాప్, దాని పేరు. మీరు గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది.
రైట్. ఇంకా తర్వాత చూస్తే ఇది ఎందుకంటే చాలా సింపుల్ ఉంటుంది, ఈజీ ఉంటుంది, చాలా ఫాస్ట్ గా కూడా చేయొచ్చు. అది కూడా మనం చేర్చుద్దాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈ ఆనంద్ అనేది ఒక బ్లెస్సింగ్. ఎలా అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఇంట్లో లేడీస్ ఉన్నా కానీ వాళ్ళకు కూడా మనం ఈ వర్క్ అప్ చెప్పి మనము డబుల్ ఇన్కమ్ కూడా చేసుకోవచ్చు మన ఫ్యామిలీలో. అంటే లేడీస్ కూడా ఇంట్లో ఉండి చేసుకోగలుగుతారు కాబట్టి ఆనందం అలవాటు అయితే ఇది. సో అలాగే మనకి 24/7 మనం ఆన్ డ్యూటీలో ఉండొచ్చు. క్యాష్ కౌంటర్ టెన్షన్ లేదు. మన ప్రపోజల్ తీసుకొస్తాము, అక్కడ 345 అయిపోయింది, 445 అయిపోయింది, 430 అయిపోయింది, క్యాష్ కౌంటర్ టైం అయిపోతుంది. అక్కడ చెప్పావా ఇక్కడ చెప్పావా, నేను సార్ నేను ఒక ప్రపోజల్ సార్ ఒక 5 నిమిషాలు ఆగాను సార్, ఈ రిక్వెస్ట్ అన్నీ అవసరం లేదు, మొత్తం ప్లేన్ అవసరం లేదు. మొబైల్లోనే మనము డిఓసి జనరేట్ చేసేసుకుని తర్వాత నెమ్మదిగా నెంబర్ ఇప్పించుకోవచ్చు ఆఫీస్లో. అది కూడా మనం చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇది ఆనంద్ మాట వల్ల మనకు బెస్ట్ ఉపయోగం ఏంటంటే ఎనీవేర్ ఎనీ టైంతో పాటు ఎనీవేర్ కూడా మనం పాలసీ కంప్లీట్ చేయొచ్చు. ఈవెన్ బొంబాయిలో కస్టమర్ ఉన్నాడు, మనము హైదరాబాద్లో నుండి బొంబాయిలో ఉన్న ఆయన పాలసీ మనం కంప్లీట్ చేయొచ్చు, చాలా ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. చిన్న చిన్న రిక్వైర్మెంట్స్, జస్ట్ ఆధార్ కార్డు నాకు వాట్సాప్ చేయమని చెప్తాం, కొన్ని డీటెయిల్స్ అడుగుతాము, దాంతో పాటుగా నీకు ఒక 2-3 ఓటీపీలు వస్తాయి, ఓటీపీలు చెప్పు, అంతే కథం, సింపుల్ పని. అది ఎలాగో కూడా చూద్దాం. ఇక్కడ ఎట్లా అంటే సార్ ఎందుకని ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే బలమైన ఎందుకు అనేది లేదనుకోండి మనకి ఎలా అనేది తెలియదు. ఇన్ని రోజులు మన ఆనందాకి ఎందుకు అడాప్ట్ కాలేదో చాలా మంది అంటే కనుక మనకి ఈ ఆనందాకి నేను మస్ట్ అండ్ షుడ్గా ఎందుకు పోవాలి అనేది నా మైండ్లో లేదు. అంటే మనం ఏంటంటే ఇప్పుడు ఆల్ ఇండియాలో ఎక్కడున్నా కూడా అంటే ఎన్ఆర్ఐలకు మనం దీంతో చేయలేము, ఆనందాలు చేయలేము. సో మనము ఇండియాలో ఎక్కడున్నా ఎనీవేర్ ఎక్కడున్నా కానీ మనము త్రూ మొబైల్ ద్వారా డైరెక్ట్గా కంప్లీట్ చేసుకోగలుగుతున్నాము ఆనంద వల్ల. ఇక్కడ ఇంకొక ఉపయోగం ఏంటంటే మనము కాంటాక్ట్ లెస్ అంటే బాండ్ డెలివరీ కూడా మనం పోనవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇంకోటి మన సోషల్ డిస్టెన్స్ ఇది ప్రాబ్లం కూడా ఉండదు. హ్యాపీగా కొంతమందికి బయటికి వెళ్ళడం, ఇప్పుడు సమ్మర్లో బాగా వేడిగా ఉంది, ఎండకు బయటకు పోలేకపోతున్నాం, ఏదో పెద్ద వర్షాకాలంలో ఉన్నాం. ఇన్ని రోజులు మనకి ఏంటంటే సగం రోజులే మన చేతిలో ఉన్నాయి, ఎండాకాలం మన చేతిలో లేదు, మనం పోలేము, ఎవరిని కలవలేము, సంతకాలు కూడా తెచ్చుకోలేము, వర్షాకాలం పోలేము. కానీ ఈ ఆనంద ద్వారా 365 డేస్ కూడా మనం వర్కింగ్ డేస్ కిందే హ్యాపీగా ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఎండాకాలం వానాకాలం సమస్యలు మనకు లేవు, చలికాలం కూడా మనం చేయొచ్చు. ఆయన ఇంట్లో ఉంటాడు, మనం మన ఇంట్లో ఉంటాం, కానీ పాలసీ నెంబర్ పడిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే అన్నిటికంటే ఇందులో ఇంపార్టెంట్ ట్రాన్స్పరెన్సీ అనేది మనకి ఆనంద ద్వారా దొరుకుతుంది. ఎలా అంటే మీరు చూడండి, మనము పాలసీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత కస్టమర్ దాన్ని వ్యాలిడేట్ చేస్తాడు. వ్యాలిడేట్ చేసేటప్పుడు ఈ మనం నింపిన డీటెయిల్స్ అన్ని కూడా కస్టమర్ ఒకసారి చెక్ చేసుకోవడానికి ఉంటుంది. రేపు పొద్దున ఏంటంటే నేను నా అడ్రస్ తప్పు వచ్చింది, నా పేరు మా ఫాదర్ పేరు తప్పు వచ్చింది, ఈ కంప్లైంట్స్ మనకు తక్కువ వస్తాయి. ఎందుకంటే ఒకసారి చెక్ చేసుకుని ప్రొసీడ్ చేసుకొని కూడా మన కస్టమర్కి చెప్పచ్చు. ఎందుకంటే ఆయనకి వెళ్ళిన లింక్ లో వ్యూ ప్రపోజల్ కూడా ఉంటుంది, మనం చేసేది ఏమైనా కరెక్షన్స్ ఉన్నా కూడా ఆయన చేసుకోగలుగుతారు. సో కాబట్టి ఏంటంటే మనం ఏమి నింపాము, ఏం రాసాము, ఇన్కమ్ ఏం రాసాము, హెల్త్ డీటెయిల్స్ ఏం రాసాము అన్నీ కూడా కస్టమర్ కూడా చూసుకోగలుగుతాడు. ఇంకోటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రైవసీ. ఇది చాలా క్రూషియల్ ఇప్పుడు ప్రజెంట్. ఎందుకు ప్రైవసీ అనేది గురించి నేను చెప్తున్నానంటే మన పాలసీ ఆనందంలో కంప్లీట్ అయిపోతుంది, ప్రపోజల్ ఫామ్ ఆఫీస్లో ఉండదు, ఇప్పుడు లేదు. కానీ అంటే కొన్ని విన్నా నేను, కొన్ని చోట్ల ఇట్లా జరిగాయని. అది ఏమవుతుందంటే ఒకసారి మన ఆఫీస్లో ప్రపోజల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ప్రపోజల్ వచ్చింది అనుకోండి, ఆ ప్రపోజల్ డబ్బాలో వేస్తారు. అది అలా లేదంటే ఆ టేబుల్లో అలా పైనే ఉంటుంది. ఇప్పుడు నేను ఒకసారి ఒక కస్టమర్ క్యాన్వాస్ చేసి మంచి పాలసీ కంప్లీట్ చేశాను, ఆ ప్రపోజల్ అక్కడే ఉంది. మళ్ళీ నేను చేపించిన ఆయనకు క్లోజ్ ఫ్రెండ్ ఏజెంట్ ఉన్నాడు, కానీ ఆయన ఎప్పుడు జీవితంలో ఆయన పాలసీ అడగలేదు. నేను కస్టమర్ క్యాన్వాస్ చేసి పాలసీ కంప్లీట్ చేశాను. ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక రోజు నా ఫోటో కనపడింది. అరే నా క్లోజ్ ఫ్రెండ్, నా చిన్నప్పటి నుంచి నాకు 5వ తరగతి నుంచి నాతో క్లాస్మేట్, నాకు చేయకుండా వాడికి ఎందుకు చేశాడు? వెంటనే ఫోన్, అరే నువ్వు పాలసీ చేసావా? అరే నేనున్నాను కదా ఏజెంట్, మరి ఇన్ని రోజులు నన్ను అడగలేదు కదా ఒకసారి కూడా పాలసీ ఇవ్వమని. అంటే కాదు, ఏం కాదులే, పాలసీ బాండ్ వచ్చినా కూడా ఇప్పుడు సైలెంట్ గా ఉండు, బాండ్ వచ్చినా కూడా ఇప్పుడు అంతకుముందు 15 రోజులు ఉండేది కూలింగ్ ఆఫ్ టైం, ఇప్పుడు 4 రోజులు కూలింగ్ ఆఫ్ ఉంది. ఈ 4 రోజులు మళ్ళీ అయినా పాలసీ మంచిది కాదు, ఇది క్లోజ్ చేసేద్దాం, నీకు మంచి పాలసీ నేను ఇస్తా, నువ్వు సగం డబ్బులు నేను ఇస్తా. ఇలాంటి కూడా కథలు విన్నా నేను, ఇలా జరుగుతాయని. అంటే ఈ రోజుల్లో పాలసీ ప్రైవసీ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఒకటి చాలా పెద్ద పాలసీ సుమారుగా 100 crores ఎంతో నేను విన్నాను. ఆ పాలసీ ఒక క్యాండిడేట్ కంప్లీట్ చేశారంట, ఇచ్చారంట, నెంబర్ పడిన తర్వాత ఈ ఏజెంట్ ఏం చేశాడు, సోషల్ మీడియాలో పెట్టాడు ఇట్లా నేను ఇంత కంప్లీట్ చేశానని. అది ఆ సర్క్యులర్ అయిపోయింది బాగా, అక్కడ ఇక్కడ బాగా అందరికీ తెలిసిపోయి ఇంక ఈయన తెలిసిన ఏజెంట్లు అందరూ అట్లా ఇట్లా ఇచ్చావు, మొత్తం ఆ కస్టమర్ డిసప్పాయింట్ అయ్యాడు. కొంతమంది కస్టమర్లకి జనాలకి ఎవరికి తెలియకూడదు అనుకుంటారు.
నేను ఇచ్చిన పాలసీ ఇంతమంది పబ్లిసిటీ చేస్తావా నువ్వు? నేను ఏదో సీక్రెట్ గా చేశాను నీకు, నువ్వు ఫ్రెండ్ కాబట్టి పెద్ద పాలసీ తీసుకోవాలని, నువ్వు అందరికీ చాటింగ్ చేసావు కాబట్టి నేను పాలసీ కూలింగ్ ఆఫ్ చేసుకున్నాడంట. సో కాబట్టి ఈ రోజుల్లో ప్రైవసీ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మనం చేసే పాలసీలు పక్క ఏజెంట్కి తెలియకూడదు అనే అవసరం కూడా ఉంది. పక్క ఏజెంట్ విషయం ఓకే, ఇంట్లో కొంతమందికి ఎట్లా అంటే నా పాలసీ మా ఇంట్లో చుట్టాలకి బంధువులకి తెలియకూడదు అని నేను కూడా కోరుకుంటా. సో ఈ రోజుల్లో ప్రైవసీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ప్రైవసీ అనేది ఆనంద ద్వారా మనకి 100% దొరుకుతుంది. ఎందుకంటే ఎవరికి ప్రపోజల్ ఉండదు, బాండ్ డైరెక్ట్ ఆయనకి రిజిస్టర్ పోస్ట్ వస్తుంది, తీసుకుని ఇంట్లో పెట్టుకుంటారు అంతే. రైట్, మనకు కూడా చాలా స్ట్రెయిన్ తగ్గిపోతుంది. ఎందుకు నో పేపర్ రాసేది, ప్రపోజల్ నింపలేదు, ఫోటో కోసం మనం స్టూడియో చుట్టూ తిరగని అవసరం లేదు. ఇవన్నీ మనకు తగ్గేంటి, ఆటోమేటిక్ డబ్బు కూడా మనకి సేవ్ అయిపోతుంది. అయితే మనకు ఒక డౌట్ సార్, ఇదంతా నేను ఎప్పుడు కూడా మొబైల్లోనే ఎప్పుడు యూట్యూబ్ వీడియో కూడా నేను సరిగా చూడను, నాకేం తెలియదు సార్, నేను ఆపరేట్ చేయలేను సార్, ఇలా కొంతమందికి ఉండొచ్చు. కానీ ఏమీ లేదు సార్, ఒక్కసారి మనం అనుకుంటే ఏదైనా నిజమే. అంటే ఇక్కడ రెండు సార్, మనము చేయగలము అనుకున్నా నిజమే, చేయలేము అనుకున్నా కూడా నిజమే. ఎందుకంటే ఏదైనా నిజమే, నా వల్ల అవుతుంది అన్నా నిజమే, నా వల్ల కాదు అనుకున్నా నిజమే. మనం ఏమనుకుంటున్నాం అనేది మ్యాటర్. సో కాబట్టి మీరు ఇది చేయగలం అనుకుంటే ఈజీ సార్. ప్రపోజల్ పెన్నుతో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాయగలిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆనంద పాలసీ చాలా ఈజీగా చేయగలుగుతారు. రైట్, అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇందులో ఆనంద పాలసీ అనేది ఏంటంటే కన్సిస్టెన్సీగా ఒక కనీసం 5-6 పాలసీ చేస్తున్నప్పుడు మీకు అలవాటు అవుతుంది. ఆనందానే కాదు, ఎనీ బిజినెస్ ఏదైనా కన్సిస్టెన్సీకి రిపీటెడ్ గా పని చేస్తే అది ఈజీ అయిపోతుంది. ముందు మనకి నిజానికి ఫస్ట్ లో సైకిల్ తొక్కడం కూడా చాలా భయం అనిపించేది. 2-3 సార్లు పడి ఉంటాం తొక్కేటప్పుడు. కానీ ఒక్కసారి సైకిల్ తొక్కడం అలవాటు అయినాక కళ్ళు మూసుకుని కూడా సైకిల్ తొక్కుతాం. ఇదేంటంటే ఏదైనా కొత్త పని చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఒక మైండ్ ఒక కంఫర్ట్ జోన్ లో ఉంటుంది కాబట్టి కొత్త పని నేర్చుకోవడానికి కొంచెం సతాయిస్తుంది మనల్ని. దాన్ని మనం సర్ది చెప్పి లేదు ఇలాగే ఉంది, ఇది ఇలాగే ఉంది, మనం నచ్చిన పని చేయడం కాదు, మనకు ఉపయోగ పని చేయాలని మన మైండ్ సర్ది చెప్పుకొని మనం ముందుకు పోయామనుకోండి, ఆనంద కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఇఫ్ దెర్ ఈజ్ ఎ నో స్ట్రగుల్ దెర్ ఈజ్ నో ప్రోగ్రెస్. మన కష్టం లేకపోతే అక్కడ ప్రోగ్రెస్ కూడా లేనట్టే లైఫ్ లో. మనము కష్టాలు ఉన్నాయి, క్వశ్చన్స్ వస్తున్నాయి, డౌట్స్ వస్తున్నాయి అంటే మనం ఎదుగుతున్నామని లెక్క. అలాగే మనము చూసే వాళ్ళగా ఆలోచించే వాళ్ళ కాకుండా చేసే వాళ్ళగా మారదాం, ప్రాక్టికల్ గా చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఈ రోజే మంచి టైం మనకి. ఈ సెషన్ అయ్యేటప్పటికి మీరు ఆనందం అంటే ఏం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి చేంజ్ అవుతుంది, ఎల్ఐసి కూడా చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే మీకు థ్యాంక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీకు అర్థమవుతుంది ఈ సెషన్ కంప్లీట్ అయ్యేటప్పటికి. మనం ఏంటంటే రియల్ గా ఆనందంలోకి వెళ్దాం. రైట్ ఫ్రెండ్స్, నేను చెప్పిన విషయాలు మీకు అన్ని అర్థమయ్యాయి అనుకుంటున్నాను కొంతవరకు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చూపించానంటే ప్రపంచం మారిపోతుంది, కొత్త జనరేషన్ వచ్చింది, మనకి చేసే పాలసీలన్నీ కూడా పాత కస్టమర్లు కాదు, కొత్త మార్కెట్ని టార్గెట్ చేయాలి. కొత్త మార్కెట్ టార్గెట్ చేయాలంటే మనం కొత్త విధానాలు అలవాటు చేసుకోవాల్సిందే, వేరే దారి లేదనమాట. సో కాబట్టి మనము మారడానికి కూడా ఏం పెద్ద కొండలు ఎత్తి మనం చేయాల్సింది ఏం లేదు. నిజానికి ప్రపోజల్ నింపి ఆఫీస్కి వెళ్ళి చేయడము చాలా కష్టమైన పని. ఈ ఆనందాలో చేయడం చాలా ఈజీ. అయితే ఈ ఆనందాలో మనం ఒక పాలసీ కంప్లీట్ చేయాలంటే ముందు కొన్ని బేసిక్ టూల్స్ మనకు అవసరం ఉంటాయి. అవి ఏంటనేది చూద్దాం, నేను చూపిస్తాను మీకు. ఈ టూల్స్ అన్ని మనం అంటే ఇక్కడ ఎట్లా అంటే సార్, మనము ఆనంద పాలసీ అనేది మొబైల్లో చేయొచ్చు, ట్యాబ్లో చేయొచ్చు, ల్యాప్టాప్లో చేయొచ్చు, డెస్క్టాప్లో చేయొచ్చు, మన ఇష్టం ఏదైనా కానీ ఒకటే. అయితే నా సజెషన్ ఏంటంటే మీరు మొబైల్లో చేయండి. చాలా మంది ల్యాప్టాప్ లో చేస్తారు. ఒకప్పుడు ఆనంద అనేది దాని యొక్క ప్రాబ్లమ్స్ ఉండేవి, దానివల్ల ఏంటంటే ఆపరేషన్ సరిగా మొబైల్లో వచ్చేది కాదు. ఇప్పుడు మొబైల్లో చాలా స్మూత్ గా అవుతుంది. మొబైల్లోనే అలవాటు చేసుకోండి. ఫస్ట్ లో కష్టం ఉంటుంది. ఎందుకు మొబైల్లో నేను చెప్తున్నానంటే మొబైల్ ఎప్పుడు 24/7 మన పాకెట్ లో ఉంటుంది. సో మనం కస్టమర్ని ఎక్కడ కలుస్తామో తెలియదు, ఎప్పుడు కలుస్తామో తెలియదు. ఎనీ టైం ఎక్కడ కలిసినా కూడా ఒక పాలసీ కంప్లీట్ చేయాలి. అట్లీస్ట్ మనకేంటి డబ్బులు డీటెయిల్స్ రావడం ఇంపార్టెంట్ కదా, ఆయన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని డబ్బులు ముందు కట్టడం, ఈ 2 విషయాలన్నా మన కస్టమర్ ముందు తక్కువ ఒక 5-10 నిమిషాల్లో చేసుకోగలిగేటట్టు ఉండాలి మనం. చాలా మంది ఏంటంటే ల్యాప్టాప్ లో చేయాలి, ట్యాబ్ లో చేయాలి, నాకు ల్యాప్టాప్ లేదు, ఒక 50,000 పెట్టి ల్యాప్టాప్ తీసుకోవాలి, ₹1,00,000 పెట్టి ల్యాప్టాప్ తీసుకోవాలి అని మైండ్ లో ఉంటుంది. ఈ ₹1,00,000 ఎప్పుడు రావాలి, ఈ ల్యాప్టాప్ ఎప్పుడు కావాలి, ఈలోగా ప్రపంచం మారిపోతుంది, ఈ కోడ్ కూడా టెర్మినేట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే మీరు పెద్ద వాటి కోసం మీరు చేయండి. ల్యాప్టాప్ కొన్ని కస్టమర్ షో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక పెద్ద ఆఫీస్లోకి వెళ్ళాం అనుకోండి,
పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ CEO మన పాలసీ కన్వర్ట్ చేయడానికి వెళ్తే ల్యాప్టాప్ తీసుకెళ్లి షో చేయొచ్చు, పర్వాలేదు. కానీ మనం అగ్రికల్చర్ రైతుండి ఏదో బిజినెస్ చేసుకునే వాళ్ళు, చదువు తక్కువ చదువుకున్న వాళ్ళ దగ్గర మన ల్యాప్టాప్ తీసుకెళ్తాను భయపడతాడు. ఏం చేస్తున్నాడు ఈయన, ల్యాప్టాప్ లో నా డీటెయిల్స్ అని ఎంటర్ చేస్తున్నాడు, ఫోన్ నెంబర్ అడుగుతున్నాడు, ఏదో చేస్తున్నాడు ఈయన అని భయపడతాడు ముందే. సో కాబట్టి ఏంటంటే ఎక్కడ షో చేయాలో అక్కడ షో చేయండి, పర్వాలేదు. కానీ అవసరం లేని కాడ షో వద్దనమాట, అవసరం లేదు. సో కాబట్టి అంటే నా సజెషన్ ఏంటంటే మొబైల్లో అలవాటు చేసుకోండి. ఫస్ట్ మనకి ఏం టూల్స్ మొబైల్లో ఉండాలి, లేదా ల్యాప్టాప్ లో ఏం టూల్స్ పెట్టుకోవాలి ఇవి చూడాలి. తర్వాత కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి ముందు ఆయనకి కొంచెం ఇంటిమేషన్ ఇవ్వాలి. తర్వాత మొబైల్లో మనం ఆనందాలు ఎలా కంప్లీట్ చేయాలి, ఇవి మనం ఈరోజు ఫాస్ట్గా నేర్చుకుందాము. ఇందులో ఫస్ట్ మనము టూల్స్ గురించి చూద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తే కనుక ల్యాప్టాప్ ఓకే, డెస్క్టాప్ అయినా ఓకే. ఇంట్లో పిల్లలకి అలవాటు చేస్తే డెస్క్టాప్ లో చేసేస్తారు. అన్ని నేర్చుకోండి, అప్పుడప్పుడు నేర్చుకోండి, కానీ మొబైల్లో మాత్రం మస్ట్గా నేర్చుకోండి. అయితే ఇక్కడ మొబైల్ ఏంటంటే మీరు ఒక పాత మొబైల్స్ ఎప్పుడో 4G ఉన్నాయి, 3G ఉన్న మొబైల్ అనేవి వాడకండి దయచేసి. ఎందుకంటే మినిమం ఏంటంటే ఇప్పుడు కొత్త మొబైల్ తీసుకోండి. ఇది మన బిజినెస్ ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ టూల్. పవర్ఫుల్ బిజినెస్ చేయాలంటే పవర్ఫుల్ టూల్స్ మన దగ్గర ఉండాలి. సో దాంట్లో ఏంటంటే మంచి మొబైల్ తీసుకోండి. మంచిదంటే మనకి 50,000, 30,000, 50,000 అవసరం లేదు. 15,000 పెట్టుకుంటే చాలు. 10 నుంచి 15,000 మధ్యలో కూడా మంచి మొబైల్స్ వస్తున్నాయి. కాకపోతే మీరు అందరూ చూడాల్సింది ఏంటంటే ర్యామ్ అనేది మినిమం 8 GB ర్యామ్ ఉండేటట్టు చూసుకోండి మినిమం అనేది. తర్వాత ఏంటంటే 5G కంపల్సరీ ఉండాలి. ఇట్లాంటి మొబైల్ ఉంటే చాలు మన దగ్గర, మనం హ్యాపీగా కంప్లీట్ చేయొచ్చు. అయితే దీనికి కండిషన్ ఏంటో లేదు, మనము ఒకవేళ ల్యాప్టాప్ లో చేస్తున్నాము లేదా ఇంట్లో డెస్క్టాప్ లో చేస్తున్నాము అంటే అక్కడ మనకి ఒక ఇంటర్నెట్ అనేది కొంచెం మంచిగా ఉండేటట్టు చూసుకోండి. సో ఇది ఫస్ట్ మొబైల్ అనేది మనం మంచిగా చూసుకున్న తర్వాత ఈ మొబైల్లో ఒక 2 యాప్లు ఉండాలి. ఈ యాప్స్ ఏంటంటే ఆధార్ యాప్ ఉండాలి, LIC ఆనంద యాప్ మన మొబైల్లో ఉండాలి. నేను మీకు చాట్ బాక్స్ లో నేను ఒక లింక్ పెడతాను, జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేసినాక లేదంటే ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే esales.licindia.in ఈసేల్స్ అని కొట్టినా కూడా వస్తుంది. LIC మన ఆనంద సైట్ అనమాట అది. కానీ మొబైల్లో మనకి ఈజీ ఉంటుంది. జూమ్లో ఈ చార్ట్లో పెట్టాను నేను లింక్. చార్ట్ ఎక్కడ ఉంది? ఓకే, లింక్ పాతది ఉందా? ఓకే. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు చూడండి. నేను ఫస్ట్ పంపించిన లింక్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోమని అడిగింది. నా వాయిస్ వినిపిస్తుంది కదా అందరికి? ఓకే ఓకే, రైట్. ఈ స్క్రీన్ షేర్ అవుతుంది, రైట్. ఇక్కడ ఇలా వచ్చింది, ఓపెన్ అయింది. మీరు తర్వాత అయినా సెషన్ అయిపోయిన తర్వాత నైట్కి చేసుకోండి ఇది. ఎందుకంటే ఈ 2 యాప్లు మన దగ్గర ఉంటే 50% మన సెట్టింగ్స్ చాలా ఈజీ అనమాట, వాళ్ళు మూసుకొని చేసేయచ్చు. ఇందులో మీకు రైట్ సైడ్ టాప్ లో 3 డాట్స్ ఉన్నాయి. నేను ఈ డాట్స్ మీద క్లిక్ చేశాను. యాక్చువల్గా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మెసేజ్ డైరెక్ట్గా వస్తుంది. కొంతమంది రానప్పుడు ఏం చేయాలి, ఈ పైన డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇట్లా మనకి విండో ఓపెన్ అయింది. ఈ కింద నుంచి 4th వన్ చూడండి, యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంది. దాని మీద క్లిక్ చేశాను నేను. అప్పుడు నాకు ఇట్లా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. పైది నేను షార్ట్ కట్ కాకుండా పైది యాప్ ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఇన్స్టాల్ అని అడిగింది, ఇన్స్టాల్ ఇచ్చేసాను. చూడండి నాకు మొబైల్ ఇన్స్టాల్ అయిందో లేదో నేను ఒకసారి చూస్తాను. రైట్, ఇక్కడ చూడండి మీకు LIC సింబల్ కనిపిస్తుంది అందరికి. రైట్, LICది నాకు ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్ నుంచి నేను ఏం చేస్తా, జస్ట్ దీని మీద ఇలా క్లిక్ చేస్తే చాలు, నేను డైరెక్ట్ గా ఆనంద యాప్ లోకి వెళ్ళిపోతున్నా. సింపుల్, అర్థమైందా? రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, నేను 2వ లింక్ కూడా పెట్టాను. ఎందుకంటే పాలసీ కంప్లీట్ చేయడానికి మనకి అవసరమైన టూల్స్ 2, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం ఉంటుంది, నెక్స్ట్ ఇది మిగిలిన డేటా కంప్లీట్ చేయడం ఉంటుంది. 2 పనులు, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని లింక్ చేయడము, డేటా క్లీన్ చేయడం. ఈ 2 పనులకి ఈ 2 యాప్లు సరిపోతాయి అన్నట్టు. సో ఇక్కడ నేను ఆధార్, నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి మై ఆధార్ డాట్. ఒకవేళ ఈ లింక్ ఎవరిదైనా లేకపోతే కనుక మీరు ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి మై ఆధార్ .uidai.gov.in ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇందులో ఇదైనా పేపర్ పై రాసుకోండి. ఏ లింక్ లేదు, నాకు ముందుగా ఆధార్ కార్డు కావాలి కస్టమర్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, మొబైల్లో గూగుల్ క్రోమో ఏదో ఓపెన్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్ గా LIC ఆనంద యాప్ కావాలంటే ఈసేల్స్ అని కొట్టిన వస్తుంది. esales.licindia.in ఫస్ట్ యాప్ కి లింక్. 2వ దానికి ఏంటి, మై ఆధార్ MI సేమ్ స్పెల్లింగ్ కొట్టడమే, MIAADHAR.UIDAI.gov.in
ఇది టైప్ చేస్తే డైరెక్ట్గా ఎల్ఐసి ఆధార్ కార్డ్ ఈ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసే సైట్కి మనం వెళ్ళిపోతాం. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఆనందాల ప్రాసెస్ స్టార్ట్ చేసి మధ్యలో ఆనంద్ డౌన్లోడ్ చేస్తారు, అది కూడా ఆధార్ డౌన్లోడ్ చేస్తారు, అది కూడా ప్రాసెస్ ఈజీనే, కష్టమేం కాదు. కానీ మనకేంటంటే కస్టమర్ దగ్గర ఉంటాం, మనకు తక్కువ టైం ఉంటుంది ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవ్వకపోవడం. ఎందుకంటే మన ఎల్ఐసి సైట్ నుంచి మీరు మధ్యలో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే అదేమవుతుంది, మళ్ళీ ఆధార్ సైట్కి వెళ్ళాలి, ఆధార్ సైట్లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎల్ఐసి సైట్కి రావాలి. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. ఇలాగా టైం అయిపోవడము, ఎందుకంటే ఇంటర్నెట్ కాబట్టి ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉండాలి, టక్టగా చేసుకుంటే వెళ్ళిపోవాలి అంతే. మళ్ళీ వెయిటింగ్ చేయకూడదు, ఆధార్ నుంచి లింక్ రాలేదు, ఆధార్ నుంచి ఓటీపీ రాలేదు, ఈ నెత్తినప్పుడు ఏమి ఉండకూడదు, అంటే మీరు ముందే చేసుకోవాలి ఇది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నా మొబైల్లో ఆధార్ యాప్ కూడా డౌన్లోడ్ చేసి పెడుతుంది, దాన్ని క్లిక్ చేశాను. సో క్లిక్ చేస్తే నాకు ఇలాగా ఈ ఆధార్ సైట్ నాకు వచ్చింది. ఇక్కడ కూడా పైన రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి, దాన్ని క్లిక్ చేస్తున్నా చూడండి. క్లిక్ చేశాను, నాకు విండో ఓపెన్ అయింది. ఈ కింద 4th వన్ సేమ్ యాడ్ టు హోమ్ స్క్రీన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఇన్స్టాల్ చేసుకోమని అడిగింది, సో ఇన్స్టాల్ చేశాను, ఇన్స్టాల్ కొట్టాను. చూడండి ఇది ఇన్స్టాల్ అయిందో లేదో చూడండి. ఓకే, ఇక్కడ యాప్లో వచ్చిందా? సో నా మొబైల్లో 2 యాప్లు ఉన్నాయి. రైట్, ఇప్పుడు నేను స్క్రీన్ స్టాప్ చేస్తున్నాను. అంటే టూల్స్ మనకు ఉండాల్సిన మొబైల్లో 2 టూల్స్ ఇవి మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. రైట్, ఇప్పుడు నేను ఈ స్క్రీన్ షేర్ అనేది స్టాప్ చేస్తున్నాను, మనం మాట్లాడుకుందాం. ఇక్కడ దాకా మనం ఏం చేసాము, ఆల్రెడీ టూల్స్ అనేవి మన దగ్గర వచ్చేసినాయి, మనకి మొబైల్ మంచిగా ఉంది, ఈ 2 యాప్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆయన కొంచెం మెంటల్గా ప్రిపేర్ చేయండి. ఇది మనము మొబైల్లో కంప్లీట్ చేసేస్తాము, ఇది ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి మీకు మొత్తం అంతా ఆన్లైన్ అనే అయిపోతుంది, 10-15 నిమిషాలు మనం కంప్లీట్ చేసేస్తామని చెప్పిన తర్వాత ఒక మాట ఏం చెప్తారంటే, మీరు ముందు మన ప్రాసెస్ స్టార్ట్ చేయకుండా ముందు ఏం చేస్తారంటే ఆయన దగ్గర పేమెంట్ ఎలా చేద్దాం అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. రైట్, ఇక్కడ చూడండి మీకు 2 కనిపిస్తున్నాయి ఇక్కడ. అంటే మన ఓటీపీల గురించి అలాగే అమౌంట్ ఎలా పే చేయాలనే దాని గురించి ముందు మాట్లాడండి. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఫోన్ పేతో చేద్దామా, గూగుల్ పేతో చేస్తావా, క్రెడిట్ కార్డ్తో చేస్తావా, డెబిట్ కార్డ్తో చేస్తావా, అవన్నీ రెడీ పెట్టుకోండి. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే డబ్బులు అనేది కస్టమర్ అకౌంట్ నుంచే కట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోతుంది కాబట్టి ప్రతిదీ రికార్డెడ్ ఉంటుంది. రేపొద్దున ఇష్యూ రావాలని చెప్పు అంటే ఇది ఎట్లాంటి అంటే చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి, కానీ ఇది ఆక్సిజన్ మనకి అంటే రోజు మనకి గాలిలో ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి దాని వాల్యూ తెలియదు. ఆక్సిజన్ విలువ ఎప్పుడు తెలుస్తుంది, మనం ఐసీయూలో ఉన్నప్పుడు డాక్టర్ గారు కరోనా టైంలో చాలా మంది తెలిసి వచ్చింది ఆక్సిజన్ ఎంత విలువ అనేది. డబ్బులు పెట్టుకున్నారు, ఇప్పుడు ఫ్రీగా దొరికేది, అప్పుడు డబ్బులు పెట్టుకున్నా కూడా దొరకలే. సో కాబట్టి ఇది కూడా అట్లాంటి చిన్న చిన్న విషయాలు అనిపిస్తాయి, కానీ నిజంగా మీకు పట్టుబట్టినప్పుడు మన ప్రాణాలు తీసేస్తాయి. కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా జాగ్రత్త ఉంది, ఎందుకంటే డిజిటల్ అయిపోతుంది ప్రపంచం అంతా, ప్రతిదీ రికార్డెడ్ ఉంటుంది, మ్యానిపులేట్ చేయడానికి ఉండదు. మీరు పెట్టే ప్రతి రికార్డ్ ప్రపోజల్లో ఉంటుంది. మీరు ఈవెన్ డబ్బులు మీరు కట్టినా కూడా ఎవరి అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ అయ్యింది ఈ పాలసీకి. ఎందుకు మన కస్టమర్ పేమెంట్ మనం చేయకూడదు? ఇన్సూరెన్స్ రూల్స్ లో అంటే ప్రతి దానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, అలాగే ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ఒక కాంట్రాక్ట్, లీగల్ కాంట్రాక్ట్ కస్టమర్ కి ఇన్సూరెన్స్ కంపెనీకి. ఈ కాంట్రాక్ట్ కొన్ని రూల్స్ ఉన్నాయి, ఈ రూల్స్ ప్రకారం ఈ కాంట్రాక్ట్ నడుస్తుంది. ఎవరు కూడా ఈ రూల్స్ ని ఓవర్లాప్ చేయకూడదు, దాన్ని అతిక్రమించకూడదు అనమాట. కస్టమర్ అతిక్రమించకూడదు, ఇన్సూరెన్స్ కంపెనీ అతిక్రమించకూడదు. ఈ రూల్స్ లో మనకి ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది ఒకటి ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ లో బేసిక్ రూల్ అనమాట. అది ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే నేను ఒక ఆస్తిని, నేను ఆస్తి ఎవరికి ఆస్తి, నేను లేనప్పుడు కొద్దిమంది నష్టపోయే వాళ్ళు ఉన్నారు. అది నా వైఫ్ అవ్వచ్చు, మా అమ్మా నాన్న అవ్వచ్చు, లేదా పిల్లలు అవ్వచ్చు. అంటే వాళ్ళకి నష్టం కలగకూడదు కాబట్టి ఆ నష్టం నేను లేనప్పుడు ఏమైనా నష్టం జరిగితే అది రీప్లేస్మెంట్ కోసం నేను ఈ ఆస్తి లాగా ఒక పాలసీని పెట్టుకుంటున్నాను. అంటే ఒక రిలేషన్ అనేది ఉండాలి, దాన్ని ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటారు. ఇప్పుడు ఒక కస్టమర్ కి మీరు డబ్బులు కట్టారనుకో, దానికి మీకు మధ్యలో ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఎందుకు? ఆయన డబ్బులు మీరు కట్టారంటే ఎందుకు కట్టారు అనేది ఒక క్వశ్చన్ అవుతుంది. దానికి ఆన్సర్ మీరు చెప్పగలగాలి. సార్ నాకు అకౌంట్ పంపించాడు సార్, నా అకౌంట్ నుంచి నేను డబ్బులు కట్టానంటే నడవదు, అది నోటు మాట చెల్లుతుంది. కానీ ఆన్ రికార్డెడ్ ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. మనం డబ్బులు కట్టాము, పాలసీ నెంబర్ పడలేదు, యూఎస్సీ డబ్బులు కట్టాము, మన అకౌంట్ నుంచి కట్టాము, నెంబర్ ఇంకా అలర్ట్ అవ్వలేదు, అంతా అయిపోయింది, అన్నీ అయిపోయింది, డబ్బులు కట్టేసాం, అన్నీ అయిపోయింది. ఈలోగా డెత్ అయింది పార్టీకి. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ క్లైమ్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఎందుకు?
కీయింగ్ చేసినావు కరెక్టే, డీటెయిల్స్ అన్ని నా దగ్గరికి వచ్చినాయి కరెక్టే, కానీ పేమెంట్ మీ అకౌంట్ నుంచి వచ్చింది, కస్టమర్ కట్టలేదు, నువ్వు కట్టినావు. సో కాబట్టి ఆయనకి నీకు ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అనేది లేదు కాబట్టి ఇది ఇన్సూరెన్స్ రూల్స్ ప్రకారం వర్తించదు కాబట్టి మీకు క్లెయిమ్ ఇవ్వము. సో కాబట్టి ఏంటంటే డీటెయిల్స్ మనకు అన్నీ వచ్చి మన కీయింగ్ చేసేటప్పుడు ఒకసారి పాలసీ నెంబర్ అలాట్ చేయడం టైం పట్టచ్చు, కానీ మనకి కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మనకి కీయింగ్ ఈ ప్రపోజల్ అనేది ఈవెన్ డివోర్స్ అమౌంట్ కూడా మనకి ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చేసింది అనుకోండి, నెంబర్ పడకపోయినా కూడా క్లెయిమ్ ఇస్తాం మనం. ఎందుకంటే ప్రపోజల్ మన కన్సెంట్ మన దగ్గరికి వచ్చింది, ప్రీమియం మన దగ్గరికి వచ్చేసింది కాబట్టి నెంబర్ పడకపోయినా ఇన్సూరెన్స్ ఇస్తాం మనం పార్టీ కడితే కనుక. సో కాబట్టి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ప్రీమియం అమౌంట్స్ అన్ని కూడా పార్టీ అకౌంట్ నుంచి కట్ అయితే చూసుకోండి. దానికి ఏం లేదు, ఆయన గూగుల్ పే ఫోన్ పే చేస్తాడు కదా, యూపీఐ ఐడి ఉంటుంది, ఆ ఐడి నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తే ఆయనకి మెసేజ్ వెళ్తుంది, ఏంటి చూపిస్తాడు పే అని, దాన్ని క్లిక్ చేస్తాడు, పేమెంట్ చేస్తాడు, అంతే. మన అకౌంట్ పంపించుకుని మనం కట్టద్దు, రైట్. అయితే ఇక్కడ మనము అయితే ఇంకోటి ఏంటంటే కస్టమర్కి చెప్పాల్సిన ఈ ఓటీపీల గురించి చెప్పండి. ఈ ఓటీపీలు ఎలా వస్తాయంటే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఆధార్ సైట్ నుంచి వస్తుంది ఫస్ట్ ఒక ఓటీపీ, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు. రెండోది ఏంటంటే కస్టమర్ వెరిఫికేషన్ అప్పుడు ఒక ఓటీపీ ఉంటుంది, ఎందుకంటే మనం ఈ కంప్లీట్ చేసినాక కస్టమర్కి ఒక లింక్ వెళ్తుంది, కస్టమర్ వెరిఫికేషన్ అని. అదే ఈ లింక్ ఆయన ఓపెన్ చేసిన వెంటనే ప్రపోజల్ అయి చూసుకోమని చెప్పి ప్రొసీడ్ అవ్వడానికి ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఇచ్చాడు అనుకోండి పేమెంట్కి వెళ్ళిపోతుంది, పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోయి ఫోన్ పే గూగుల్ పే ఇవన్నీ చూపిస్తుంది, ఆయన కట్టేసుకుంటాడు. అయితే ఇక్కడే మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏ ప్రాబ్లము? కస్టమర్కి ఉన్న ప్రాబ్లం కాదు, ఏజెంట్గా మన మైండ్లో ఉంది ఆ ప్రాబ్లం. కస్టమర్కి లింక్ పోతే ఆయనకి లింక్ ఓపెన్ చేయడం తెలియదు, పేమెంట్ చేయడం తెలియదు, ఎలా సార్? అదే కదా మన ఇన్ని రోజులు మన ఆనంద చేసుకోవడానికి రీజన్ అదే కదా. ఏవో లింకులు వస్తాయంటే కస్టమర్కి, ఆయన ఏం చేస్తాడు, లింక్ ఎవరు చేయరు సార్, నేనైతే ఇది చెప్పాలన్నా పడతా, పొద్దున్న సాయంత్రం దాకా అన్నా ఓపెన్ చేసుకుంటా, లింక్ ఓపెన్ చేసి కూర్చుంటా, 100 ఓటీపీలు వచ్చినా ఎంటర్ చేస్తా, కానీ కస్టమర్ చేయడు సార్. కస్టమర్కి ఎందుకంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు నిజంగా. సో కాబట్టి ఏంటంటే అయితే ఈ వ్యాలిడేషన్ కూడా మనమే చేయొచ్చు. మీకు ఇప్పుడు ఆనందంలో లాగిన్ అయినప్పుడు నేను చూపిస్తాను, ఎందుకంటే కస్టమర్ చేసే ప్రతి పని మనం చేయొచ్చు. జస్ట్ ఆయన ఓటీపీ చెప్తే చాలు మనకి. ఓటీపీ అయితే చెప్తాడు కదా, ఎల్ఐసి నుంచే వస్తుంది ఓటీపీ క్లియర్గా, కాబట్టి ఆయన కూడా డౌట్ ఏమి ఉండదు. ఎల్ఐసి నుంచి ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పు. ఆధార్ నుంచి ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పు, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయండి. ఎల్ఐసి నుంచి ఓటీపీ వస్తుందని చెప్పండి, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి, మీకు పేమెంట్ చేసేయండి. పేమెంట్ ఆయనే క్రెడిట్ కార్డ్ నెంబర్ చెప్పండి, లేదంటే డెబిట్ కార్డ్ నెంబర్ చెప్పానండి, ఆయనకి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి, ఇక్కడ పేమెంట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూద్దాం. అలాగే పేమెంట్ గురించి కూడా ఒకసారి మాట్లాడండి, ఎట్లా పే చేద్దాము, గూగుల్ పేనా, ఫోన్ పేనా, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా. ఇక్కడ ఇంకో ఉపయోగం ఏంటంటే మనకి పేమెంట్ ఆన్లైన్ లో జరగడం వల్ల జనరల్ గా ఇన్ని రోజులు కస్టమర్స్ ఏం చేశారు, ప్రతిసారి కూడా 500, 100 కానీ అట్లీస్ట్ 100 తగ్గించి ఇస్తేనే కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండదు. డిస్కౌంట్ కావాలి ఆయనకి, ఎంతైనా కానీ కనీసం 50 రూపాయలు తగ్గించిస్తారు, ఎంత లేదన్నా కానీ. అంటే రిబేట్ 500, 5,000 అయింది ప్రీమియం, లేదా 10,000 ప్రీమియం అయింది, 9,000 ఇస్తారు మనకి, 9,500 ఇస్తారు, తర్వాత ఇస్తా అంటారు, అది ఇవ్వరు, మనకి తెలుసు, వాళ్ళకి తెలుసు. సో ఈ ప్రాబ్లం ఏం లేకుండా 100% తన అకౌంట్ నుంచే మనము పేమెంట్ చేసేయచ్చు ఆనంద ద్వారా, రైట్. ఇంకా మనం ఆనందాలోకి వెళ్ళిపోదాం. ముందు ఏంటంటే ప్రాసెస్ అర్థం చేసుకోండి. నేను మొబైల్లో ఎందుకు డైరెక్ట్గా చూపించట్లేదంటే డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, దానికి 15 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు. కానీ ప్రాసెస్ అర్థం చేసుకోండి. ప్రాసెస్ మన మైండ్లో ఉంటే కనుక ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ ఒకవేళ మధ్యలో ఎగ్జిట్ అయిపోతే మళ్ళీ ఎలా రావాలి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. వెళ్ళడం తెలియాలి, రావడం తెలియాలి, ఓన్లీ వెళ్ళడం మాత్రమే తెలియదు అన్నమాట. సో కాబట్టి ఏంటి సిస్టమ్ అర్థం చేసుకోండి. ఈ సిస్టమ్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, జనరల్గా నేను చెప్పాను మీకు, ఆల్రెడీ మీకు మెసేజ్లో కూడా పెట్టాను, 6 steps లో పాలసీ ఎలా కంప్లీట్ చేయొచ్చు అది మనం నేర్చుకుందామని చెప్పాను మీకు, రైట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 6 steps లో పెద్దగా కనిపించే, వీలైతే మీరు అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మీకు కనుక ఇవన్నీ ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటంటే లాస్ట్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా నేను PDF లో మీకు పంపిస్తాను. ఎవరైతే ఉన్నారో లాస్ట్ వరకు వాళ్ళకి పంపిస్తాను. వాళ్ళ నెంబర్లు అందరూ ఇక్కడ రికార్డ్ అవుతాయి, ఎవరు అటెండ్ అయ్యారు అనేది, వాళ్ళకి నేను PDF పంపిస్తాను. ఇది ఆ PDF లో స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు ఏం కంప్లీట్ చేశాను అనేది కూడా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అనేది దాంట్లో ఉందన్నమాట. ఆ PDF కూడా మీకు పంపిస్తాను నేను. సో ఇందులో చూడండి, ఇక్కడ 6 steps లో ఎలా కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ నేనేం చెప్పాను, కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డేటా రాసుకోండి. డేటా షీట్ అనేది మీ అందరికీ తెలుసు, డేటా షీట్ రాసుకోండి. ఫస్ట్ డేటా షీట్ రాసుకుంటేనే కానీ ప్రాసెస్ అనేది మీరు మొదలు పెట్టండి. ఫస్ట్ మీరు చేయాల్సింది అయితే ఆ డేటా ఏం రాసుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాం. తర్వాత రెండో స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ డేటా షీట్ లో డీటెయిల్స్ రాసుకోండి.
ఎందుకు రాసుకోమని చెప్తున్నానంటే మనము ఆనందాలు అంటే డిజిటల్లో చేస్తున్నాం కాబట్టి దాంట్లో బ్రేక్ ఏమి ఉండదు. టకటగా చేసుకోవాలంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉండాలి. అంతేగాని ఒక రెండు కొట్టి మీ ఫాదర్ నేమ్ ఏంటి మళ్ళీ ఫోన్ చేసి మన జనాలు ఇప్పుడు కూడా నేను చూస్తుంటే ఏజెంట్స్ ప్రపోజల్ నింపేటప్పుడు కొన్ని డీటెయిల్స్ రాయరు, మళ్ళీ మధ్యలో ఫోన్ చేస్తారు, మీరు ఏం చదువుకున్నారా రాస్తాడు, సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టేస్తాడు. మళ్ళీ ఫోన్ చేసి మీకు అన్నతమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారా అని అడుగుతాడు. మళ్ళీ ఫోన్ చేసి నీకు ఇన్కమ్ ఎంత వస్తుందో శాలరీ ఎంత వస్తుందో అని అడుగుతాడు. ఇవి ఆనందాలో పెట్టుకోకూడదు అనమాట. ముందే డేటా షీట్ ఫుల్గా నింపుకోండి. రైట్. రెండోది ఏం చేయాలి, వెంటనే మీరు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అంటే ఆనందాలో లాగిన్ అయితే పాలసీ చేస్తా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ నా సలహా ఏంటంటే ఆధార్ కార్డు ముందు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను నా ఆధార్ కార్డు ఇప్పుడు మీకు వెంటనే మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. నేను ఇక్కడ 6th స్టెప్ చూడండి, నేను ఇక్కడ తప్పు రాయలేదు నిజానికి. మీరు చూసారా? మీరు చూస్తే కనుక ఇక్కడ 6th స్టెప్ నేను ఏం రాశాను, యాక్చువల్గా 1 2 3 ఉండాలి కదా, 6 రాసిన నేను. ఎందుకు 6 రాశానంటే నాకు కావాలని రాశాను. అది పేమెంట్ చేయడం గురించి, ప్రపోజల్ వెరిఫికేషన్ గురించి. సో ఇది 6వ స్టెప్ లో కూడా చేయొచ్చు. ఎట్లాగా మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కస్టమర్ నాకు అవైలబుల్ ఉండి నా పక్కనే కూర్చొని ఈరోజు కంప్లీట్ చేద్దాం అట్లా కానీ కూర్చొని టైం ఇచ్చాడు అనుకోండి, మనం నెమ్మదిగా 1 2 3 4 5 ఈ ఆర్డర్లో వెళ్ళొచ్చు. కానీ కస్టమర్ మనకు టైం ఇవ్వలేదు అనుకోండి, ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాము. రెండోది ఆయన దగ్గర నుంచి ప్రీమియం కట్టించేయాలి. మనం ప్రీమియం కాల్కులేట్ చేసుకొని పేరు అమౌంట్ రాసుకొని పాలసీ పేరు రాసుకొని ప్రీమియం ముందు కట్టించేసుకోవాలి. ఈ 2 పనులు అయిపోవాలి. డాక్యుమెంట్ వచ్చింది, డబ్బులు మనకు వచ్చినాయి, తర్వాత మనము మిగిలిన ప్రాసెస్ అంతా ఇంట్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. అంతగా ఆనందంలో మనకు కాకపోతే కనుక ఫిజికల్ గా ప్రపోజల్ నింపి ఆఫీస్కి వెళ్ళి ఆఫ్లైన్ లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు, డబ్బులు వచ్చేసినాయి కాబట్టి. సో కాబట్టి ఏంటంటే ముందు ఆధార్ కార్డు, తర్వాత డబ్బులు నేను చెప్పేది. తర్వాత మనము ప్రపోజల్లో ఆనందంలో లాగిన్ అయ్యి ముందు లీడ్ జనరేట్ చేయాలి. దీన్ని లీడ్ జనరేషన్ అని రాశాను కదా, ఈ లీడ్ దాన్ని ప్రీమియం కాల్కులేషన్ కూడా అంటారు. లీడ్ జనరేషన్ అని దాన్ని మీరు లీడ్ జనరేషన్ కన్నా మీకు లీడ్ జనరేషన్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ పదం అనేది. ప్రీమియం కాల్కులేషన్ అనేది కాల్కులేట్ ప్రీమియం కాల్కులేషన్ ఇది. రైట్. ముందు ఫస్ట్ ఆనందంలో లాగిన్ అయిన తర్వాత ప్రీమియం కాల్కులేట్ చేయాలి. ప్రీమియం కాల్కులేషన్ అంతా అయిపోయిన తర్వాత ఆధార్ కార్డు అప్లోడ్ చేయమని అడుగుతుంది. అక్కడ ఒక ఆప్షన్ ఏమి అడుగుతుంది, నీ దగ్గర ఆధార్ కార్డు రెడీగా ఉందా లేకపోతే ఇప్పుడు డౌన్లోడ్ చేయాలని అడుగుతుంది, హెల్ప్ చేయాలని అడుగుతుంది. మన ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం కదా, కాబట్టి నా దగ్గర ఆధార్ కార్డు ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆధార్ కార్డు లింక్ చేసేసాం, అయిపోయింది. సెకండ్ స్టెప్ ఆధార్ కార్డు డౌన్లోడ్ అయిపోయింది. తర్వాత ప్రీమియం కాల్కులేట్ చేయాలి. కాల్కులేట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు అప్లోడ్ చేసిన తర్వాత ఆధార్ కార్డులో ఉన్నది ఏంటి, ఓన్లీ ఫోటో ఉంది, అడ్రస్ ఉంది, నా డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇవే ఉన్నాయి కదా, నా మొబైల్ నెంబర్ ఉంది, మొబైల్ నెంబర్ మనం ఇచ్చాము. ఇవి కాకుండా ఒక ప్రపోజల్ కంప్లీట్ చేయాలంటే చాలా ఇన్ఫర్మేషన్ అవసరం కదా ఇన్సూరెన్స్ కంపెనీకి. ఎందుకు ఇన్ఫర్మేషన్ అవసరం, ఏ ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుంది, మీరు ప్రపోజల్ కానీ గమనిస్తే కనుక అందులో మీకు 3 సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ప్రపోజల్లో. ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒక వ్యక్తికి ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలంటే ప్రీమియం కాల్కులేట్ చేయాలి. ప్రీమియం కాల్కులేట్ చేయాలంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఆ పర్సన్ కి రిస్క్ ఎంత ఉందో తెలియాలి ముందు ఆయన ఇన్సూరెన్స్ కంపెనీకి. అయితే ఒక పర్సన్ రిస్క్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫస్ట్ ఆయన ఏజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, కాబట్టి ఏజ్ ప్రూఫ్ లన్నీ అడుగుతాము. రెండోది తన ఏం పని చేస్తున్నాడు వృత్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని రిస్క్ ఉన్న వృత్తులు ఉంటాయి, బైక్ రేసింగ్లు లేదా బాంబులు తయారు చేసే కంపెనీలో పనిచేయడం. సో అంటే వృత్తి బట్టి కూడా రిస్క్ మారుతుంది. అలాగే తన యొక్క హ్యాబిట్స్, హెల్త్ హ్యాబిట్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. మంచి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు హెల్తీగా ఉంటారు, డ్రింకింగ్ స్మోకింగ్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఫ్యామిలీ హిస్టరీ కూడా కావాలి. అంటే కొన్ని వ్యాధులు వంశపారంపర్యంగా సంక్రమిస్తూ ఉంటాయి. ఒక ఫ్యామిలీలో ఫాదర్ 30లో చనిపోయి ఉంటాడు క్యాన్సర్తో, లేదా తల్లి క్యాన్సర్తో 35లో చనిపోయి ఉంటుంది, చెల్లెలు చనిపోయి ఉంటుంది. అంటే ఆ ఫ్యామిలీలో ఎక్కువ ఎర్లీ ఏజ్ లో ఒకే పర్టికులర్ వ్యాధితో వస్తుంటే కనుక వ్యాధి అనేది వంశపారంపర్యంగా సంక్రమిస్తుందని మనకు అర్థమవుతుంది. సో అలాంటి వాళ్ళు కూడా రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి మనం మెడికల్ టెస్ట్లో అడుగుతాం. యాక్చువల్లీ మన ప్రపోజల్ ఫ్యామిలీ హిస్టరీ రాసేది అందుకే, మనం ఏదో ఎందుకు అని రాస్తున్నాం. కానీ ఒక్కోసారి ఎర్లీగా మన ఫ్యామిలీ హిస్టరీలో ఎక్కువ ఎర్లీ డెత్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ కొన్ని స్పెషల్ రిపోర్ట్స్ అడిగే అవకాశం ఉంటుంది, రేటింగ్ ఉంటుంది దాని కూడా. అందుకని ఫ్యామిలీ హిస్టరీ రాస్తాం మన ప్రపోజల్లో. సో కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని ఉంటేనే కానీ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక పర్సన్ యొక్క రిస్క్ అంచనా వేయలేదు. అందుకనే ప్రపోజల్లో సెక్షన్ 1లో మన పర్సనల్ డీటెయిల్స్ ఇస్తున్నాం, సెక్షన్ 2లో ప్లాన్ సంబంధించిన డీటెయిల్స్ ఇస్తున్నాం, సెక్షన్ 3లో మన హ్యాబిట్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇస్తున్నాం, సెక్షన్ 4లో ఇవన్నీ నిజమైన డిక్లరేషన్ ఇస్తున్నాం.
ఈ ప్రపోజల్ లో జరిగేవి. సో ఇదే డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా కావాలి కదా. సో కాబట్టి ఇది నెక్స్ట్ మన ఆధార్ అప్లోడ్ చేసిన రిమైనింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. అడ్రస్ ఇది కూడా చూడండి, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం ఎట్లాగా ఏ డీటెయిల్స్ అడుగుతుంది అనేది చూద్దాము. మీకు ఫస్ట్ రైట్ ఈ డీటెయిల్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకు ఏజెంట్ ఏసీఆర్ అడుగుతుంది, మిమ్మల్ని నిమ్మని అడుగుతుంది. మీరు నింపేసినాక మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేస్తారు, అక్కడితో కథం మన ప్రాసెస్ మొత్తం అయిపోయినట్టే. ఇది ఎలాగనేది ఒకసారి చూద్దాం. మీరు ఫస్ట్ నేను ఒక డేటా షీట్ మీకు గ్రూప్ లో పెడతాను. ఆల్రెడీ మీ దగ్గర డేటా షీట్లు ఉండొచ్చు, పాతకాలం డేటా షీట్లు. మెయిన్ గా మనం నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే కనుక కస్టమర్ కి ఆధార్ కార్డుకి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ కావాలి. మీరు రాసుకునేటప్పుడు మీ డేటా షీట్ లో మిగిలిన డీటెయిల్స్ రాసుకుపోయినా పర్వాలేదు, కానీ ఇంపార్టెంట్ గా మీరు ఖచ్చితంగా రాసుకోవాల్సిన డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డు నెంబర్ రాసుకోవాలి, ఆధార్ కార్డులో ఆయన పేరు ఎట్లుందో అట్లా రాసుకోవాలి యాజ్ గా. అలాగే ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవాలి. మనం ఎంటర్ చేసే డేట్ ఆఫ్ బర్త్ వేరు, ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ వేరు ఉంటే కనుక అది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే కొన్ని మన చాలా మందికి మనం అబ్జర్వ్ చేసేది ఏంటి, స్కూల్ సర్టిఫికేట్ లో డేట్ ఆఫ్ బర్త్ వేరు ఉంటుంది, కానీ తర్వాత మనకి ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ 0101 ఉంటుంది. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఏంటంటే మన పాలసీ అనేది 0101 తో కంప్లీట్ చేయగలుగుతాం. లేదు కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ కావాలి సార్, నా పాన్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ వేరు ఉందంటే కనుక ఇవన్నీ కూడా కస్టమర్ కి ఒక రోజులో పాన్ కార్డు అప్డేట్ అయిపోతుంది ఆయన వెళ్ళి చేయించుకుంటే. ఆధార్ కార్డు కూడా 1 or 2 days లో అప్డేట్ అయిపోతుంది. బెటర్ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం కస్టమర్ దగ్గర ఉంటే కనుక అన్ని ఇంట్లోనే ఒకటే డేట్ ఉన్నట్టుగా మార్పిచ్చి అప్పుడు పాలసీ కంప్లీట్ చేయడం బెస్ట్. అయితే ఈలోగా మీరు మర్చిపోకూడదు ఏంటి, డబ్బులు డిఓసి జనరేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందు పేరు అమౌంట్ వేసి డిఓసి జనరేట్ చేసేయండి. తర్వాత ఆధార్ కార్డ్ అప్లోడ్, పాన్ కార్డ్ అప్లోడ్ ఆయన చేయించుకొని చెప్తానండి. ఇవి అప్డేట్ అయిపోయినండి, మీకు నెంబర్ వచ్చేస్తారు. ఎల్ఐసిలో ఆల్రెడీ నేను డిపాజిట్ చేయించేసాను, రిజిస్టర్ అయిపోయింది. నువ్వు ఆధార్ అప్డేట్ చేసిన వెంటనే ఈ నెంబర్ వచ్చేస్తుందని చెప్పండి. కాబట్టి ఏంటంటే మనకు డబ్బులు ముందు వచ్చేసినాయి కాబట్టి కొంతవరకు సేఫ్. ఇంకోటి ఏంటి, ఆధార్ నెంబర్, పాలసీ టర్మ్, టేబుల్ ఇవి కూడా మీరు ముందే రాసి పెట్టుకోండి. అలాగే కస్టమర్ మెయిల్ ఐడి కూడా తీసుకోండి కంపల్సరీగా. మీ మెయిల్ ఐడి కాదు, కస్టమర్ మెయిల్ ఐడి. మీకు లింక్స్ వస్తాయి కదా, లింక్స్ వచ్చిన కస్టమర్ చూడండి. ఎందుకంటే ఈ రోజు మన ఆనందాలో పాలసీ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ రోజు డిజిటల్ బాండ్ ఆయన మెయిల్కి వెళ్ళిపోతుంది, డిజిటల్ కాపీ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫ్యూచర్ లో ఆనందాల సర్వీస్ అన్ని కూడా ఆన్లైన్ అవుతాయి. లోన్ అప్లై చేసిన ఈ ఆనంద యాప్ అనేది గేమ్ చేంజర్ ఎందుకు అవుతాయంటే, మీరు ఇప్పుడు సారీ ఫ్రెండ్స్, మీరు ఈ ఆనంద యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నైట్ కి మీరు లాగిన్ అయ్యి మీ కోడ్తో అందులో ఉన్న ఆప్షన్లను ఒకటి చెక్ చేయండి. అందులో కస్టమర్ ఎంగేజ్మెంట్ కూడా ఉంది, కస్టమర్ లోన్, అడ్రస్ చేంజ్, నామినీ చేంజ్ ఇవన్నీ కూడా మీకు ఆప్షన్లు ఉన్నాయి. అలాగే మీవి కూడా అంటే చాలా ఆప్షన్లు ఉన్నాయి, అవన్నీ కూడా మీరు ఒకటి ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు ఆనంద గురించి చాలా మంది కన్ఫ్యూజన్ ఉంది కదా, మీరు ఈ ఆనందంలో లాగిన్ అయితే కనుక అందులో నాలెడ్జ్ సెంటర్ అని ఒక బటన్ ఉంది, నాలెడ్జ్ సెంటర్. దాన్ని క్లిక్ చేశారనుకోండి మీకు అన్ని ఉన్నాయి, ఏంటి ఫార్మ్స్ మిగిలిన డీటెయిల్స్ ఉన్నాయి. అందులో ఆనంద గురించి కూడా పర్టికులర్ గా మీకు పీపీటీలు ఉన్నాయి, అందులో ఆల్రెడీ ఉన్నాయి రెడీమేడ్ గా, అన్ని భాషల్లోనే ఉన్నాయి. అలాగే వీడియో కూడా ఉన్నాయి, ఆనంద వీడియో కూడా ఉన్నది అందులో ఫోన్ లో. మీరు ఎవరైనా అడగవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే మీకు ఆనంద అలవాటు పడాలంటే మీరు డైలీ ఆనంద యాప్ ఓపెన్ చేయాలి, అందులో నాలెడ్జ్ సెంటర్ అనే దాంట్లోకి వెళ్ళాలి. దాంట్లో ఆనంద వీడియో ఉంటుంది, ఆ వీడియో రిపీటెడ్ గా చూడండి, ఒక 10-15 సార్లు చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఆ వీడియో ప్రతిదీ దేని తర్వాత ఏది ఎంటర్ అవుతుంది, పేరు, అడ్రస్, నామినీ, ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవన్నీ ఎలా ఎంటర్ అవుతున్నాయో మీరు ఆ వీడియో రిపీటెడ్ గా 10 times చూడండి. ఎందుకంటే ఇది ఎంత చెప్పినా ఎంత విన్నా కూడా మైండ్ లో కళ్ళతో చూడాలి, చెవులతో వినాలి, అప్పుడే మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. సో ఎవరో ట్రైనింగ్ అవసరం లేదు, ఎవరిని అడగని అవసరం లేదు. మీరు మీ ఆనంద యాప్ లో లాగిన్ అయ్యి అందులో ఆనంద ట్రైనింగ్ వీడియో ఉంది, ఆ వీడియో 10 సార్లు చూడండి. రైట్. తర్వాత మెయిల్ ఐడి కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే డిజిటల్ బాండ్ వెళ్తుంది. ఫ్యూచర్ లో కస్టమర్ తన నామినీ చేంజ్ అయినా, లోన్ కావాలన్నా, సరెండర్ చేసుకోవాలన్నా, డెత్ క్లెయిమ్ అయినా అన్ని కూడా త్రూ మెయిల్ ద్వారా ఆఫీస్ కి రిక్వెస్ట్ పంపడం ఉంటుంది. ఆ మెయిల్ దేని ద్వారా, కస్టమర్ ఏ మెయిల్ అయితే రిజిస్టర్ చేసుకున్నాడో దాంతో ఆయన డైరెక్ట్ గా తను ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ కంపెనీతో కాంటాక్ట్ అవ్వగలుగుతాడు అన్నమాట. సో కరెక్ట్ మెయిల్ ఐడి ఇవ్వండి ఇక్కడ. అలాగే ఆనందాలో పాలసీ కంప్లీట్ చేస్తే ఇంకో బెనిఫిట్ ఏంటంటే మాక్సిమం 4 to 5 days లో బాండ్ వెళ్ళిపోతుంది. మన ఆఫీస్ లో చేస్తే టైం పడుతుంది, కానీ ఆనందాలో చేస్తే ఇమీడియట్ గా బాండ్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అదే రోజు అది ఫార్వర్డ్ అయిపోతుంది, ఎస్కలేట్ అయిపోతుంది బాండ్ ప్రింటింగ్ కి. సో కాబట్టి బాండ్ కూడా చాలా ఫాస్ట్ గా వస్తుంది. రైట్. ఇక్కడ ఇంకా విషయాలు ఏంటి, కస్టమర్ బ్యాంక్ అకౌంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ప్రజెంట్ ఆనందాలు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా కూడా అది వెరిఫై చేయట్లేదు, కానీ కాకపోతే మీరు కంపల్సరీగా ఏంటంటే ఇది నేను మీకు పర్టికులర్ గా చెప్తున్నాను, పర్ఫెక్ట్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి.
రాంగ్ కాకుండా కరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుండి కరెక్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. ఎందుకంటే ఫ్యూచర్లో పేమెంట్స్ అన్ని కూడా ఆన్లైనే కాబట్టి మనం ఏ అకౌంట్ ఇస్తామో అది ఉండిపోతుంది. మీరు ఏదో రాంగ్ అకౌంట్ ఇచ్చారనుకోండి, అది ఎవరికో వెళ్ళిపోతుంది. ఈయన మర్చిపోతాడు, మీరు మర్చిపోతారు. అందులో ఉన్న అకౌంట్ గురించి మీకు అవసరం పడుతుంది, ఆయనకు అవసరం పడుతుంది. ఒక ఫైల్ ఏ మనీ బ్యాక్ ఆయనకు 1,00,000 రూపాయలు అకౌంట్ లో పడేది ఉంటుంది. ఆల్రెడీ మీరు రిజిస్టర్ చేశారు కాబట్టి ఆ అకౌంట్ లో పడిపోయి ఉంటాయి. అప్పుడు ఏంటి రాలేదంటారు, మీరు వచ్చిందంటారు, ఇల్లు అంతా జరుగుతాయి అన్నమాట. సో కాబట్టి మీరు ఇచ్చే డిజిటల్ ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా పక్కాగా 100% కరెక్ట్ గా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఇక అకౌంట్ తర్వాత ఏంటి, మనకి ఆధార్ కార్డులో ఫాదర్ నేమ్ ఉంటుంది కానీ మదర్ నేమ్ ఉండదు జనరల్ గా మగవాళ్ళకి. అదే లేడీస్ కి అయితే ఫాదర్ నేమ్ ఉండదు, మదర్ నేమ్ ఉండదు. ఇవి రాసి పెట్టుకోండి ఎక్స్ట్రాగా. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, వృత్తి, ఆయన ఇన్కమ్, ఇవి కూడా రాసి పెట్టుకోండి. తర్వాత ఈ మెయిన్ గా ఉన్న డీటెయిల్స్ మిగిలినవన్నీ కూడా మనం జనరల్ గా ఎస్ఎల్ నోలు అనేది మనం ఆటోమేటిక్ గా ఆయన చెప్పకపోయినా మనం ఆల్రెడీ మనకు తెలుసు, కళ్ళు మూసుకుని ఎస్ 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 నో 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 అని పెట్టేస్తాం. సో కాబట్టి ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీ రాసుకోండి. రైట్, ఈ ఇన్ఫర్మేషన్ రాసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఆధార్ డౌన్లోడ్ చేయడం కూడా ఒకసారి స్టెప్ బై స్టెప్ ఒకసారి చూసేయండి. తర్వాత మనం రియల్ గా చూద్దాము. ఇక్కడ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం అనేది మీకు ఎలా అనేది నేను లైవ్ లో చూపిస్తాను. ఓకే, ఈ పేమెంట్ ప్రాసెస్ అనేది ఈ మ్యాటర్ నేను రాశాను. మీకు వీలైతే కనుక స్క్రీన్ షాట్ తీసుకుంటే కనుక బెస్ట్ ఉంటుంది. ఈ మొబైల్ ఇప్పుడు మన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం స్ట్రైట్ గా. ఇంకోటి ఏంటంటే నేను ఒక డమ్మీగా ఒక ప్రపోజల్ అనేది నా పేరు మీద చేస్తాను. జస్ట్ మీరు టైం కూడా చూడండి. ఇప్పుడు సుమారుగా 9 అయింది. ఒక హాఫ్ అన్ అవర్ లో ప్రాసెస్ కంప్లీట్ చేసేయగలుగుతాం. లేదో చూద్దాం మనం ఒకసారి. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం అనేది ఒకసారి నేర్చుకోండి. ఎందుకంటే ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం నేర్చుకుంటే మీకు 50% ఆనంద పాలసీ చేయడం వచ్చేసినట్టే. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం వస్తే 50% మనకి కంప్లీట్ చేయడం వచ్చేసినట్టే. రైట్, ఓకే, రైట్. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. వస్తుంది, ఇప్పుడు వచ్చింది సార్. రైట్, ఇదేమో లింక్, ఆల్రెడీ లింక్ అవసరం లేదు మనకి. ఇది ఇంకా ఎందుకు, ఆల్రెడీ మనము మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాక డైరెక్ట్ గా యాప్ నే క్లిక్ చేద్దాం. మీకు యాప్ నే క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇట్లా స్క్రీన్ వస్తుంది సార్. అందరికీ కనిపిస్తుంది కదా. సో లాగిన్ స్క్రీన్ మీకు ఇలా వస్తుంది. మీకు అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్లా మనం లాగిన్ పేజ్కి వెళ్ళినప్పుడు కింద మీకు ఆప్షన్ కనిపిస్తున్నాయి. డౌన్లోడ్ ఆధార్, ఆర్డర్ ఆధార్, పీవీసీ కార్డు, ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఇంకా కింద ఇంకా ఆప్షన్లు ఉంటాయి, అవి ఏమీ ముట్టుకోకూడదు. మీరు ఈ యాప్ నే క్లిక్ చేసేయండి. ఈ పేజ్ వచ్చినంటే డైరెక్ట్ గా లాగిన్కి వెళ్ళాలి. లాగిన్కి వెళ్ళిన మీకు నెక్స్ట్ స్క్రీన్ ఇలా వస్తుంది. అది నేను మొబైల్లో నా స్క్రీన్ తో లాగిన్ అయి మీకు చూపిస్తాను నేను. చూడండి, ఇట్లా వచ్చినప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటది. క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేయమంటది. ఇక్కడ క్యాప్చా మీకు అర్థం కాలేదనుకోండి, మళ్ళీ మీరు కొత్త క్యాప్చా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మైక్ సింబల్ కూడా ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే సౌండ్ కూడా వస్తుంది అనమాట, లెటర్ మనకు అర్థం కాకపోతే. సో ఈ క్యాప్చా ఇచ్చేసి ఆధార్ నెంబర్ క్యాప్చా ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, సెండ్ ఓటీపీ మీద ఇక్కడ క్యాప్చా ఇచ్చాను నేను మీకు. రైట్, ఇక్కడ చూడండి, మీరు లాగిన్ అయిన వెంటనే మీరు ఈ లాగిన్ మీద క్లిక్ చేశారు, రెడ్ కనిపిస్తుంది కదా. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేశారు, పార్టీది క్యాప్చా ఎంటర్ చేశారు ఇక్కడ. ఇప్పుడు నేను సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన నాకు నెక్స్ట్ స్క్రీన్, థర్డ్ స్క్రీన్ వచ్చింది. ఇది వచ్చింది నెక్స్ట్ స్క్రీన్. ఇందులో నేను ఏం చేశాను, ఇక్కడ ఓటీపీ వచ్చింది మొబైల్. క్యాప్చా ఎంటర్ చేశాను చూడండి, ఇక్కడ ఓటీపీ వచ్చింది. ఓటీపీ కూడా ఇక్కడ ఎంటర్ చేసేసాను. ఎంటర్ చేసేసి అప్పుడు లాగిన్ ఇచ్చాను. లాగిన్ ఇచ్చినంటే నాకు నెక్స్ట్ స్క్రీన్ ఏమొస్తుందంటే నెక్స్ట్ స్క్రీన్ నాకు ఇలా వస్తున్నాయి. ఆప్షన్లు అన్ని కనిపిస్తాయి. ఈ ఆప్షన్ అన్ని మీరు స్క్రోల్ చేశారనుకోండి, మీకు కింద నుంచి 4th వన్ ఉంటుంది. మీకు దాంట్లో ఆఫ్లైన్ ఈకేవైసీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఆప్షన్ మీకు వైఫై సింబల్ లాగా ఉంటుంది. సో ఈ ఆప్షన్ మనం క్లిక్ చేయాలి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఎలా వస్తుందంటే నెక్స్ట్ స్క్రీన్ అనేది ఇట్లాగా ఇలాంటి ఇలాంటి స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ లో ఇక్కడ చూస్తే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక షేర్ కోడ్ అనేది మీకు కనిపిస్తుంది. మ్యాటర్ అంతా దీంట్లోనే ఉంది. ఇక్కడ చూడండి, షేర్ కోడ్ అనేది కదా. ఈ షేర్ కోడ్ ఏంటంటే ఈ మనం డౌన్లోడ్ చేసిన ఆధార్ ఫైల్ వేరే ఏదైనా సైట్ తో షేర్ చేయడానికి ఒక లింక్ కోడ్ అన్నమాట ఇది. ఇక్కడ ఏంటంటే 4 డిజిట్స్ ఉండాలి. ఆ 4 డిజిట్స్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు.
జనరల్ గా మన వాళ్ళందరూ 1 2 3 4 అని ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఇది స్టెప్ బై స్టెప్ మనకి మైండ్ లో ఉండాలి. 1 2 3 4 ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కింద డౌన్లోడ్ ఉంది. సో నేను ఆ కింద డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే నాకు నెక్స్ట్ స్క్రీన్ ఎట్లా అవుతుంది, ఇట్లాగా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. ఈ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇది ఓపెన్ గట్ట ఏం చేయని అవసరం లేదు. మొత్తం మనము ఈ యాప్ని మొత్తం క్లోజ్ చేసేయచ్చు. ఆల్రెడీ ఎందుకు ఆధార్ కార్డు మన మొబైల్లో డౌన్లోడ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆధార్ కార్డు ఏ టైంలో డౌన్లోడ్ చేసాను టైం అనేది పెట్టుకొని నోట్ చేసుకోండి. రైట్, ఇది వీలైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒక్క నిమిషము, క్లియర్ అయిపోయింది కాబట్టి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది స్టెప్ బై స్టెప్. ఫస్ట్ లాగిన్ ని క్లిక్ చేయాలి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాప్చా ఎంటర్ చేయాలి, తర్వాత గెట్ ఓటీపీ మీద సెండ్ ఓటీపీ మీద కొట్టాలి, ఓటీపీ ఎంటర్ చేయాలి, తర్వాత లాగిన్కి వెళ్ళాలి, అక్కడ ఆఫ్లైన్ ఈకేవైసీని క్లిక్ చేయాలి, షేర్ కోడ్ పెట్టాలి 1 2 3 4 అని, డౌన్లోడ్ కింద డౌన్లోడ్ మీద క్లిక్ చేయాలి, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయాలి. అంతే, చాలా సింపుల్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు డేటా నేను నా పేరు మీద ఫస్ట్ నేను ఒక పాలసీ నేను జస్ట్ ప్రాసెస్ చేద్దాం డమ్మీగా అనుకోండి. ఒకటి మనము ఒక హాఫ్ అన్ అవర్లో మనము పాలసీ ఎలా కంప్లీట్ చేయాలనేది చూద్దాము. నేను దానికోసం నేను ఏం చేస్తున్నానంటే మిగిలిన డీటెయిల్స్ నాకు తెలుసు కాబట్టి, నా అకౌంట్ డీటెయిల్స్ అది నాకు తెలుసు కాబట్టి నేను ఏం చేస్తున్నట్టే నా ఆధార్ కార్డ్ ఒకటి తీసి పెట్టుకుంటున్నా. అవకాశం ఉంటే మీలోనే ఒకటి కంప్లీట్ చేద్దాం. రైట్, ఇక్కడ నేను ఫస్ట్ డేటా ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను డేటా షీట్ అనేది నింపట్లేదు. రైట్, అర్థమైంది కదా. సో మీరు మాత్రం ఏం చేయాలి, కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డేటా నింపండి ఫస్ట్. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫస్ట్ నేను సెకండ్ ఏం చెప్పాను, ఫస్ట్ డేటా షీట్ నింపని చెప్పాను. సెకండ్ ఏం చేయమని చెప్పాను, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయండి ఇమీడియట్ గా. సో నేను ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేశాను, నాకు ఏమొచ్చింది, ఇట్లా వచ్చింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, డైరెక్ట్ గా లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. లాగిన్ మీద క్లిక్ చేశాను. లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే నన్ను ఏం అడిగింది, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమన్నది, క్యాప్చా ఎంటర్ చేయమన్నది. సో ఆధార్ కార్డు ఎంటర్ చేస్తున్నా. ఇదేంటంటే మనం తప్పులు చేసుకుంటూ రైట్ చేసుకుంటూ అటు ఇటు వెళ్తే మనకు కరెక్ట్ గుర్తుంటుంది యాక్చువల్గా. సో 9357. ఇంకోటి ఏంటంటే మీకు ఇంకోటి నేను చెప్పేది, ఆనందాలో మీరు ఎప్పుడైనా మొబైల్లో కంప్లీట్ చేసేటప్పుడు తర్వాత వెళ్ళేటప్పుడు నెక్స్ట్ బటన్ ఉంటుంది కదా కింద, నెక్స్ట్ ద్వారా వెళ్ళండి. అప్పుడు అప్డేట్ అయ్యి నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఈ కింద మీకు చూడండి బ్లూ కలర్ లో ఒక సింబల్ ఉంది కదా, నెక్స్ట్ బటన్. అది డైరెక్ట్ గా దాని మీద క్లిక్ చేసి టైప్ చేయకుండా మీరు నెక్స్ట్ కి వెళ్ళండి. అప్పుడు కరెక్ట్ గా అప్డేట్ అయ్యి ముందు స్టెప్కి వెళ్తుంది అన్నమాట. లేకుంటే మనం ఏంటి ఎంటర్ చేస్తాము కానీ అది పూర్తిగా ఆనందాల్లో అప్లోడ్ అవ్వకుండా ఉండొచ్చు కొన్ని డీటెయిల్స్. కాబట్టి నెక్స్ట్ బటన్ వాటర్ అలౌట్ చేసుకోండి, కింద బ్లూ కలర్ లో ఉంది అది. సో ఇక్కడ నేను నా ఆధార్ రైట్ క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. ఇది హెచ్సి. ఇక్కడ చూడండి పక్కన మైక్ సింబల్ ఉంది, వినిపిస్తుందా మీకు? యాక్చువల్గా ఇది ఏంటంటే మైక్ సింబల్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఈ లెటర్స్ అర్థం అవ్వకపోయినా వాయిస్ వినబడుతుంది మీకు, అట్లా చూసి మీరు కనిపెట్టచ్చు. సో లేకుంటే క్యాప్చా మీరు పక్కన ఉన్న బాణం గుర్తులు ఉన్నాయి కదా, దాంతో వేరే మార్చుకోవచ్చు మీకు ఇష్టమన్నది. ఇప్పుడు నాకు అర్థమైనవి కాబట్టి నేను HC72A రైట్ లాగిన్ విత్ ఓటీపీ అని వచ్చింది. ఓటీపీ కోసం నేను క్లిక్ చేశాను. చూడండి నాకు ఓటీపీ మొబైల్కి వచ్చిందని చెప్తుంది. సో ఓటీపీ వచ్చింది చూడండి, అది ఎంటర్ చేస్తుంది. లేకుంటే ఇక్కడ కాపీ ఓటీపీ అని కొట్టేసాం అనుకోండి, ఇక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది. సో లాగిన్ అయిపోయినాం, థర్డ్ స్టెప్ లాగిన్ అయిపోయినాము. ఇప్పుడు చూడండి ఇలా స్క్రోలింగ్ చేస్తే కింద నుంచి మీకు ఫోర్త్ వన్ చూడండి ఆఫ్లైన్ ఈకేవైసీ అని కనిపిస్తుంది. నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాను కదా, ఇప్పుడు నాకు షేర్ కోడ్ పెట్టమని వచ్చింది. ఇక్కడ మీరు వేరే పెట్టినా పర్వాలేదు. ఇక్కడ షేర్ కోడ్ నేను అందరూ పెట్టినట్టయినా 1 2 3 అని పెట్టొచ్చింది. ఒక్కొక్కసారి మనం ఎక్కువ పాలసీకి 1 2 3 1 2 3 అని పెట్టామనుకో, 1 2 3 4 అని పెట్టామనుకోండి, ఆల్రెడీ చాలా సార్లు పెట్టాము, కొత్తది పెట్టి అంటది. అప్పుడు మీరు ఏదో ఒకటి 1 2 3 4 బదులుగా ఈ పిన్ నెంబర్ ఏదో పెట్టుకున్నా పర్వాలేదు, ఏదో 4 నెంబర్లు ఉండాలి అంతే. ఇక్కడ నేను షేర్ కోడ్ పెట్టాను, కింద డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది నాకు. డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి పైన డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని ఓపెన్ చేయొద్దు మీరు. రైట్, నేను ఇంకా ఈ యాప్ క్లోజ్ చేసేసాను. ఈ యాప్తో పని అయిపోయింది నాకు. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడం అయిపోయింది. రైట్, ఇంతవరకు అర్థమైంది కదా. ఈ యాప్ నాకు అవసరం లేదు, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోయింది. నా డౌన్లోడ్స్ లో ఉంటుంది అది మొబైల్లో. మీకు ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు చూపిస్తాను. మై ఫైల్స్ లో డౌన్లోడ్స్ లో ఉన్నది అది. ఇప్పుడు టైం మన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నది 9:08 9:10 అయింది. రైట్, నా దగ్గర డేటా ఉంది, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ ఉంది. ఇప్పుడు నేను అసలైన గేమ్ లోకి ఎంటర్ అవుతున్నా. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ యాక్చువల్లీ యాజ్ ఎ డిఓ కాబట్టి నేను నా లాగిన్ తో కూడా నేను అవ్వచ్చు. ఇక్కడ మీకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ
పైన ఇలా ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన వెంటనే మీకు ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అనేది పాస్వర్డ్ అని ఉంది. ఇందులో ఎవరైనా కానీ ఇప్పుడు దాకా ఆనంద యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే కనుక వాళ్ళు ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మీ ఏజెన్సీ కోడ్ ఇవ్వాలి. నేను ఓటీపీతోనే లాగిన్ అవుతున్నా, చూడండి నాదే ఇస్తాను, లేకపోతే ఓకే నేనే లాగిన్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ప్రాసెస్ మీకు అర్థమైతే చాలు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి చూడండి, ఇక్కడ నేను నా కోడ్ ఇచ్చాను, నేను పెట్టుకున్న పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ అనేది కొత్త వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఓటీపీతో మీ కోడ్ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ రోబోట్ అని టిక్ చేస్తే కనుక గెట్ ఓటీపీ ఆప్షన్ కనిపిస్తుంది మీకు. ఆ గెట్ ఓటీపీ కొట్టినంటే మీకు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక నేను పాస్వర్డ్ పెట్టుకున్నాను ఉంటుంది. పాస్వర్డ్ లో యూజర్ ఐడి ఏముంటుంది, మీ ఏజెన్సీ కోడ్. పాస్వర్డ్ మీరు పెట్టుకున్న ఏదో ఒక 4 డిజిట్స్ 4 అంకెలు పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు పాస్వర్డ్ తో ఆల్రెడీ మొబైల్ సేవ్ ఉంటుంది కాబట్టి ఓటీపీతో తల్లి ఎల్ఐసి ఓటీపీ కూడా అనవసరం లేదు. డైరెక్ట్ గా మీరు యాప్ ఓపెన్ చేసి పాస్వర్డ్ ఓపెన్ వెంటనే మీ మొబైల్లో సేవ్ ఉన్న ఐడి పాస్వర్డ్ 2 ఎంటర్ అయిపోతాయి. ఐఎమ్ నాట్ రోబోట్ అని చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ ఉంది, దీని మీద క్లిక్ చేయమని అడుగుతుంది. ఈ క్లిక్ చేసిన తర్వాత గ్రీన్ లో వస్తుంది, అది వచ్చినాక లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు చూడండి లాగిన్ అయినా, నేను ఎలా పెట్టినా ఫస్ట్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి. ఇక్కడ నేను డిఓ కాబట్టి ఫస్ట్ టాప్ లో చూడండి, ఇక్కడ యాక్చువల్ గా మీకు ఇట్లా మీకు మీ ప్రొఫైల్ అంతా కనిపిస్తుంది. అందులో మీ ఫోటో అప్లోడ్ చేసుకోవచ్చు, మీ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. ఇందులో అన్ని డీటెయిల్స్, మీ మెయిల్ ఐడి, మీరు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అన్ని ఉంటాయి అన్నమాట. ఇందులో ఒకవేళ రాంగ్ ఉంటే కనుక మీరు ఆఫీస్ లో కరెక్షన్ చేయించుకోవాలి, రైట్. అయితే ఇక్కడ మనము గేమ్ లోకి ఎంటర్ అవుతాం. ఈ డాష్ బోర్డ్ అన్ని కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు పైన చూడండి ఎల్ఐసి సింబల్ పక్కన మీకు 3 గీతలు ఉండి ఒక బాణం గుర్తుంది, అందరికి కనిపిస్తుందా? టాప్ లో ఎల్ఐసి సింబల్ పక్కన 3 గీతలు ఉంది. అదేంటంటే మెనూ విండో అన్నమాట. సో దాని మీద క్లిక్ చేశాను, అప్పుడు మనకి చాలా ఆప్షన్లు మనకి ఓపెన్ అయినాయి. పైన ఎంహెచ్ఆర్ బాక్స్ అని ఉంది కదా, ఎందుకంటే ఎవరు ఏజెంట్స్ కి ఎవరు ఎంహెచ్ఆర్ అవసరం పడుతుంది అంటే డిఓస్ కానీ లేదా లిక్కా కానీ క్లియర్స్ కూడా ఇది ఎంహెచ్ఆర్ బాక్స్ ఉంటుంది. ఇట్లా ఏంటంటే ఏజెంట్కి ఎంహెచ్ఆర్ ఇచ్చే వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది. జనరల్ గా ఏజెంట్స్ కి అయితే పైన ఉన్నది ఎంహెచ్ఆర్ అనేది కనిపించదు అనమాట. ఓపెన్ డిఓసి నుంచి ఉంటుంది. ఓపెన్ డిఓసి అనేది మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అనేది బ్రహ్మాస్త్రం అన్నమాట. క్యాష్ కౌంటర్ బంద్ అయిపోయింది, 5 అయింది టైం, క్యాష్ కౌంటర్ డబ్బు తీసుకొని అంటున్నారు. అప్పుడు ఏం చేయొచ్చు, మీరు వెంటనే డిఓసి జనరేట్ చేయొచ్చు పార్టీ దగ్గర ఉంటే కనుక, రైట్. ఇక్కడ ఇందులో ఫస్ట్ ఓపెన్ డిఓసిలో ఏం ఆప్షన్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫాస్ట్ గా, ఒక 5 minutes లో, రైట్. ఓపెన్ డిఓసి ఓపెన్ చేశాను, మీకు కనిపిస్తుంది అనుకుంటా. దాంట్లో ఓపెన్ డిఓసి ఉంది అంటే కొత్తగా డబ్బులు కట్టడం. ఓపెన్ డిఓసిని క్లిక్ చేస్తే ఏ డీటెయిల్స్ అడుగుతుంది, ఇది కూడా ఒకసారి చూడండి. ఇక్కడ ఎప్పుడైనా డీటెయిల్స్ ఇమ్మన్నప్పుడు మీకు స్టార్ గుర్తుంది అనుకోండి, ఆ డీటెయిల్స్ ఉంటేనే కానీ ముందుకు పోదు, మిగిలిన ఆప్షన్లు కానీ. సో ఇక్కడ ఏజెన్సీ కోడ్ అడిగింది, ఏజెంట్ నేమ్ అడిగింది, ఏజెంట్ మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా డిఫాల్ట్ గా వస్తాయి. ఇవన్నీ ఎంటర్ చేయండి, లేకపోతే ఓన్లీ మీ నేమ్ ఇచ్చినా ఓకే. ఇక బిఓసి డీటెయిల్స్ ఏం అడిగింది, కస్టమర్ పేరు, కస్టమర్ మొబైల్ నెంబర్, కస్టమర్ మెయిల్ ఐడి, బిఓసి అమౌంట్ ఎంత కట్టాలి. ఆల్రెడీ ప్రీమియం కాల్కులేటర్ మీరు అమౌంట్ రాసుకున్నారు కదా, ఆ అమౌంట్ ఎంటర్ చేస్తారు. అలాగే మీరు ఏ ప్లాన్ ఇస్తున్నారు వీటిలో, ఆ ప్లాన్ కూడా సెలెక్ట్ చేయండి. ఈ ప్రొసీడ్కి వెళ్ళినట్టు ఏమవుతుందంటే డీటెయిల్స్ కరెక్ట్ అయినా చూపిస్తారు, ఎడిట్ చేసుకోవాలా అన్న తప్పులు ఉన్నాయని అడుగుతారు. తప్పులు ఏం ప్రొసీడ్ కొడితే కస్టమర్ కి బిఓసి పేమెంట్ లింక్ వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా, అది కూడా మీకు చూపిస్తాను నేను, రైట్. అయితే ఇప్పుడు మనం ఆనందానికి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నా. బిఓసి అనేది ఓన్ గా డబ్బులు కట్టచ్చు. ఇప్పుడు కస్టమర్ టైం లేకపోయినా కూడా మీరు అన్ని ఏం చేయాలి, ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసేసుకోవాలి, కట్టకపోయిన 1 నిమిషంలో పార్టీకి. తర్వాత బిఓసి ఓపెన్ చేసి ఓపెన్ బిఓసి కట్టేసి పార్టీ పేరు అమౌంట్ ఎంటర్ చేసి బిఓసి కట్టించేయాలి దగ్గరుండి అక్కడే. తర్వాత ఇంటికి వచ్చి మీరు నెమ్మదిగా ఆనందం చేసుకోవచ్చు. ఈ ఓపెన్ బిఓసి లిస్ట్ ఇక్కడ హోమ్ అనేది కూడా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూస్తే కనుక మీ బిజినెస్ రిపోర్ట్స్, అనాలిసిస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇందులో. మీరు నైట్ కి ప్రాక్టీస్ చేయండి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ కూడా, రైట్. ఇప్పుడు నాలెడ్జ్ సెంటర్ అనేది చూడండి, ఇది ఇంపార్టెంట్. నైట్ కి మీరు వర్క్ చేయండి. ఈ నాలెడ్జ్ సెంటర్కి వెళ్తే లాగిన్ అయ్యి ఇందులో మీకు ఆనంద ట్రైనింగ్ వీడియోస్ ఉన్నాయి, ఆనంద పీపీటీస్ ఉన్నాయి, మార్కెటింగ్ వీడియోస్ ఉన్నాయి, సేల్స్ బ్రోచర్స్ ఉన్నాయి, పీపీటీస్ ఉన్నాయి, ఇంకా వేరే ప్లాన్స్ గురించి, క్లబ్ మెంబర్ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా మీకు రెడీగా ఈ యాప్ లో ఉంది. ఈ యాప్ ఒక గురువు లాగా, దీన్ని వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ ఫార్మ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆనందానికి వచ్చేస్తున్నా చూడండి, ఇక్కడ పైన హోమ్ కింద ఆనంద ఉంది. ఇవన్నీ కూడా మిగిలిన ఆప్షన్ కూడా అన్ని కూడా మీరు ఒక్కొక్కటి మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను డైరెక్ట్ ఆనందాకి వెళ్తున్నా. ఆనందా క్లిక్ చేసిన వెంటనే నాకు ఏజెంట్ డాష్ బోర్డ్ అని ఉంది. ఫస్ట్ కనిపిస్తుంది అందరికి, కనిపిస్తుంది కదా ఏజెంట్ డాష్ బోర్డ్, కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది.
రైట్ సార్. ఈ ఏజెంట్ డాష్ బోర్డ్ ఏంటంటే దీని మీద క్లిక్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇట్లా వస్తుంది అన్నమాట. అంటే ప్రాసెస్ కంప్లీట్ చేసేటప్పుడు మనం స్టెప్ బై స్టెప్ వెళ్తాం కదా. ఫస్ట్ ప్రీమియం కాల్కులేషన్ అంటే లీడ్ జనరేషన్. లీడ్ అంటే ప్రీమియం కాల్కులేషన్ అయిపోయిన వెంటనే అది సేవ్ అయ్యి ఇందులోకి వస్తుంది. ఒకవేళ బై మిస్టేక్ అక్కడితో ప్రాసెస్ మనం ఆపేసాం అనుకోండి, తర్వాత ఇంటికి వచ్చి డాష్ బోర్డ్ లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమని అడుగుతుంది. అక్కడ ప్రీమియం కాల్కులేట్ చేసి డబ్బులు కట్టించేసిన ఇంటికి వచ్చినాక దీన్ని క్లిక్ చేసి ఇది అందులో సేవ్ అయి ఉంటుంది అనమాట లీడ్స్ లో. అలా కాకుండా కొటేషన్ కూడా సేవ్ చేశాను. ప్రీమియం కాల్కులేట్ చేసి చేయడం ఒక పార్ట్ ఫస్ట్. తర్వాత ప్రీమియం కాల్కులేట్ చేసినప్పుడు బెనిఫిట్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ పార్టీకి పంపిస్తాం యాక్చువల్ రూల్ గా. పార్టీ ఓకే అన్న తర్వాత అప్పుడు సేవ్ కొటేషన్ కొడతాం. ప్రీమియం కాల్కులేషన్ పార్టీ కన్ఫర్మేషన్ తర్వాత సేవ్ కొటేషన్. అప్పుడు ఆయన మన సేవ్ కొటేషన్ కొడితే అప్పుడు ఈ కొటేషన్ లో కనిపిస్తుంది మనకి అది. అలాగే ప్రపోజల్ మొత్తం డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసేసినాక ఆ ప్రపోజల్ అనేది నెంబర్ పడేదాకా ఇందులో కనిపిస్తుంది. ఈ ప్రపోజల్ నెంబర్ పడితే కనుక చివరున్న పాలసీలోకి మీకు కనిపిస్తుంది కంప్లీట్ అయింది. అది క్లిక్ చేస్తే పాలసీ నెంబర్ ఉంటుంది. మీకు ఇక్కడ ఆప్షన్ ఏముంటుంది అంటే ఫస్ట్ ప్రీమియం రిసిప్ట్ పార్టీకి ఇవ్వాలి కదా, సెండ్ ఎఫ్ఈఆర్ రిసిప్ట్ కూడా దీని మీద మీకు ఆప్షన్ ఉంటుంది. ఇంకోటి ఇందులో కూడా ఉంది మీకు. ఇందులో చూస్తే కనుక ప్లాన్స్, కన్సోలేటెడ్ సమ్మరీ, కస్టమర్ వెరిఫికేషన్ తర్వాత సెండ్ ఎఫ్ఈఆర్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మీకు చెప్పాను నేను ఇందాక మనం మాట్లాడుకున్నాం, మన ఆనందాల పాలసీ చేయడానికి మెయిన్ అబ్జెక్షన్ ఏంటంటే కస్టమర్ కి లింకులు పోతాయి అనేది. కస్టమర్ లింక్ ఓపెన్ చేసి చేయలేడు అనేది మన మైండ్ లో ఉంది కదా. ఇక్కడ కస్టమర్ పని కూడా మనం చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫోర్త్ సి ఏముంది, మనకి ఏముందంటే ఏజెంట్ డాష్ బోర్డ్, తర్వాత ప్లాన్స్ ఉంది, తర్వాత కన్సోలేటెడ్ సమ్మరీ ఉంది. కన్సోలేటెడ్ సమ్మరీ అంటే ఏం కాదు, మనం ప్రాసెస్ చేస్తున్నప్పుడు ఏ స్టేజ్ వరకు కంప్లీట్ అయింది, ఆధార్ అప్లోడ్ చేసామా, కస్టమర్ వెరిఫికేషన్ దగ్గర ఉన్నామా, ఎక్కడ మనం చెక్ చేసుకోవడానికి. ఎస్ఎస్ఐడి అంటే మనం రిజిస్టర్ చేసిన కొటేషన్ ఐడి నెంబర్ అనమాట. అది ఈ నెంబర్ ఎంటర్ చేస్తే ఏ స్టెప్ లో ఉన్నాము, మన డిఓ ఎంహెచ్ఆర్ కంప్లీట్ అవ్వలేదా, నెంబర్ పడేదాకా కూడా ఏ స్టెప్ లో ఆగింది అనేది మనకు కనిపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు మనం అలాగా. అయితే ఇక్కడ కస్టమర్ వెరిఫికేషన్ ఉంది, మీరు తర్వాత చూస్తే కనుక ఇక్కడ చూడండి మీకు బాగా కన్సోలేటెడ్ సమ్మరీ తర్వాత కస్టమర్ వెరిఫికేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము కస్టమర్ చేసే పని కూడా మనమే చేసేస్తే మనకి చాలా సగం టెన్షన్ పోతుంది. కస్టమర్ ఇంకేం ఓపెన్ చేయడం అవసరం లేదు. ఈ కన్సోలేటెడ్ ఈ కస్టమర్ వెరిఫికేషన్ ఒకటే ఉంటుంది. కస్టమర్ వెరిఫికేషన్ క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ ప్రపోజల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ ఉంది చూడండి, అక్కడ ఎస్ఎస్ఐడి నెంబర్ ఇస్తే సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయమని అడుగుతారు. ఇక్కడ సెండ్ ఓటీపీ అంటే ఎవరికి వెళ్తుంది ఓటీపీ, ఏజెంట్కి రాదు, కస్టమర్కి వెళ్తుంది. ఎందుకంటే దీని అర్థం ఏంటి, కస్టమర్ మనకు ఓటీపీ చెప్తాడు. ఓటీపీ చెప్తున్నట్టు అర్థం ఏంటి, నా బదులుగా నేను చేసేవన్నీ నువ్వే చేయి, నీకు పర్మిషన్ ఇస్తున్నానని ఓటీపీ మనకు చెప్తున్నాడు. సో ఇక్కడ వెరిఫికేషన్ కస్టమర్ ఓటీపీ పెట్టిన మనం వెరిఫై మీద క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్ గా మనము కస్టమర్ వెరిఫికేషన్ పేమెంట్ అన్ని కూడా మనమే చేసేచ్చు మన మొబైల్లో. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కస్టమర్ వెరిఫికేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక నేను ఆనందకి వెళ్తున్నా. నేను ఆనందంలో ప్లాన్స్కి వెళ్తున్నా. ఫస్ట్ నేను ఒక డమ్మీ ప్లాన్ అనేది కొట్టి చూస్తా. మీరు కూడా రాసుకుంటే రాసుకోండి. ఫస్ట్ ప్లాన్స్ లోకి వెళ్ళాలి. ప్లాన్స్ లో మీకు ఇలా చూపిస్తుంది రకరకాల. పైన కూడా మనకి ఎండోమెంట్ ఆల్ ప్లాన్స్ కలిపి చూపించింది. ఎండోమెంట్ కావాలంటే ఎండోమెంట్ చూపిస్తుంది, లేదా ఓల్డ్ లైఫ్ చూపించాలంటే ఇలా మనకి రకరకాల ప్లాన్స్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దాము, ఎండోమెంట్ ప్లాన్ లోనే చూద్దాము. డమ్మీ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఏదో ఒకటి తక్కువ ప్రీమియం ఏముంది 751 ఇందులో చూపిస్తుందా, ఆల్ ప్లాన్స్ లో చూద్దాము. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏ ప్లాన్ ఆనందాలో చేయగలుగుతాము, ఏ ప్లాన్ ఆనందాలో రాదు. ఈ డౌట్ ఏం అవసరం లేదు. మీరు యాప్ ఓపెన్ చేసి ఇవన్నీ చూడండి. ఇందులో వచ్చిన అన్ని ప్లాన్స్ కూడా మనం ఆనందాలో ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఇందులో నేను మైక్రో బచత్ అనేది ఒక సెలెక్ట్ చేస్తున్నా, తక్కువ ప్రీమియం ఉంది కాబట్టి కోడ్ చూద్దాం, వీలైతే పేమెంట్ కూడా చేద్దాం. రైట్, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి కింద ఏమైనా వచ్చింది, బటన్ ప్రొసీడ్ అని వచ్చింది, కనిపించింది అనుకుంటా మీ అందరికి. కింద లాస్ట్ లో ప్రొసీడ్ అని వచ్చింది. ఈ ప్లాన్ సెలెక్ట్ చేయనప్పుడు మనకు ప్రొసీడ్ లేదు. రైట్, మైక్రో బచత్ ప్లాన్ సెలెక్ట్ చేశాను అంటే ప్రొసీడ్కి వెళ్ళాను. ప్రొసీడ్కి వెళ్ళాలంటే కొటేషన్ నింపమని అడిగింది. అది ఏమడిగింది, పేరు అడిగింది. పేరు ఏం కావాలి, ఆధార్ కార్డులో ఉన్నట్టు కావాలి. నేను నా పేరు టైప్ చేస్తున్నాను తెలుగులో. అయితే ఇక్కడ ఇంకోటి మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా మంది మొబైల్లో కీబోర్డ్ అనేది కొంచెం డిఫరెంట్ కీబోర్డ్స్ ఉంటాయి. మనం టైప్ చేస్తున్నది ఒకటి, అక్కడ వచ్చేది ఒకటి కూడా ఉంటుంది. ఎందుకంటే డిక్షనరీ ఆన్లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ టైపింగ్ కోసం మనం. సో మనం ఏంటంటే మనం టైప్ చేసింది అక్కడ ఉంది కరెక్ట్ వస్తుందో చెక్ చేసుకుంటాను మీరు. ఇక్కడ నేను ఏంటి నా పేరు అన్ని క్యాపిటల్ టైప్ చేయండి బాగుంటుంది. సో నేను ఆధార్లో ఉన్నట్టుగా నా పేరు టైప్ చేస్తున్నాను.
ఓకే, నా డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఉన్నట్టుగా నేను ఇస్తున్నాను. ఇక్కడ ఇచ్చేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా వచ్చిందో చూడండి. మీకు కరెక్ట్గా రావడం త్రూ క్యాలెండర్ ఉంది కదా పక్కన, దాని ద్వారా వెళ్ళండి. దాంట్లో ఫస్ట్ ఏంటంటే నాకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. ఇయర్ ఎంటర్ చేశాను, మే ఉంది 14th. సో ఈ క్యాలెండర్ ద్వారా మీరు ఒకవేళ డేట్ తప్పు వచ్చినా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో జెండర్ సెలెక్ట్ చేయండి. సో అయితే ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, మీరు నెక్స్ట్కి వెళ్ళేటప్పుడు కింద చూడండి, లాస్ట్లో బ్లూ కలర్ ఉంది నెక్స్ట్ బటన్, దీని ద్వారా వెళ్ళండి. మీకు కరెక్ట్గా వెళ్తుంది, ఎర్రర్స్ రాకుండా. లేకపోతే మీరు మామూలుగా ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే టచ్ స్క్రీన్ కాబట్టి మొబైల్ అనేది టచ్ చేసుకుని ఎంటర్ చేసుకుంటే వెళ్తారు, కొన్ని అప్లోడ్ అవ్వవు అనమాట. స్క్రీన్ రికార్డు ఏది సార్, ఇట్లాంటి అవసరం లేదు. మీరు ఇట్లాంటి ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. మీరు చేయాలి ఓన్గా, మీరు తప్పులు వచ్చినా పర్లేదు. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ రికార్డ్ అవసరం లేదు సార్, ఎందుకంటే ఆల్రెడీ ఆనంద యాప్లో ఆనంద ట్రైనింగ్ వీడియోలో మీకు చెప్పాను. ఆ ట్రైనింగ్ వీడియో చూడండి. ఇంకెందుకు రికార్డ్ చేయడం అంతా, ఎవరిని ఏమి అడగని అవసరం లేదు, మీరు ఏమి భయం అవసరం లేదు. ఈ ఆనంద యాప్లో మీకు నాలెడ్జ్ సెంటర్లో ఆనంద ట్రైనింగ్ వీడియో ఉంది. ఆ వీడియోని 10 సార్లు చూడండి అంతే, మీరే చెప్తారు నాకు. రైట్, ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్, వాట్సాప్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ ఇస్తున్నాను నేను. రైట్, వాట్సాప్ నెంబర్ అదే ఉంది కాబట్టి నేను నెక్స్ట్కి వెళ్ళిపోయినా, నెక్స్ట్తో వెళ్ళండి. సో ఇక్కడ నా మెయిల్ ఐడి ఇస్తున్నాను. ఓకే రైట్, ఇక్కడ నెక్స్ట్ బటన్కి వెళ్తున్నాను. నెక్స్ట్ ద్వారా వెళ్ళండి. మీరు డైరెక్ట్గా టైప్ చేయకుండా కింద బ్లూ కలర్ దాని మీద వెళ్ళండి. అది మాత్రం కొంచెం మైండ్లో పెట్టుకోండి, ఎర్రర్స్ రాకుండా ఉంటాయి మీకు. ఓకే, రెసిడెన్షియల్ స్టేటస్ సెలెక్ట్ చేస్తున్నాను, రెసిడెంట్ ఇన్ ఇండియా. మళ్ళీ నెక్స్ట్ బటన్ క్లిక్ చేశాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎంప్లాయర్ స్కీమ్ కాదు కాబట్టి నో అనేది ఇచ్చాను. ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళాను, ఇది నెక్స్ట్ ఉంది డైరెక్ట్గా, నేను నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. మీరు ఒక్కొక్క డీటెయిల్స్ ఇచ్చుకుంటే నెక్స్ట్ పెట్టుకుంటే వెళ్ళాము. ఇక్కడ గొప్ప ఇప్పుడు దాకా ఏ డీటెయిల్స్ అడిగింది, ముందు నా ఆధార్ కార్డు బేసిక్ డీటెయిల్స్ అడిగింది. ఎందుకు అడిగింది, ప్రీమియం కాల్కులేట్ చేయడానికి అడిగింది. ఇప్పుడు మనం ప్రీమియం కాల్కులేట్ చేసి పార్ట్లో ఉన్నాం. సో ఇక్కడ ప్లాన్ పేరు వచ్చింది, ప్లాన్ నా పేరు మీద తీసుకుంటున్నాను, అలా వదిలేద్దాము. నా పేరు వచ్చింది, ఈ నేను ఎంటర్ చేసి వచ్చింది. ఇక్కడ బేసిక్ సమ్మేషన్ ఇమ్మంది. ఇక్కడ కింద చూడండి లెటర్స్ లో చూపిస్తుంది అది. సో నేను 1 lakh ఇస్తున్నాను. ఇక్కడ కింద మారుతుంది, మీరు గమనిస్తే కనుక. నేను టైప్ తక్కువ చేస్తున్నామా ఎక్కువ చేస్తున్నామా కూడా దాంట్లో చెక్ చేసుకోవచ్చు. 1 lakh వచ్చింది. నేను కింద ఉన్న బ్లూ కలర్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ పాలసీ టర్మ్ అడిగింది, టర్మ్ మ్యాక్సిమం 15 కాబట్టి 15 ఇచ్చాను. మళ్ళీ నేను కింద నెక్స్ట్ మీద ఇచ్చాను. డైరెక్ట్ గా నేను టచ్ స్క్రీన్ వాడట్లేదు, కింద ఉన్న నెక్స్ట్ బ్లూ కలర్ బటన్ వాడుతున్నా. సో ప్రిఫర్డ్ మోడ్ ఇక్కడ ఇయర్లీనా హాఫ్ ఇయర్లీనా. సో నేను ఓన్లీ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ ఉన్నట్టుంది ఎలిజిబిలిటీ. సో నేను హాఫ్ ఇయర్లీ సెలెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ మ్యాచ్ అనేది ఉంది. నెక్స్ట్కి వెళ్ళినాక ఈ మ్యాచ్ అనేది అడుగుతుంది. మ్యాచ్ అనేది మంత్లీనా హాఫ్ ఇయర్లీ ఇయర్లీ ఏదైనా కూడా ఈ మ్యాచ్ ఇవ్వచ్చు మనం. మంత్లీనే కాదు, హాఫ్ ఇయర్లీ ఇయర్లీ కూడా ఈ మ్యాచ్ ఇవ్వచ్చు మనం. సో ఇది నేను ఈ మ్యాచ్ అనేది ఇవ్వట్లేదు, నో అని పెట్టేస్తున్నా. సో తర్వాత అనేది పోలీస్ పర్సనల్ అని అడిగింది. ఎందుకు ఇవన్నీ కూడా మన ప్రపోజల్ ఉన్నాయి. పోలీస్ పర్సన్ ఇది. పోలీస్ పర్సన్ అంటే ఏంటంటే పోలీసులకి ఆన్ డ్యూటీలో వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నేను ఆన్ డ్యూటీలో కూడా నాకు రిస్క్ కవరేజ్ కావాలా వద్దా మన ప్రపోజల్లో టిక్ పెట్టాలి. పోలీసు కానిస్టేబుల్కి మనం పాలసీ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ప్రీమియం కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. సో అంటే పోలీసు ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ నో ఇచ్చాను నేను. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఇది గుర్తుపెట్టుకోండి మీకు. ఇక్కడ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ వచ్చింది. ఇక్కడ ఈ రోజు డేట్ కనిపిస్తుంది మనకి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఈ మ్యాచ్ లో మంత్లీ చేస్తే కనుక మంత్లీ కటింగ్స్ మనకి 4 డేట్ అవైలబుల్. యాక్చువల్గా 7వ తారీఖు, 15వ తారీఖు, 22వ తారీఖు, 28వ తారీఖు 4 ఉంటాయి మంత్లీ కటింగ్ డేట్లు. కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 18వ తారీఖు ఉంది. కస్టమర్ నాకు ప్రతి నెల 7వ తారీఖు కటింగ్ కావాలన్నాడు. దానికి మనం ఏం చేయాలి, ఈ డేటింగ్ బ్యాక్ అనేది వాడాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో డేట్ ఆఫ్ కమిషన్ మీరు పాలసీ కంప్లీట్ చేస్తే కనుక మీ కటింగ్ డేట్ మంత్లీ కటింగ్ 7వ తారీఖు వస్తుంది. అలా కాకుండా 8వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో కంప్లీట్ అయిన పాలసీ ఇప్పుడు బ్యాంక్ కటింగ్ వస్తుంది 15వ తారీఖు వస్తుంది. అలాగే 16 నుంచి 22 దాకా ఉన్న డేట్ని 22వ తారీఖు వస్తాయి. 23 నుంచి 29 అయినా 30 అయినా కానీ ఎప్పుడైనా కానీ ఈ నెలాఖరు వరకు ఎప్పుడు మనం పాలసీ కంప్లీట్ చేసిన డేట్తో అదేమవుతుంది, ఆ నెల 28 కటింగ్ డేట్ వస్తుంది నెక్స్ట్ మంత్. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, కస్టమర్ 7వ తారీఖు కావాలన్నాడు. అప్పుడు ఈ డేటింగ్ బ్యాక్ పెట్టి నేను 1 నెల దాకా మనకి ప్రీమియం అనేది పెరగదు, ప్రీమియం డేటింగ్ బ్యాక్ ఛార్జ్ పడదు. కాబట్టి నేను ఏం చేస్తా,
ముందు నెల 7వ తారీఖు కావాలని ముందు నెల నేను 1వ తారీఖు 2వ తారీఖు 5వ తారీఖు ఇస్తాను. అలా కాకుండా 15వ తారీఖు కావాలంటే ముందు నెల వెళ్ళి మనము ముందుకు వెళ్ళలేము కాబట్టి వెనక్కి అనమాట, వెనక్కి ఏప్రిల్ 1st వరకు వెళ్ళొచ్చు. సో డేటింగ్ బ్యాక్ ప్రీమియం మనం ఛార్జ్ పడకూడదు, 1 month ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ డేట్ వచ్చిన అడ్జస్ట్ చేయడానికి ఈ డేటింగ్ బ్యాక్ అనేది మనకు ఉపయోగం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత రైడర్స్, డేటింగ్ బ్యాక్ అయిపోయినాక రైడర్స్ అనేది అడుగుతుంది. రైడర్స్ అనేది మనకి జనరల్గా తెలుసు, మనకి ఇక్కడ ఎన్ని రకాల రైడర్స్ కనిపిస్తున్నాయి మీకు? యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, ఏబిడిబి రైడర్. రైడర్స్ గురించి మీకు తెలుసు కదా. రైడర్ అంటే ఏం లేదు, ఒక పాలసీ బేసిక్ పాలసీకి ఎక్స్ట్రా నాకు బెనిఫిట్ కావాలనుకో దాన్ని రైడర్ అంటారు. ఎక్స్ట్రా ప్రీమియం పే చేసి మనం తీసుకుంటాం. ఇప్పుడు నాకు షర్ట్కి ఈ జేబీ ఉంది, 2 జేబీలు కావాలంటే నేను ఏం చేయాలి? టైలర్కు డబ్బులు ఇచ్చి ఇంకో జేబీ పెట్టించుకోవాలి. సో అలాంటిది రైడర్ అనమాట, ఎక్స్ట్రా బెనిఫిట్ తీసుకోవడం రైడర్. రైడర్స్ మనకి జనరల్గా ఏమున్నాయి? యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, ఏ యాక్సిడెంటల్ బెనిఫిట్ అయితే మాత్రమే డబ్బులు ఇచ్చేది యాక్సిడెంటల్ బెనిఫిట్. పర్మనెంట్ డిజబిలిటీ అయినా కూడా కవరేజ్ ఉండేది ఏడిడిబి బెనిఫిట్. అది యాక్సిడెంటల్ బెనిఫిట్ మన రూల్ ఏంటి? సమ్ అష్యూర్డ్కి 3 రెట్లు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 లక్షల పాలసీ ఇచ్చింది, 30 లక్షలు యాక్సిడెంట్ బెనిఫిట్ తీసుకోవచ్చు. అయితే దీనికి రూల్ ఏంటి? యాక్సిడెంట్ బెనిఫిట్ కవరేజ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎంతవరకు ఉందో, ఎంతకాలం ప్రీమియం పే చేస్తే అంతవరకునే ఉంటుంది యాక్సిడెంట్ బెనిఫిట్ కవరేజ్. కానీ ఏడిడిబి అనేది పాలసీ టర్మ్ వరకు ఉంటుంది. ఇప్పుడు జీవన లాభం 16 సంవత్సరాల పాలసీ తీసుకుంటే 10 ఏళ్ళ ప్రీమియం పే చేస్తాం కదా. ఇది ఏ యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ ఇచ్చారనుకోండి, ఓన్లీ 10 సంవత్సరాలే కవరేజ్ ఉంటుంది. అదే మీరు ఏడిడిబి ఇస్తే ప్రీమియం కట్టిన 10 సంవత్సరాలకు అయిపోయినా కూడా 16వ సంవత్సరం దాకా కూడా యాక్సిడెంట్ బెనిఫిట్ కూడా వర్తిస్తుంది అన్నమాట. ఈ డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా? ఏది ఇస్తున్నా? యాక్సిడెంట్ బెనిఫిట్ ఇస్తున్నా. తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోతున్నా. ఈ సమ్ అష్యూర్డ్ అంతా కూడా అడగాలి. సమ్ అష్యూర్డ్ ఇది 1 lakh కదా, మనం 3 lakhs వరకు కూడా తీసుకోవచ్చు. 3 times వరకు కూడా తీసుకోవచ్చు. నేను 1 lakh ఇస్తున్నా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, కాల్కులేట్ ప్రీమియం ఆప్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఇచ్చినాక నేను కాల్కులేట్ ప్రీమియం క్లిక్ చేశాను. రైట్, ఇక్కడ చూడండి నాకు ప్రీమియం బ్రేకప్ ఇచ్చింది. ఇక్కడ హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఇవన్నీ వచ్చినాయి కదా. మీకు నార్మల్ ఎండోమెంట్ పాలసీలు ఇస్తే కనుక ఇప్పుడు ఇయర్లీ సెలెక్ట్ చేసాం అనుకోండి, వితౌట్ టర్మ్ రైడర్, విత్ టర్మ్ రైడర్. టర్మ్ రైడర్ అంటే తెలుసు కదా, ఒక ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ కవరేజ్ టర్మ్ రైడర్ అంటాం. వితౌట్ టర్మ్ రైడర్, విత్ టర్మ్ రైడర్ 2 ప్రీమియం చూపిస్తారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇయర్లీ అంటే 2 వచ్చినాయి, ఒకటేమో తక్కువ ప్రీమియం ఉంది, ఒకటి కొంచెం ఎక్కువ ప్రీమియం ఏంటంటే కింద మీకు రాసి ఉంటుంది ఏంటి, ఇది వితౌట్ టర్మ్ రైడర్, ఈ కిందది ఎక్కువ ప్రీమియం ఉన్నది విత్ టర్మ్ రైడర్, మీకు ఏది కాకుండా తీసుకోండి అని చెప్తారు. మీరు ఒకవేళ మర్చిపోయారేమో, ఎందుకంటే పైన మీకు రైడర్స్ దగ్గర 2 కనపడ్డాయి. యాక్సిడెంట్ బెనిఫిట్ ఏడిడిబి ఉంది, కానీ మీకు టర్మ్ రైడర్ పెడదాం, జీవన 1 లక్ష పాలసీ ఇస్తున్నారు, టర్మ్ రైడర్ అందులో లేదు కదా. ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ ప్రీమియం దగ్గర కనిపించింది, మీరు అక్కడ సెలెక్ట్ చేయాలి టర్మ్ రైడర్ తీసుకున్నావు. రైట్, ఇక్కడ నేను ఏం చేశాను? మంత్లీ సెలెక్ట్ చేస్తున్నా. 438 ఇక్కడ నాకు చూపించింది, మంత్లీ చూపించింది, మంత్లీ సెలెక్ట్ చేశాను. సో కిందకి వెళ్ళిపోయాను. బెనిఫిట్ రిజిస్ట్రేషన్ అనేది పార్టీకి పంపించారు, అవసరం. ఇక్కడ నాకు ఏం కనిపించింది? సేవ్ కొటేషన్ కనిపించింది. సేవ్ కొటేషన్ మీద క్లిక్ చేశాను. చూడండి ఇక్కడ పైన కొటేషన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది. నాకు ఏజెంట్ డాష్ బోర్డ్ లో చూస్తే కనుక మీకు ఈ కొటేషన్ అనేది అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ నుంచి నేను ఈ పాలసీ కంప్లీట్ చేయడం, ఇక్కడ నుంచి కూడా ముందుకు వెళ్ళొచ్చు. సరే, ఓకే, ఇక్కడ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. కింద నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇట్లా మీకు శాటిలైట్ బ్రాంచ్ కోడ్ అనేది ఇప్పుడు అంటే మనకి మెయిన్ ఆఫీస్, బ్రాంచ్ ఆఫీస్ 2 ఉంటాయి. బ్రాంచ్ ఆఫీస్కి ఒక కోడ్ ఉంటుంది. మెయిన్ బ్రాంచ్ అనుకోండి, మెయిన్ బ్రాంచ్ కి పాలసీ ఇద్దాం అనుకోండి, ఇది మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ నో అనేది సెలెక్ట్ చేయాలి. ఒక మెయిన్ బ్రాంచ్ కి 2 శాటిలైట్లు ఉన్నాయనుకోండి, 001, 002 ఉంటాయి. ఆ బ్రాంచ్ మేనేజర్ అడిగితే ఆ బ్రాంచ్ కోడ్ ఏంటని చెప్తారు, అది ఎంటర్ చేయాలి. కానీ ఓకే, మీకు ఒక వీడియో అనేది చూపిస్తాను నేను. ఏజెంట్ కోడ్ ఇవ్వాలంటున్నారా? ఇక్కడ ఏజెంట్ సెలెక్ట్ చేస్తున్నాను. రైట్, ఏం లేదు, మనకి తప్పు చేస్తే ముందుకెళ్ళాలి, తప్పులు రైట్లు చేయాలి. ఓపిక. ఇప్పుడు చూడండి, కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? అప్డేట్ డీటెయిల్స్ పెడదాము. అన్ని డీటెయిల్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ప్రపోజర్ కేవైసీ డీటెయిల్స్, క్లిక్ టు ఇనిషియేట్ ఈకేవైసీ ఉంది. ఈకేవైసీ అంటే మీరు ఆధార్ అప్లోడ్ చేయమని అడగడం. ఇక్కడ నేను దాని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, మొబైల్ నెంబర్ ఇమ్మంది, షేర్ కోడ్ డైరెక్ట్గా ఇమ్మంది, అప్లోడ్ చేయమన్నారు ఫైల్, జిప్ ఫైల్. జిప్ ఫైల్ అంటే మనం డౌన్లోడ్ చేసిన ఫైల్. తర్వాత ఒకవేళ నేను ఆధార్ కార్డు ముందే డౌన్లోడ్ చేసుకోలేదు అనుకోండి, ఆనంద డైరెక్ట్ స్టార్ట్ చేశాను అనుకోండి, ఇప్పుడు హెల్ప్ మే క్లిక్ చేయాలి. హెల్ప్ మే క్లిక్ చేస్తే మళ్ళీ ఆధార్ సైట్కి వెళ్తుంది. అది ఇది ఆధార్ కార్డ్ కేవైసీకి వెళ్తుంది. అయితే ఆధార్ కార్డు నాకు డౌన్లోడ్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఆధార్కి వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ ముందు డౌన్లోడ్ చేసి పెట్టి 917788. ఓకే, షేర్ కోడ్ ఏం పెట్టాను?
1234 పెట్టాను. అప్లోడ్ జిప్ ఫైల్ ని క్లిక్ చేసిన వెంటనే నా మొబైల్లో ఆల్రెడీ నాకు మై ఫైల్ చూపిస్తుంది. అందులో చూడండి ఆధార్ కార్డ్ డౌన్లోడ్ 907 కి నా ఆధార్ కార్డు నేను డౌన్లోడ్ చేశాను. మీకు ఫస్ట్ కనిపిస్తుంది ఆఫ్లైన్ ఆధార్ అనే కాడ ఇక్కడ మనకి టైం తో కార్డు చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన వెంటనే కంటిన్యూ కొట్టే కింద ఇక్కడ మీరు చూస్తే కనుక కింద నా ఆధార్ నెంబర్ వచ్చింది. కింద మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆఫ్లైన్ ఆధార్ వచ్చి నా ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిన నెంబర్ అంతా వచ్చింది. ఇక్కడ మీకు ఏంటంటే ఎవరి ఫోన్ లోనా కానీ జిప్ ఫైల్ డౌన్లోడ్ అవ్వలేదు అనుకోండి, ఒకవేళ పీడిఎఫ్ లో డౌన్లోడ్ అయింది అనుకోండి, దాన్ని మీరు జిప్ ఫైల్ గా మార్చాలి. ఏం చేయాలంటే ఆ ఫైల్ కి రీనేమ్ ఆప్షన్ ఇచ్చి చివరిలో ఉన్న డాట్ తర్వాత జేఐపీ అని ఉంటుంది. ఈ డాట్ తర్వాత జేఐపీ ఉన్న తీసేసి అక్కడ అంటే పీడిఎఫ్ అని ఉందనుకోండి, ఇప్పుడు అన్ని మొబైల్ జిప్ ఫైల్ లో డౌన్లోడ్ అవుతుంది మన ఈ ఆధార్ అనేది. ఒకవేళ ఎవరి ఫోన్ లోనైనా సెట్టింగ్స్ లో అయినా తేడా అంటే పీడిఎఫ్ లో కనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే రీనేమ్ కొట్టి దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్ వస్తాయి. దాంట్లో రీనేమ్ ఉంటుంది, ఫైల్ రీనేమ్ మార్చేది. ఆ రీనేమ్ కొట్టి దాంట్లో ఈ జేఐపీ అనేది తీసేసి అక్కడ పీడిఎఫ్ అనేది తీసేసి అక్కడ వరకు రీనేమ్ దగ్గర డాట్ తర్వాత జేఐపీ అని టైప్ చేసి సేవ్ నేమ్ కొట్టారు అనుకోండి, ఆటోమేటిక్ ఆ ఫైల్ జిప్ ఫైల్ కింద మారిపోతుంది. అప్పుడు అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ ఫోన్ ఇప్పుడు కొత్త ఫోన్కి ఏమీ ఆ ప్రాబ్లం ఉండదు. రైట్, ఇక్కడ చూడండి ఇక్కడ ఏమొచ్చింది, కేవైసీ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఎంత సింపుల్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయడం. ఇది నేను ఆల్రెడీ ఆధార్ కార్డు ముందే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి 1 నిమిషంలో అయిపోయింది ఈ పని. దీనికోసం పెద్ద యుద్ధం చేస్తారు మన ఏజెంట్లు. ప్రీమియం కాల్కులేట్ చేసి ఆధార్ డౌన్లోకి వెళ్ళి ఓటీపీలు ఏదేదో చేస్తారు. మొత్తానికి అది క్లోజ్ చేస్తారు, ఇది క్లోజ్ చేస్తారు, మధ్యలో రావట్లేదు సార్ అంటారు. ముందే ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటే ఇది అప్లోడ్ 1 నిమిషంలో అయిపోయింది. నాకు ఆధార్ సక్సెస్ఫుల్. నెక్స్ట్కి వెళ్ళిపోతున్నాను నేను, చూడండి. సో నా డీటెయిల్స్ మొత్తం వచ్చేసినాయి. ఇక్కడ నా పేరు, ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఇక్కడ నాకు డిస్ప్లే అయినాయి. సో ఆధార్లో ఉన్న డీటెయిల్స్ ఆల్రెడీ తీసుకున్నది, లేని డీటెయిల్స్ నన్ను అడుగుతుంది. ఇక్కడ రెడ్ మార్క్ ఉన్న వాటికి డీటెయిల్స్ కంపల్సరీ ఇవ్వాలి. నేను ఫాస్ట్గా ఇచ్చుకుంటే వెళ్తా, చూడండి. అయితే ఇక్కడ మనకి టైపింగ్ అనేది ఎర్రర్ రాకుండా చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే కీబోర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఒక టైప్ చేస్తే అక్కడ ఒకటి కూడా వస్తే అవకాశం ఉంది. ఓకే, వచ్చింది. నెక్స్ట్కి వెళ్ళాను నేను. ఇక్కడ మీరు నెక్స్ట్ ద్వారా వెళ్ళండి, ఎందుకంటే టైపింగ్ మనం ఫాస్ట్గా టైప్ చేస్తే అక్కడ ఫాస్ట్గా అప్లోడ్ అవుతుంది. ఓకే, పేరు వచ్చింది. మళ్ళీ నేను నెక్స్ట్కి వెళ్ళిపోయినా. ఆల్రెడీ నాకు మొబైల్ నెంబర్ అన్నీ ఉన్నాయి, మెయిల్ ఐడి ఉంది, మెయిల్ ఉంది, మ్యారేజ్ స్టేటస్ అనేది నాకు కావాలి. నెక్స్ట్కి వెళ్ళి అక్కడ వచ్చేదాకా నెక్స్ట్ కొడుతున్నాను నేను. ప్రతిదీ నెక్స్ట్కి వెళ్ళుకుంటూ వెళ్తున్నా. మెయిల్ ఐడి నెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు నేను నెక్స్ట్ తోనే చేస్తున్నాను, కింద బ్లూ బటన్తో చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మ్యారీడ్ ఇచ్చాను, మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళాను. సో ఇక్కడ ఐటీఎస్ఎస్సి అని నో ఇస్తున్నాను నేను. ఐటీఎస్ఎస్సి ఎస్ అని ఇచ్చాను. పాన్ నెంబర్ కూడా కంపల్సరీగా ఎంటర్ చేయాలి. 50,000 దాటితేనే పాన్ కార్డ్ ఎంటర్ చేయాలి. అది ఎస్ఎస్సి, ఇక్కడ ట్యాక్స్ ఎస్ఎస్సి అని ఇస్తే మనకి ప్రీమియం 10,000 ఉన్నా కూడా పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ట్యాక్స్ కట్టేవాళ్ళు అంటే కంపల్సరీ పాన్ కార్డ్ కూడా ఇమ్మని చెప్పండి, వారు ఎంత పాలసీ తీసుకున్నా కానీ ఆయన. సో మళ్ళీ నెక్స్ట్ ఇచ్చాను. పాన్ నెంబర్ నాకు కంపల్సరీ అంటే రెడ్ మార్క్ ఉండేది, ఇప్పుడు నేను నో ఇచ్చాను కాబట్టి అడగలే. రైట్, ఇక్కడ ఈ పాన్ డీటెయిల్స్ అన్ని మనము ఇదేం కంపల్సరీ అడగలేదు అది. ఓకే, ఇక్కడ కింద ఇక్కడ చూడండి, డూ యూ విష్ టు అవైల్ ఫిజికల్ పాలసీ డాక్యుమెంట్ కావాలా, ఇక్కడ కంపల్సరీ ఎస్ అనే వాళ్ళు. మీరు పొరపాటు నో అని ఇచ్చారనుకోండి, మీ బాండ్ ఇంటికి రాదు, ఓన్లీ డిజిటల్ కాపీ మీ ఇల్లు ఉంటుంది అంతే. 5 సార్లు నాకు బాండ్ రాలేదంటే ఇక్కడ మీరు నో ఇచ్చి ఉంటారు అన్నట్టు. సో కాబట్టి ఇక్కడ ఎస్ ఇవ్వండి. ఫిజికల్ డాక్యుమెంట్ అని ఎందుకండి, ఇప్పుడు మన బాండ్ అనేది రోజులు పోయిన ఇప్పుడు బుక్ టైప్ ఉంది కాబట్టి పాలసీ డాక్యుమెంట్ అంటారు ఇప్పుడు. సో ఇక్కడ నెక్స్ట్ ఇది నో అని ఇద్దాము. సో జిఎస్టీ నో ఉంది, ఆల్రెడీ డిఫాల్ట్ గా అన్ని నోలు ఉంటాయి, మనం పెట్టేటది ఏం లేదు. ఇక్కడ చూడండి అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, కరెంట్ అడ్రస్ ఒకటేనా అని ఉంది. మీరు ఏదైనా అడ్రస్ ఇస్తే కనుక లాస్ట్ లో ఈ కొత్త అడ్రస్ ఏది ఇచ్చారో దానికి సంబంధించి ప్రూఫ్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడం కూడా ఈజీనే ఉంటుంది. మొబైల్లో పీడిఎఫ్ లో మనము మొబైల్లో పెట్టుకొని జేపీజీలో ఉన్న మనకి యాప్లు ఉన్నాయి, మొబైల్ యాప్స్, జేపీజీకి పీడిఎఫ్ కన్వర్టర్ అని. మీరు గూగుల్ ప్లే స్టోర్ లో కొడితే యాప్స్ వస్తాయి, ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, అది మీరు జేపీజీకి పీడిఎఫ్ కి కన్వర్ట్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ లో అప్లోడ్ చేయమని ఉంటుంది. ఫైల్ సైజ్ కూడా 1 MB లో ఉండాలి, ఇట్లా కింద మనకు చూపిస్తుంది. అది నేను 2 ఒకటే టిక్ పెట్టేశాను. టిక్ పెట్టినప్పుడు పైన అడ్రస్ నాకు కింద కాపీ అయిపోయింది. సో నేను కిందకి వెళ్ళిపోయినా. సో ఇంకేం ఇవ్వలేదు. ఇన్సూరెన్స్ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఎందుకు పాలసీ తీసుకున్నా అని అడిగింది. రిస్క్ విత్ సేవింగ్. అదే మీరు చిన్నపిల్లలకు పాలసీ ఇచ్చారనుకోండి, సూటబుల్ ఫర్ చిల్డ్రన్ వస్తుంది. అది
చిన్నపిల్లల పాలసీ చేసేటప్పుడు 2 ఆప్షన్లు ఉంటాయి. ఇప్పుడు నేను పెద్దవాడినే కాబట్టి నా సెల్ ఫోన్ ఇచ్చాను కాబట్టి స్టార్టింగ్ లో అది ఒకటే ఆప్షన్ చూపించింది. రిస్క్ ప్రొఫైల్ మనకి సిబిల్ అంటాం కదా, అది ఆటోమేటిక్ గా అది రిస్క్ ప్రొఫైల్ కూడా ఇది చేసింది. అదే 10 lakhs పాలసీ దాటి సిబిల్ రిపోర్ట్ కూడా మనం రన్ చేయాల్సి ఉంటుంది ఆఫీస్ లో, దానికి సంబంధించింది. ట్యాక్స్ బ్రాకెట్ ఏమీ అవసరం లేదు, 0 అని పెడుతున్నా నేను. సెక్యూర్డ్ లోన్స్ ఇవి ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోయినా పర్వాలేదు, స్టార్ గుర్తున్నాయి కంపల్సరీ ఇవ్వాలి, 0 ఇచ్చాను నేను. అన్సెక్యూర్డ్ లోన్ అడిగింది, అది కూడా 0 ఇచ్చాను. ఇక్కడ చూడండి మనం ముందుకు వెళ్ళిపోయాం కానీ అక్కడ రాలేదు 0, ఇప్పుడు వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇవి మనం ఇచ్చినాక నెక్స్ట్ బటన్ వెళ్తే మనకి ఈజీగా అప్డేట్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ బటన్తో చేయడానికి అలవాటు చేసుకోండి. ఇక్కడ కూడా 0 ఇచ్చి నెక్స్ట్కి వెళ్ళాను. సో ఇక్కడ ఇయర్లీ ఇన్కమ్ ఎంత అని చెప్పేసి అడుగుతుంది. నేను ఒక 2 lakhs ఇస్తున్నా, ఇది డమ్మీ అనే కాబట్టి. అదే మనము ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే కనుక మనం ఇచ్చే పాలసీని బట్టి మీకు అండర్ రైటింగ్ రూల్స్ కూడా ఇప్పుడు కంపల్సరీ అవసరం ఉండాలి. ఏదో సార్ కంప్లీట్ చేపిస్తాడు, ఇన్ని రోజులు మనము అండర్ రైటింగ్ అంటే ఏంటి, ఆ చార్ట్ అంటే ఏంటి కూడా మనకు తెలియకుండా గడిపేసినాం. అసలు ఎవరు ఏ కేటగిరీకి వస్తారు, ఎవరు ఎంప్లాయ్ అంటారు, ఎవరు ఇన్కమ్ ఉన్న వాళ్ళు, ఎవరు ఇన్కమ్ లేని వాళ్ళు, ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతిదీ కూడా. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రొఫెషనల్ అయిపోతున్నారు రేపటి నుంచి. బిజినెస్ లో ఏమి రావట్లేదు అనుకున్నాం, ఎంప్లాయ్మెంట్ అనేది ఇచ్చాను, ఓకే ఉండనివ్వండి. నెక్స్ట్కి వెళ్ళాను, ఇది కూడా 0 ఇస్తున్నాను. అంటే ఇక్కడ మనం అగ్రికల్చర్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే ఇక్కడ బిజినెస్ లో ఇవ్వాలి. మనం అగ్రికల్చర్ కూడా బిజినెస్ అవుతుంది, బిజినెస్ లో ఇవ్వాలి. లేకపోతే ఒక పని చేద్దాం, ఈ ఎంప్లాయ్మెంట్ దగ్గర 0 ఇద్దాం. ఎందుకంటే ఎంప్లాయ్ అంటే మన కొద్ది పాలసీ ఇస్తే ఎంప్లాయ్ ఐడి అప్లోడ్ చేయమని అడుగుతుంది లాస్ట్ లో. ఇదేంటంటే యాక్చువల్ గా ఆనంద అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది ఒక రోబోట్. అది మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆధారంగానే ముందుకు వెళ్తుంది అన్నట్టు. 2 lakhs ఇచ్చాను. మ్యాటర్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఇంకో 10 నిమిషాల్లో మనకు అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఉమ్మడి ఆస్తులు నేను ఇన్కమ్ డీటెయిల్స్ ఇస్తున్నా. ఇన్కమ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి ముందుకు పోవడం అంతే. సో టోటల్ లైఫ్ ఇన్సూర్డ్ నేనే, ప్రపోజర్ నేనే కాబట్టి నా ఇన్కమ్ ఇక్కడ ఇస్తున్నా. మళ్ళీ 2 lakhs ఇచ్చేస్తున్నా ఇక్కడే. ఇవన్నీ కూడా నాకు గుర్తుంటాయని టెన్షన్ పడిన అవసరం లేదు. మీరు ఆనంద ట్రైనింగ్ వీడియోలో ఎంత లైవ్గా వస్తుంది మీకు, మీరు అన్ని చూడండి. సో ఇక్కడ ఇవన్నీ మీకు ఇది కంప్లీట్ లేదనుకోండి, మీరు ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేస్తే అక్కడ అగ్రికల్చర్ అని ఉంది, అగ్రికల్చర్ ఇచ్చాను నేను. నెక్స్ట్కి వెళ్ళాను. ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏంటంటే ఇక్కడ ఫార్మర్ అనేది ఉండదు, బిజినెస్ అని ఇచ్చేయండి, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్ ఇచ్చేయండి. బిజినెస్ ఇచ్చేసాను. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇవి 3 నేను గ్రూప్ లో ఏ కేటగిరీకి ఏది పెట్టాలనేది నేను స్క్రీన్ షాట్లు ఇచ్చాను. వీలైతే అది ప్రింట్ అవుట్ తీసి పెట్టుకోండి. అంటే మనకు కామన్ గా ఉండే 5 గ్రూపులు ఉంటాయి. ఎవరు ఇన్కమ్ ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు, ఇన్కమ్ ఉంది కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే అగ్రికల్చర్, వీళ్ళు ఎక్కువ ఉంటారు మనకి. సో వాళ్ళకి ఏమేమి పెట్టాలి, ఎందుకంటే ఈ 3 ఇంపార్టెంట్. ప్రెసెంట్ ఆక్యుపేషన్, ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ డ్యూటీ, సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఈ 3 కాంబినేషన్ తెలియాలి మీకు. గ్రూప్ లో ఉన్నాయి మీకు అవి. రైట్, ఇక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేయండి, గ్రాడ్యుయేషన్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ ఇక్కడ చూడండి 24-25 స్టార్ గుర్తుంది, కంపల్సరీ ఇవ్వాలి. ఈ ముందు సంవత్సరాలు మనం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే తక్కువ ఇన్కమ్ కాబట్టి. అదే మన పెద్ద పాలసీలు చేస్తే కనుక 3 years ITRs అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేయాలి, మళ్ళీ దాన్ని అప్లోడ్ కూడా చేయాలి తర్వాత. సో ఇక్కడ నేను 2 lakhs ఇచ్చాను కాబట్టి సేమ్ అదే అమౌంట్ ఇక్కడ 2 lakhs అని ఇచ్చేస్తున్నా. నెక్స్ట్కి వెళ్ళిపోయినా. ఇది ఏమి ఇవ్వట్లేదు, ఇంక ఇది ఆప్షన్ కాబట్టి నేను వదిలేసిన. ఆర్మడ్ ఫోర్సెస్ అని అడుగుతుంది. ఇక్కడ ఆర్మడ్ ఫోర్సెస్ కాదు, నో పెట్టాను. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు అయితే కనుక వాళ్ళకి ర్యాంకులు అవన్నీ ఉంటాయి, అవి ఎంటర్ చేయాల్సి వస్తుంది, నో ఇచ్చాను. ఇక నాకు పాత పాలసీలు ఏమైనా ఉన్నాయని అడుగుతుంది. పాత పాలసీలు అంటే LICలో ఉన్నాయి, ఏమున్నాయని అడుగుతుంది. ఫస్ట్ LICలో ఏమడుగుతుంది, ప్రీవియస్ పాలసీస్ ఏం లేవని పెడుతున్నాను, నో అని పెట్టాను. ఈ టిక్ పెట్టామంటే డిక్లరేషన్ ఇస్తున్నా, నాకేమి LICలో ఏమి ఇన్ఫోర్స్ పాలసీలు ఏమి లేవని. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఉన్నాయనుకోండి, ఒక పాలసీ నెంబర్ ఎంటర్ చేశారనుకోండి, మొత్తం మీకు టోటల్ పాలసీలు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా వచ్చేస్తాయి దీని మీద. ఇక్కడ ఈ ఆనందంలో ఉన్న ఇప్పుడు కొత్తగా ఏముందంటే మీరు ఇక్కడ SN ఇస్తే కింద పాలసీ నెంబర్ ఎంటర్ చేయమంటారు. ఒక పాలసీ నెంబర్ ఇస్తే మీకు LICలో అన్ని పాలసీ నెంబర్లు కూడా డైరెక్ట్ గా మనకు కనిపిస్తాయి. అంటే ఎక్కడెక్కడ ఉన్నా కూడా మనకి తెలిసిపోయాయి అన్నట్టు.
తర్వాత ఇది అదర్ ఇన్సూరెన్స్ దగ్గర ఏమైనా పాలసీలు ఉన్నాయా, లేవు, టిక్ చేస్తున్నా, పోయింది. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, ఇక్కడ ఒక్కో రిలేషన్ యాడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఫాదర్ ఆల్రెడీ ఉంది, నేను లివింగ్ గా కాదా అని అడుగుతుంది. ఈ ఆప్షన్ లో లివింగ్ అని ఉంది, సెలెక్ట్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ ద్వారా వెళ్ళండి, మీరు అప్పుడే కరెక్ట్ గా అప్డేట్ అవుతుంది. ఆయన ఏజ్ ఇమ్మంటుంది, ఏజ్ 70 ఇచ్చాను. సో నెక్స్ట్ హెల్త్ ఎలా ఉందని అడుగుతుంది. ఇది మనం ప్రపోజల్ ఎక్కడ ఉన్నాము, ప్రపోజల్ లో లాస్ట్ పేజ్ లో ఫ్యామిలీ హిస్టరీ దగ్గర ఉన్నాం మనం అప్పుడు. సో గుడ్, మదర్ కూడా ఎంటర్ చేయమంటుంది. ఈమె మంచిగా ఉన్నారు, లివింగ్ పెట్టాను. సో ఓకే, ఏజ్ ఎంటర్ చేయమంటుంది. ఓకే 65 ఎంటర్ చేశాను. ఈమె హెల్త్ ఎలా ఉంది అని అడుగుతుంది. గుడ్, సెలెక్ట్ చేశాను. నెక్స్ట్కి వెళ్ళిపోయినా. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా మీరు ఫాదర్ మదరే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా, ప్లస్ వైఫ్ డీటెయిల్స్ ఒకటి యాడ్ చేస్తాను. చిల్డ్రన్, బ్రదర్స్, సిస్టర్స్ ఇదేమి ఎంటర్ చేయట్లేదు, డమ్మీనే కాబట్టి. ఇక్కడ యాడ్ నెంబర్ మీద క్లిక్ చేసిన నాకు ఒక విండో ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ రిలేషన్ అని ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ చేయమంటుంది. రిలేషన్ క్లిక్ చేసిన కొన్ని రిలేషన్స్ వచ్చినాయి, నాకు పైన ఓపెన్ అయినాయి. స్పౌస్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్కి వెళ్ళినా, మళ్ళీ ఇక్కడ లివింగ్ అవి, మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళాను. ఏజ్ ఎంటర్ చేశాను, 35 అంతే అనుకున్నాను. హెల్త్ అన్ని మీరు ఇక్కడ నెక్స్ట్ బటన్ ద్వారానే వెళ్ళండి, ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఇక్కడ మీరు రాంగ్ ఎంటర్ చేశారనుకోండి, ఇక్కడ మీకు డిలీట్ అనేది కూడా ఉంది, ఎవరు కావాలో వాళ్ళు డిలీట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయమంటుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయమంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఉన్నది రెడీగా, ఓకే వెరీ గుడ్. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేశాను. తర్వాత అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, అకౌంట్ నెంబర్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను సేవింగ్ అకౌంట్ ఆల్రెడీ నేను ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన వెంటనే డీటెయిల్స్ వచ్చేసినాయి. ఇది ఈ మ్యాచ్ కూడా సేమ్ ఉండాలా, ఫ్యూచర్లో లెఫ్ట్కి నీకు ఇదే ఉండాలా అని అడుగుతుంది. సో ఓకే, అన్ని ఎస్ ఇచ్చేసాను. ఫ్యూచర్ నీడ్ కోసం కూడా అదే సేవ్ చేసేసుకుంది. ప్లస్ ఇక్కడ క్వశ్చనర్స్ అని ఉన్నాయి. ఈ క్వశ్చనర్స్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఈ క్వశ్చనర్స్ లో హెల్త్ అని ఉంది కదా, హెల్త్ సంబంధించి క్వశ్చన్స్ కింద ఉంటాయి. ఇవన్నీ ఆల్రెడీ డిఫాల్ట్ గా మనం నో పెడతాం కదా, ఆల్రెడీ నో పెట్టేసింది. మీరు ఏమైనా మారేస్తే కనుక అప్పుడు దాని డీటెయిల్స్ అడుగుతారు, అలా వదిలేస్తున్నాం. కాకపోతే ఇక్కడ గుర్తు ఏంటి, ఇక్కడ మీకు పర్సనల్ హ్యాబిట్స్ ఉన్నాయి, ప్రీవియస్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఉన్నాయి, హ్యాబిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయకుండా మీరు కిందకి వెళ్ళిపోయి నెక్స్ట్ బటన్ ఉంది కానీ కొట్టేయకూడదు. సో మీరు మళ్ళీ హెల్త్ ఒకటి ఓపెన్ చేసినప్పుడు పర్సనల్ హిస్టరీ ఓపెన్ చేసి ఒకసారి చూడాలి డీటెయిల్స్ ఏమున్నాయో, ఇలా చెక్ చేయాలి మనం. ఓకే, ఇది ఓపెన్ చేసిన. ప్రీవియస్ ఇన్సూరెన్స్ గురించి నాకు ఏమి లేవు, సో మళ్ళీ వెనక్కి వచ్చాను. హ్యాబిట్స్ కూడా చూడండి, ఇవన్నీ కూడా మనం నోట్ పెట్టేవి. ఆల్రెడీ ఏం మనం ఇంట్లో అవసరం లేదు, అన్ని కూడా ఒక నిమిషంలోనే అయిపోయింది. ఇప్పుడు అన్ని అయిపోయినాయి కాబట్టి ఇక్కడ అన్ని చెక్ చేశాను, ఒకసారి చెక్ చేశాను. కాబట్టి నెక్స్ట్కి వెళ్ళిపోయినా. ప్లీజ్ చెక్ ఏదో ఒకటి. ఓకే, హైట్ వెయిట్, హెల్త్ దగ్గర హైట్ వెయిట్ కూడా మర్చిపోయినంట, ఇది చూపిస్తుంది మనకి అట్లాగా. హైట్ సో 164 అని ఇస్తున్నాను, వెయిట్ ఒక 70 ఇస్తున్నాను. రైట్, ఇప్పుడు నెక్స్ట్కి వెళ్తున్నాను. చూడండి అప్డేట్ అయిపోయింది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోమంటుంది. చెక్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన డీటెయిల్స్ అనమాట, పాత పాలసీలు లేవని ఇచ్చాను, మా ఫాదర్ మదర్ ఏమేమి ఎంటర్ చేశానో అన్ని డీటెయిల్స్ ఒకసారి నాకు చూపించింది. క్వశ్చనర్స్ కూడా అన్నీ నాకు చూపించింది. చూపించినాక ఇవన్నీ ఓకే అయితే మీ నామినీని యాడ్ చేయమంటుంది. ఇక్కడ యాడ్ నామినీ కొట్టాను. కొట్టిన ఇక్కడ నేమ్ ఎంటర్ చేయమంది నామినీది. ఓకే రైట్, నెక్స్ట్కి వెళ్తున్నాను. ఇక్కడ 35 అని ఇచ్చాను కదా, ఇక్కడ 35 ఇస్తున్నాను. సో రిలేషన్, ఇక్కడ రిలేషన్ ఏమవుతుంది, సో వైఫ్ అనేది పెట్టాను. ఇక్కడ కానీ మీరు నామినీ చిన్నపిల్లలు ఇచ్చారనుకోండి, మనకు అపాయింట్ కూడా అడుగుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అపాయింట్ ఇచ్చినాక అపాయింట్కి ఓటీపీ వెళ్తుంది. ఎందుకంటే అపాయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా, నేను అపాయింట్గా ఉంటానని. సో ఆయనకు ఓటీపీ వెళ్తుంది, అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, వాళ్ళ మెయిల్ కూడా ఎంటర్ చేయమంటుంది. ఆ రెండు ఎంటర్ చేస్తే అపాయింట్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే అప్పుడు ఈ నామినీకి అపాయింట్ కూడా అటాచ్ అవుతుంది. రైట్, తర్వాత నెక్స్ట్ అన్నీ అయిపోయింది. సేమ్ అడ్రస్, ఆమె నాది ఒకటే అడ్రస్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా టిక్ చేసేసాను ఇక్కడ. రైట్, మళ్ళీ పోయింది. ఇది మనం చూసుకోవాలి, టైం పడుతుంది. రైట్, ఇక మొబైల్ నెంబర్ అవేమి ఆమె బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఫ్యూచర్లో వస్తాయి. ప్రజెంట్ అయితే స్టార్ గుర్తు లేదంటే ఆప్షనల్ అన్నట్టు. సో యాడ్ కొట్టాను నేను. యాడ్ కొట్టిన చూడండి ఇక్కడ యాడ్ అయింది. ఇంకోటి అంటే ప్లస్, మళ్ళీ ప్లస్ నామినీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ మనము నలుగురు 5 ఉన్నారు, అంతమంది నామినీలు కూడా పెట్టుకోవచ్చు మనం. అలాగే వాళ్ళ పర్సంటేజ్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంకొక యాడ్ చేస్తే పర్సంటేజ్ కూడా అడుగుతుంది అది. సో నేను యాడ్ చేసి సేవ్ ప్రపోజల్ కొట్టేస్తున్నాను.
చూడండి ఇక్కడ అప్లికేషన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. మన డాష్ బోర్డ్ పోతే కనుక అందులో ప్రపోజల్స్ దాంట్లో అప్డేట్ అయిపోయి ఉంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం అయితే మనం అది క్లిక్ చేసి మనం ఓపెన్ చేయొచ్చు. ఓకే కొట్టాను, అప్డేట్ అయిపోయినాక ఇప్పుడు మనం మళ్ళీ చూడండి ఇక్కడ ఏమైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలని అడుగుతుంది. ఓకే, ఇక్కడ ఎస్ అనేది ఉంచుకోండి ఎప్పుడైనా కానీ. నో అని పెడితే మీకు ఇంకేమి ఆప్షన్స్ ఉండవు. ఏమన్నా అవసరం ఉంటే కనుక పార్టీకి లింక్ వెళ్తుంది, పార్టీని అప్లోడ్ చేయమంటుంది. నో అని పెట్టారనుకోండి మీరు, ఇక్కడ డూ యూ వాంట్ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది కస్టమర్, కస్టమర్ డాక్యుమెంట్స్ ఏమైనా అప్లోడ్ చేస్తావా అని అడుగుతుంది. ఇక్కడ మీరు నో అని ఇచ్చారనుకోండి, దీనికి అవసరమైనవి కస్టమర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆయన ఫోన్ నుంచి. ఇక్కడ ఎస్ అనేది ఉంచేయండి. తర్వాత ఇక్కడ క్యాన్సిల్డ్ చెక్ అన్నా పెడతావా అనేది అడుగుతుంది అన్నమాట. ఇది ఆప్షనల్. మనం ఈ మ్యాచ్ గట్రా పెడితే కనుక బ్యాంక్ ప్రూఫ్ కూడా పెట్టాల్సి వస్తుంది. సో నేనేం పెట్టట్లేదు, ముందుకు వెళ్ళిపోతున్నా. ఇక్కడ చూడండి బిఓసి ఆన్లైన్ పేమెంట్ అని ఉంది. ప్రపోజల్ నెంబర్ అంతా అయిపోయింది. ఇక్కడ డబ్బులు కట్టడానికి వచ్చాం, క్యాష్ కౌంటర్ దగ్గరికి వచ్చాం మనం. సో ఇక్కడ ఆల్రెడీ ముందే నేను బిఓసి కట్టేస్తున్నారనుకోండి, ఓపెన్ బిఓసికి వెళ్ళి ఈ ఓపెన్ బిఓసి సెలెక్ట్ చేశారనుకోండి, ఇట్లాగా అక్కడ ఏమవుతుంది బిఓసి డేట్, బిఓసి నెంబర్ అడుగుతుంది. మన క్యాష్ కౌంటర్ లో బిఓసి కట్టి ఎలాగా నెంబర్ వేపిస్తాము గ్రీన్ ఛానల్ కాని వాటికి, సేమ్ అలాగే బిఓసి ఎంటర్ చేయాలి. సో నేను బిఓసి కట్టలేదు కాబట్టి ఆన్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొడతాను. నెక్స్ట్ కొట్టిన వెంటనే ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది, ఏజెంట్ డీటెయిల్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ పేమెంట్ లింక్ కస్టమర్కి వెళ్ళిపోయింది. ఇంకా మీరు ఏసీఆర్ ఉంది కదా మీరు ఇచ్చేది, ఇది ఏసీఆర్ అనమాట. మీ ఏజెంట్ డీటెయిల్స్ ఉంది, ప్రపోజల్ డీటెయిల్స్ మీరు ఇస్తున్నారు ఏసీఆర్ అన్నమాట. ఇప్పుడు పేమెంట్ అయిపోయింది, లాస్ట్ పేజీ ఏసీఆర్ దగ్గర ఉన్నారు. సో ఆల్రెడీ నేను నింపిన డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఏసీఆర్ సార్ ఉంది కదా, ఎంతకాలంగా తెలుసు అనేది అడుగుతుంది. యాక్చువల్ నా పాలసీకి నేనే ఏసీఆర్కి ఇచ్చుకోవద్దు కానీ ఏజెంట్ ఇస్తున్నాడు యాక్చువల్గా. సో నేను ఏజెంట్కి ఎంతకాలంగా తెలుసు అని అర్థం అనమాట. ఒక 5 years నుంచి అనుకుందాం. అక్కడ 5 ఇచ్చిన తర్వాత సెలెక్టెడ్ పీరియడ్ ఇయర్సా మంత్సా డేస్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఇయర్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. 5 సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు. ఆయన ఏమైనా మోల్ అడుగుతుంది, కుటుంబ చిన్న ఎంటర్ చేయమని. మోల్ ఆన్ ఫేస్ అని పెడతా ఏదో ఒకటి. ఓకే, ఆయన రిలేటెడా? నో. సేమ్ మనము ఏసీఆర్లో రాసేవి ఉన్నాయి. తర్వాత మీకు అవసరమైన మాత్రమే చేంజ్ చేస్తారు. హైట్ వెయిట్ ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ చూడండి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని అయిపోయినాక డిక్లరేషన్ వచ్చింది చివరిలో. ఇక్కడ టిక్ చేశారనుకోండి, సెండ్ ఓటీపీ కొట్టారు కింద. ఇప్పుడు ఓటీపీ వెళ్ళింది, ఎవరికి వెళ్ళింది? ఇది ఏజెంట్కి వెళ్ళింది. అంటే మీకు వచ్చింది, మీకు వచ్చిన ఫస్ట్ ఓటీపీ ఇదే. కస్టమర్కి ఆధార్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఒక ఓటీపీ వచ్చింది అంతే. తర్వాత మళ్ళీ కస్టమర్కి ఓటీపీ రాలేదు. మనం ఆధార్ అప్లోడ్ చేసేటప్పుడు రాలేదు, ఏం రాలేదు. ఇప్పుడు ఏజెంట్కి ఓటీపీ వచ్చింది. ఇప్పుడు దాకా 2 ఓటీపీలు వచ్చినాయి మనకి. ఇప్పుడు నేను నా మెయిల్, ఈ మెయిల్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను నేను, ఎందుకంటే లాగిన్ అయినా నేను ఈ దాంట్లో తీసుకున్నాను నేను. ఓకే రైట్, ఇక్కడ చూడండి ఓటీపీ ఇందులో వచ్చింది చూడండి. మెయిల్ మీకు కనిపిస్తే కనుక ఓటీపీ ఫర్ ఏసీఆర్ కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఓటీపీ నేను కాపీ చేసుకున్నా, 6486848814. ఓకే వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ఏజెంట్ మీది ఉంది, మీది ఎంటర్ చేస్తున్నారు. ఏంటది? 684814. ఓకే, వెరిఫై ఓటీపీ. ఇక్కడ చూడండి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి ఎవరికి ప్రపోజల్ వెరిఫికేషన్ లింక్ ఎవరికి వెళ్ళింది? కస్టమర్కి వెళ్ళింది. రైట్, అర్థమైంది కదా? ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మీకు ఇక్కడతో మనకి పాలసీ చేయడం అయిపోయింది. ఇంకా ఎంతసేపు పట్టింది? మేబీ ఒక మనం ఫస్ట్ టైం స్లోగా మీకు చెప్పుకుంటా చేస్తున్నా కాబట్టి టైం తీసుకున్న 1 గంట 40 minutes. మీరు డైరెక్ట్గా కొట్టుకుంటా పోయారనుకోండి మీకు 10 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నా, నేను డాష్ బోర్డ్కి వెళ్తున్నా. కస్టమర్ నేను చేయమని చెప్పట్లేదు, నేనే కస్టమర్ని కానీ మీకు కోసం చెప్తున్నా. ఇక్కడ నేను మీరు ఏం చేయాలంటే ఆనందాకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు కన్సల్టేటెడ్ సమ్మరీ ఒకసారి చూస్తా చూడండి. కన్సల్టేటెడ్ సమ్మరీ కొట్టాను. ఎస్ఎస్ఐడి ఆల్రెడీ నోట్ చేశాను, ఇందాక మనం నోట్ చేసుకోమని చెప్పాను కదా, అది నోట్ చేశాను, అది ఎంటర్ చేస్తున్నా. 2550279 రైట్. ఫిక్స్ డీటెయిల్స్ అని కొట్టాను అనుకోండి. అది చూడండి ఎక్కడి దాకా వెళ్ళింది. ఇది కేవైసీ అన్ని కంప్లీట్ అయిపోయింది, ఏసీఆర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో కస్టమర్ వెరిఫికేషన్ పెండింగ్ ఉంది, పేమెంట్ ఒకటి పెండింగ్ ఉంది. సో ఎంహెచ్ఆర్ అనేది అవసరం లేదు దీనికి, 1 lakh పాలసీ కాబట్టి.
కొత్త ఏజెంట్లు అప్పుడే ఏజెన్సీ తీసుకున్న ఏజెంట్లు 2 lakhs వరకు ఎంహెచ్ఆర్లు అవసరం లేదు. అలాగే 5 సంవత్సరాల కన్నా ఎక్కువ సర్వీస్ ఉన్న ఏజెంట్లు 5 lakhs పాలసీ దాకా కూడా ఎవరు ఎంహెచ్ఆర్ అవసరం లేదు. వాళ్ళే ఓన్లీ డైరెక్ట్ పాలసీ నెంబర్ అలర్ట్ అయిపోతుంది వాళ్ళు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను అంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఏ స్టెప్ ఆగారు అనేది కన్సల్టేటివ్ సమ్మరీకి వెళ్ళి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, కస్టమర్ వెరిఫికేషన్ వెళ్తున్నా. ఇదే కదా మన ప్రాబ్లం, కస్టమర్ లింక్ చేయడం అనేది కదా. ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడండి, నా మొబైల్లోనే అంటే మీ మొబైల్లోనే SSID టైప్ చేస్తున్నా. SSID ఏముంది 255020279 రైట్. నేను కన్సల్టేట్ ఇక్కడ సెండ్ ఓటీపీ కొడుతున్నా. ఇక్కడ ఎవరు కస్టమర్ ఈయన, యాక్చువల్గా నా మెయిల్ ఉంది కానీ నేనే కస్టమర్ కాబట్టి సో నాకు వచ్చింది మెయిల్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫోన్ చేసి నీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పు అన్నాను. ఆయన చెప్పాడు వచ్చిందా బాగా వచ్చింది, మీ LIC నుంచి వచ్చింది, పైన LIC సింబల్ కూడా ఉంది 21126221114 అని చెప్పాడు మనకి. సో నేను ఎంటర్ చేస్తున్నా, ఏంటది 622114 అని ఎంటర్ చేశాను. ఇక్కడ ఇది అయిపోయింది, వెరిఫై డైరెక్ట్. కస్టమర్ ఏమో ఓపెన్ చేయలేదు, నేనే ఓపెన్ చేశాను కస్టమర్ బదులు. అప్పుడు నాకు ఏమొచ్చింది చూడండి, మీ ప్రపోజల్లో కొన్ని డిక్లరేషన్స్ ఉంటాయి కదా, ఇవి మన ఫోన్లోనే ఓపెన్ అయింది. సెక్షన్ 45 తెలుసు కదా మీకు, పాలసీ చేసి విత్ 2 years లో కనుక ఏమన్నా డెత్ క్లెయిమ్ వస్తే కనుక ఆఫీస్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. ఎర్లీ క్లెయిమ్స్ అంటాం వాటిని, అది చేసుకోవచ్చు. నాకు అంగీకారం అని చెప్పేసి ఉన్నది 45 సెక్షన్. తర్వాత సెక్షన్ 41 కూడా ఉంటుంది, రిబేట్ నిషేధం. ఎందుకంటే ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అనేవి ఫ్రీగా జరగాలి. మనం రిబేట్ ఇస్తున్నామంటే కొంచెం లంచం ఇస్తున్నట్టు, లంచం ఇచ్చి నువ్వు కాంట్రాక్ట్ చేసుకుంటున్నావు కాబట్టి కాంట్రాక్ట్ రూల్స్ నువ్వు పాటించట్లేదు కాబట్టి ఈ అగ్రిమెంట్ చెల్లదు. ఏజెంట్ పనిషబుల్ అనేది రూల్ అన్నమాట. ఇది అందులో చదువుతూ కానీ అర్థమవుతుంది. సో డిస్క్లైమర్ అన్నీ ఉన్నాయి, అన్ని అర్థమైపోయిందాక నాకు క్లియర్గా ఉన్న తర్వాత టిక్ ఉంది. ఆ టిక్ ఆల్రెడీ వచ్చింది చూడండి. ఇక్కడ సెండ్ ఓటీపీ, ఇది కస్టమర్కి ఆల్రెడీ తన పని ఏం చేస్తున్నా కాబట్టి ఒక ఓటీపీ ఎక్స్ట్రా వచ్చింది. ఇది కస్టమర్కి వెళ్ళి రెండో ఓటీపీ. మీరు గమనించారా, ఫస్ట్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడే ఓటీపీ అడిగా నేను, మళ్ళీ ఎక్కడ ఓటీపీ అడగలే. కస్టమర్ వెరిఫికేషన్ అప్పుడు ఇందాక ఆయన యాక్సెస్ నేను తీసుకోవడానికి ఒక ఓటీపీ అడిగాను, 2 OTP. జనరల్గా ఈ కస్టమరే తన పని చేసుకుంటే మనకు కావాల్సిన 2 OTPలే, కానీ కస్టమర్ పని కూడా మనమే చేస్తున్నాం కాబట్టి ఇందాక యాక్సెస్ ఐడి తన పర్మిషన్ ఇవ్వడానికి ఒక ఓటీపీ వచ్చింది. ఇప్పుడు వెరిఫికేషన్ కూడా మళ్ళీ తనకే ఓటీపీ వచ్చింది, మళ్ళీ ఇంకో ఓటీపీ వచ్చింది చూడు అని చెప్పాలి. అది దీనికి ఏంటంటే మీరు కస్టమర్కి మీరు ముందే మెంటల్గా ప్రిపేర్ చేయండి. ఇది కూడా LIC నుంచి వచ్చింది, నీకు ఒక 3 OTPలు వస్తాయి, 3-4 అని చెప్పండి పర్వాలేదు, లేదా 2-3 OTPలు వస్తాయి, LIC నుంచి వస్తాయి, ఎక్కడి నుంచి కాదు. అవి వచ్చినప్పుడు నాకు చెప్పండి, ముందే చెప్పాలి కస్టమర్కి. సో 295 ఇక్కడ వెరిఫై కొట్టేస్తున్నా డైరెక్ట్గా, ఇది అయిపోయింది. సో ఇక్కడ పేమెంట్ సెలెక్ట్ చేయమని వచ్చింది, ఇక్కడ పేటిఎం సెలెక్ట్ చేస్తున్నాను, ప్రొసీడ్ రైట్. ఇక్కడ పేమెంట్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. ఇక్కడ క్రెడిట్ కార్డ్తో కూడా పే చేయొచ్చు, లేదు ఫోన్పే గూగుల్ పే ఉంది కస్టమర్కి అనుకోండి. ఇక్కడ నేను UPI ID సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినప్పుడు UPI సెలెక్ట్ చేస్తే ఇది ఇలా సెలెక్ట్ చేయమని అడుగుతుంది. డైరెక్ట్గా సెలెక్ట్ అని కొట్టాను అనుకోండి, నాకు ఫోన్పే గూగుల్ పే డైరెక్ట్ చూపిస్తాడు నాకు. కానీ నేను ఇక్కడ ఏం చేయాలి, కస్టమర్ డబ్బులు నేను పే చేయకూడదు కదా మీ విషయంలో. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఇది కాకుండా కింద UPI ID టైప్ చేయమని అడుగుతుంది, ఎంటర్ చేయమని. కింద ఉంది చూడండి, నేను సెలెక్ట్ చేయండి ఉంది, ఇది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినప్పుడు కస్టమర్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్. ఒకవేళ కస్టమర్కి 2-3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు UPI ID మీరు గూగుల్ పే ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, నేను ఇది అలాగే ఉంచి నేను నాది గూగుల్ పే ఓపెన్ చేస్తున్నాను. అంటే కస్టమర్ మనం అడగాల్సింది అన్నమాట. ఇది కస్టమర్ దగ్గర ఉంటే మీరే ఆయన గూగుల్ పే ఓపెన్ చేయమని, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఏదైనా కానీ ఎక్కడ ఉంటుంది ఈ కదా, ఫోన్పే ఓపెన్ చేశాను. దాంట్లో లాగిన్ అయిన తర్వాత రైట్ ఇక్కడ ఆయన పేరు మీద మనం ఇక్కడ మన పైన ఫోటో ఉంటుంది కదా టాప్లో, దాన్నే క్లిక్ చేస్తే UPI ID కోడ్స్ అని వస్తాయి. దాన్నే క్లిక్ చేస్తే నా UPI ID వస్తుంది. ఇక్కడ పేరు ఇది ఉంది, YBL అనుకోండి, అది కాపీ చేశాను. కాపీ చేసినాక మళ్ళీ నేను లేకుంటే డైరెక్ట్గా ఇక్కడ కస్టమర్ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, UPI ID ఎంటర్ చేస్తాను, లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నా డైరెక్ట్గా. ఆల్రెడీ నా దగ్గర కాపీ ఉంది, UPI ID ఎంటర్ చేశాను. ప్రొసీడ్కి వెళ్ళాను. ప్రొసీడ్కి వెళ్ళినట్టే నాకేమొచ్చింది, 5 seconds, ఇక్కడ 5 minutes టైం ఉంది. ఈ టైంలోగా పేమెంట్ కంప్లీట్ చేయని అడుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, పేమెంట్ కూడా కంప్లీట్ చేయడానికి చూద్దాం. ఎంత పేమెంట్ ఉంది, 400 ఉంది కాబట్టి
నో ప్రాబ్లం, అది చేద్దాము. ఇక్కడ నేను ఏం చేయాలి, మళ్ళీ సేమ్ గూగుల్ పేకి వెళ్ళాలి. ఫోన్పేకి వెళ్ళాను. ఫోన్పేకి వెళ్ళిన వెంటనే నాకు ఏమొస్తుంది చూడండి. ఆల్రెడీ వచ్చింది చూడండి, ఇక్కడ ఎల్ఐసి నుంచి రిక్వెస్ట్ వచ్చింది నాకు. పే నవ్వు కొట్టేస్తే పేమెంట్ అయిపోతుంది, డిక్లైన్ కొడితే డిక్లైన్ అయిపోతుంది. పే నవ్వు కొడుతున్నాను నేను. ప్రొసీడ్ టు పే. నెంబర్ అడుగుతుంది, నెంబర్ ఎంటర్ చేస్తాము. సో పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది అయిపోయినా ఉంది. ఇది డన్ వచ్చింది కదా, డన్ కొట్టినాక ఇక్కడ మనము పేమెంట్ పేజ్కి వచ్చేద్దాం. పేమెంట్ పేజ్కి వస్తే కనుక ఇక్కడ మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడ చూడండి టైం రన్ అవుతుంది, 8 సెకండ్స్, 7 సెకండ్స్, 6 సెకండ్స్ అని. ఇది 0 వచ్చేదాకా వెయిట్ చేయమని అడుగుతుంది అనమాట. కొంచెం అప్డేట్ రీఫ్రెష్ అవడం, లేకుంటే డైరెక్ట్ క్లిక్ చేసినా కూడా మీరు ఎల్ఐసి సైట్కి వెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి 0 అయిపోయింది కదా, 0 అయిపోయినాక అది సేమ్ మనకి బిఓసి జనరేట్ అయిపోతుంది. చూడండి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది నాకు, రైట్, సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని వచ్చింది. నా మెయిల్కి ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇచ్చి ఉండేది, రిసిప్ట్ కూడా నా మెయిల్కి వచ్చేసి ఉంటుంది. ఎంహెచ్ఆర్ అవసరం లేదు కాబట్టి కస్టమర్ వెరిఫికేషన్ అయిపోయింది, పేమెంట్ కూడా అయిపోయింది. 2 పనులు మనమే చేసేసినాం. మన ఎల్ఐసి యాప్కి వెళ్తున్నాను. సో ఇది క్లోజ్ చేస్తున్నాను, మళ్ళీ లాగిన్ అవుతున్నాను ఒకసారి ఫాస్ట్గా. పాస్వర్డ్ డైరెక్ట్ ఐఎమ్ నాట్ రోబోట్ టిక్ చేయడము, లాగిన్కి వెళ్ళడం అంతే. లాగిన్ అవడం కూడా చాలా విత్ ఇన్ సెకండ్స్లో అయిపోతుంది మనకి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, కన్సులేటెడ్ సమ్మరీకి వెళ్తున్నా. ఆనందాకి వెళ్ళి కన్సులేటెడ్ సమ్మరీ చెక్ చేస్తున్నా. ఇక్కడ ఎస్ఎస్ఐడి టైప్ చేస్తున్నా. ఓకే, 9210 ఫెచ్ డీటెయిల్స్. చూడండి ఇక్కడ ఆల్రెడీ ప్రపోజల్ రిజిస్టర్డ్ అయిపోయింది. ఇది బ్రాంచ్కి ఫార్వర్డ్ అయిపోయింది. మీరు చూస్తే కనుక కేవైసీ అయింది, ఏసీఆర్ అయిపోయింది, పేమెంట్ అయిపోయింది, కస్టమర్ వెరిఫికేషన్ అయిపోయింది, బిఓసి క్రియేట్ అయిపోయింది, ఎంహెచ్ఆర్ అవసరం లేదు, ఈడిఎంఎస్ కూడా అప్లోడ్ అయిపోయింది. చూసారా, చివరిలో ఉన్న ఈడిఎంఎస్ కూడా అప్లోడ్ అయిపోయింది. మీరు వేరే బ్రాంచ్కి పోయి ఇప్పుడు వాళ్ళు ఈడిఎంఎస్ ఓపెన్ చేసిన ఇమేజెస్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అదే మీరు ఫిజికల్ బాండ్ అయితే అది మళ్ళీ ఈడిఎంఎస్ సెంటర్కి వెళ్ళాలి, 1-2 నెలలు పడుతుంది ఈడిఎంఎస్ అప్లోడ్ అవ్వడానికి. ఈడిఎంఎస్ అప్లోడ్ అయింది, ప్రపోజల్ రిజిస్టర్ అయిపోయింది. ఇది యాక్చువల్గా ఇది పాలసీ నెంబర్ కూడా ఇష్యూ అయిపోతుంది. మేబీ నెట్వర్క్ అన్ని క్లియర్ ఉంటే మేబీ ఒక 1/2 అవర్ 1 అవర్లో నెంబర్ కూడా వచ్చేస్తుంది నాకు. ఇక్కడ డాష్ బోర్డ్లో కూడా ఒకసారి చూద్దాం. ఏజెంట్ డాష్ బోర్డ్లో చూడండి, ప్రపోజల్లో ఒకటి ఉంది. ఈ పాలసీ నెంబర్ ఇంకా పడలేదు కాబట్టి, అది అవ్వలేదు కాబట్టి పాలసీ నెంబర్లో వస్తుంది. ఒకవేళ పాలసీ నెంబర్ పడలేదు అనుకోండి, మీరు చేయాల్సింది ఏం లేదు, బ్రాంచ్కి ఒకసారి ఫోన్ చేసి నేను ఆనందాలో ఒక పాలసీ కంప్లీట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి అంతే, సింపుల్. వాళ్ళు ఓపెన్ చేస్తారు, నెంబర్ అలర్ట్ చేసేస్తారు. సో ఇక్కడతో ఇది అయిపోయింది. ఇంకోటి, మనం ఆనందాలో చేసేటప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలో కూడా మీకు పీడిఎఫ్లో ఇస్తాను నేను, అవి మీరు ఒకసారి చూసుకోండి. స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను నేను. రైట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చాలా పేషెన్స్తో ఇంతవరకు విన్నారు. ఇది ఒకసారితో అర్థం కాదు, మనం 2-3 సార్లు వినాలి, నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, ఇప్పుడు బేసిక్ ఐడియా వచ్చింది, చాలా ఈజీ కదా, అయిపోయింది, మన ప్రాసెస్ అయిపోయింది, నెంబర్ అయిపోయింది, పాలసీ నెంబర్ కంప్లీట్ అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళలేదు, ప్రపోజల్ నింపలేదు, ఫోటోలు నింపలేదు, క్యాష్ కౌంటర్ దగ్గర నిలబడలేదు, క్యాష్ కౌంటర్లో పెద్ద లైన్ ఉంది, నేను ముందు ఈ బాధలు లేవు, కస్టమర్ దగ్గర మనకి రిబేట్ ప్రాబ్లం లేదు, హ్యాపీగా ఫోన్లో నేను మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేశాను కాబట్టి ఈ టైం పట్టింది. మీరు ఓన్గా చేస్తే కనుక, మీరు మ్యాక్సిమం బాగుంటే కనుక 10-15 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు. అందులో ఏమన్నా క్వశ్చన్స్, ఏమన్నా టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు తెలియని ఉన్నాయా? లేవు కదా, మీరు ఆల్రెడీ ప్రపోజల్లో ప్రతిసారి మీరు నింపే కదా ఉన్నాయి. ఎస్లో కూడా ఆడే పెట్టేశాడు, అది కూడా మనం పెట్టుకునే అవసరం లేదు. మీరు ఇంకా కష్టపడకండి, ఆ ఎస్లో నోట్ కూడా నేనే పెడతానని పెట్టేశాడు. సో కాబట్టి ఏంటంటే ఆనంద ఈజ్ అవర్ ఫ్యూచర్ ఫ్రెండ్స్. ఆనందాలో కంప్లీట్ చేయండి. ఇప్పుడు 200-300 పాలసీలు కూడా చేసిన ఏజెంట్లు ఉన్నారు ఆనందాలు. చాలా ఈజీ సార్. ఇప్పుడు ఈ టైం నాకు ఒక పాలసీ కంప్లీట్ అయిపోయింది, నాకు ఏజెన్సీ ఇయర్ ఎండింగ్ ఉంది, నాకు తలనొప్పి లేదు, ఒక్కొక్కటి కూర్చుంటా. ఈ ఎస్ఎల్ నోట్ చేయడం మన ఇంట్లో పిల్లలకి అలవాటు చేస్తే చేసేస్తారు. వాళ్ళకి ఒక చిన్న ట్యాబ్ ఇచ్చి, లేదా చిన్న మొబైల్ అలవాటు చేసి